ఆటిజం థెరపీ అంటే పినకల్, స్పీచ్ థెరపీ అంటే పినకల్, బిహేవియరల్ థెరపీ అంటే పినకల్. మీ బిడ్డ బంగారు జీవితానికి నేడే కాల్ చేయండి 9100181181. రాజకీయాల్లోకి వచ్చిందే సంపాదించడానికి అన్నట్లు తరతరాలు కూర్చొని తినే అంత సంపాదించుకుని ఏం చేసుకుంటారు? అంటే ఖద్దరంటేనే క్యాల్కులేషన్. లాస్ట్కి జైలు వేస్తే కూడా ముఖ్యమంత్రిలో అయితే మన పరిస్థితికి వచ్చింది. జైలుకి ఎప్పుడెప్పుడు పోవాలని చూస్తూ లెక్క అయిపోయారు. ఇప్పుడు జైలుకు పోతే సిగ్గుపోయింది అనుకునే పరిస్థితికి వెళ్ళి జైలుకు పోదాము, నన్ను ఎప్పుడు పెడతారు, నన్ను పెట్టండి అనే పరిస్థితికి వచ్చింది. అసలు రాజకీయాల్లో ఎందుకు ఇంత అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తారు? ఎవరైనా సరే పార్టీలు వదిలేద్దాం కాసేపు. అంటే తిట్టితేనే మీరు 100 మందిని సీక్రెట్ ఓటు అడగండి, అందులో చిల్లర ఓటరా అంటే దాని మీద థింక్ చేస్తారు. మీరు కేవలం మాటలకే పరిమితం అయ్యారు, చేతలు చేస్తలేరు అని చెప్పేసి ప్రత్యర్థులు అంటా ఉన్నారు. వాళ్ళకి ఏం సమాధానం? చేతులు ఏం లేనప్పుడు చేతులు ఎట్లా తిప్పుతామో, కత్తి ఉంటేనే కదా తిప్పేది. కత్తే లేదు, కత్తి తీసుకొని మొండి కత్తి ఇచ్చారు. లైఫ్ చాలా చిన్నది. 10 ఏళ్ళు ఆడుకుంటందుకే సరిపోతుంది, ఇంకొక 15 ఏళ్ళు చదువుతందుకు సరిపోతుంది, ఇంకొక 5 ఏళ్ళల్లో ఉద్యోగం వెతుక్కోవడానికి సరిపోతుంది. తర్వాత భార్య వస్తుంది, పిల్లలు పుడతారు, 40 వరకు సంపాదించాలనే ఆలోచన, 50 వరకు కూడబెట్టి పెళ్లిళ్ళు చేయాలనే ఆలోచన. పెళ్లిళ్ళు చేసరికి 55 తర్వాత బీపీలు షుగర్లు, ఉన్నా తినలేవు. నీ బతికెంత అని ఎందుకు ఇంత ఆత్రము, ఇంతగానం? సార్ వంటాడప్పుడు బిజీ ఉన్నాడు, సార్ బాత్రూమ్ లో ఉంటాడు, కానీ సార్ మీటింగ్ లో ఉన్నాడు. సార్ బాత్రూమ్ పోయింది కూడా మీటింగ్ అయిపోతుంది, సార్ వండుకున్నది కూడా మీటింగ్ లోనే ఉంటుంది. అప్పుడు మంచిగా ఉండరా? చెడిపోయింది. ఇప్పుడు మొత్తం మనల్ని పట్టించుకోవట్లేడు, మారిపోయిండు. ఈడిపోయి బయట మొత్తం చెప్పుకొస్తాడు. అప్పటికి మనతో నా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, కరెక్ట్ మొత్తం ఒకటి అవుతారు. వీళ్ళు జాలీగా విన్నోడగొట్టుతారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రజా నేత, బీజేపీ నాయకులు, కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా, బాగా రోజుల తర్వాత కదా సార్. అప్పుడు గెలిచిన మొదటి రోజే సార్. అవును, తారు మీద స్పెషల్ గా చేసాం ఆ రోజు. ఇప్పటికీ నన్ను అడుగుతారు సార్ మీ తారు గురించి అందరూ. 4749 ఉంటే మోదీ అని చేయించారు కదా మీరు. 4749 చాలా మంది తార్లు తీసుకొని చాలా మంది ఆ పేరు పెట్టుకున్నారు. ఈవెన్ వాళ్ళు వేరే తారు కాకుండా వేరే వెహికల్ తీసుకున్నా 4749 తీసుకొని మోదీ అని పెట్టి. అసలు మీరే ఇన్స్పిరేషన్ అందరికి. నేనేం లేదమ్మా, మీరు దాన్ని అసలు నేను కూడా అబ్జర్వ్ చేయలేదు. అది అవునా? మీరు అనే వరకు కూడా నాకు అంత అబ్జర్వేషన్ రాలేదు. 4749 లాగానే ఉంది. తర్వాత నేను ఆయన విపుల్ అని ఆయన ఐడియా, అది 4749 తీసుకుంటే మోదీ అని వస్తుందని అది తీసుకుందామని తీసుకున్నారు. సో మోదీ అనే వస్తుందా, మోదీ అనే చదువుతారు అనేది నేను పెద్ద సీరియస్ తీసుకోలేదు. మీరు అన్న తర్వాతనే అది బాగా ఎలివేషన్ వచ్చింది, లక్షల మందికి పోయింది. అవును సార్, అవును సార్. మీ గెటప్ సంథింగ్ డిఫరెంట్ గా, సెపరేట్ గా ఉంటది. మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, వైట్ అనేది ఓకే, అది వదిలేయండి. బట్ గెటప్పే పంచకట్టులో అచ్చమైనటువంటి తెలుగు సాంప్రదాయ పద్ధతిలో ఉంటారు మీరు. దీనికి ఇన్స్పిరేషన్ రాజశేఖర రెడ్డి గారా లేకపోతే ఇంకెవరన్నా? లేదమ్మా, రాజశేఖర రెడ్డి గారే. రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా నాకు గురువు లాంటి వారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఆయన ఉన్నప్పుడే అయినామమ్మా. ఆయన చనిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ జగన్ గారితో ఉండే, అంటే ఫ్యామిలీకి లాయల్గా ఉండాలని ఒక ఆలోచనతోని ఆయనతోనే ఉండుంటే. తర్వాత అగైన్ కమ్ బ్యాక్ తెలంగాణ వచ్చింది. తర్వాత ఖాళీగా ఉన్నాం. 18లో బీజేపీలో చేరాం. అయితే ఈ పంచ ఎందుకు అంటే, మొదటి నుంచి నాకు పంచనే ఇష్టం, కానీ ఇప్పుడున్న జనరేషన్ కి అదంతా తెలియదు, అది ఎవరు చేయట్లేదు, అంటే అల్ట్రా మోడర్న్కే వెళ్ళిపోతున్నారు. సరే, అప్పుడు కేసీఆర్ గారు సడన్ గా కామారెడ్డి వస్తున్నారు అనేసరికి ఆయన డిక్లేర్ చేశారు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. అప్పటి వరకు నేను పాయింట్ షర్ట్ మీదనే ఉండేవాడిని. సో అప్పుడు ఆలోచన చేసాం అనమాట. అంటే ఒక సీఎం ఆయనను, కేసీఆర్ గారిని, ఆయనలో ఉన్న టాలెంట్ నాకు కూడా తెలుసు. ఒకే వేదిక మీద 10 మందిని కూడా కన్విన్స్ చేయగలుగుతాడు. డిఫరెంట్ మైండ్ సెట్స్ ని ఒకేసారి అన్ని లాంగ్వేజ్ లో మాట్లాడగలుగుతాడు. ఆయనకి ఉన్న అపారమైన జ్ఞానం ఉంది. కాబట్టి ఆయన వస్తే ఒక సీఎంగా, తెలంగాణ అంటే తెచ్చిన వ్యక్తిగా ఆయన గుర్తింపు ఉంది, ప్రజల్లో ఉంది. నేను 5 సంవత్సరాల నుంచి పడ్డ కష్టం ఇది ఎట్లా అవుతుంది, ఏంటి పరిస్థితి, అసలు సీఎంతో కొట్లాడడం అంటే ఎలా అని ఆలోచించాం. సో ఎందుకు సీఎం అనుకోవాలి, ఆయన కూడా ఒక ఎమ్మెల్యేగానే అనుకోవచ్చు కదా, సీఎం అని ఎందుకు అనుకోవాలి. ఆయన కూడా 25 ఏళ్ళ రాజకీయం చేసిన తర్వాతనే అయింది కదా, ఎందుకు ఆయనని ఎమ్మెల్యేగానే చూడొచ్చు కదా అనుకున్నాం. సరే, సంథింగ్ ఏదో ఒక ఐకానిక్ గా ఉండాలా, ఏం చేయాలి. ప్రజల్లో 100 మందిలో పోతే పాయింట్ షర్ట్, ఖద్దరు బట్టలు వేసే వాళ్ళు 100 ఉంటారు, కానీ 100లో ఒక్కరిని చూపెట్టాలా, ఆయన్నే కేవీఆర్ అని చెప్పాలా, రమణారెడ్డి అని చెప్పాలా. అంటే ఏం చేయాలంటే, అప్పుడు పల్లెటూరు ప్రజలకి అందరికి కూడా నా అనుకునే ఒపీనియన్ సాంప్రదాయ దుస్తులతోనే వస్తుంది, ఇంటోడ్లాగా భావిస్తారు, ధోతి అనేది విలేజ్ కు కనెక్ట్ అవుతుంది అనేది అప్పుడు పంచగట్టాలనుకుని ఆలోచన చేసి, పంచగట్టేటప్పటికి రాజశేఖర రెడ్డి గారి లాగానే ఉంటే ఆల్రెడీ ఆయన ఐడెంటిఫైడ్ కాబట్టి ఇంకా నేను కొత్తగా కష్టపడేది ఏం లేదు, ఆ డ్రెస్ తో నాకు ఐడెంటిఫికేషన్ వస్తుంది అనేది ఉండే. సో అప్పటికప్పుడు 2 days లో ధోతి
అంటే ఈ పంచ కట్టడం అప్పుడు రాకపోయేది. తర్వాత అంటే తెలంగాణ పంచ వచ్చు కానీ ఈ రాయలసీమ పంచ రాదు. ఇది ఓపెన్ ధోతి అని అంటారు. ఈ ధోతిని మళ్ళీ నేర్చుకొని కట్టి ప్రాక్టీస్ చేసి 3 రోజుల తర్వాత ఈ షర్ట్ కుట్టించుకొని బయటకు వచ్చింది. రియాక్షన్ బాగున్న తర్వాత ఒక 4-5 తయారు చేసినాం. పబ్లిక్ లో పోతే ధోతి మీద అడుగు పెడితే ఊసిపోతున్నది. అది ఇబ్బంది అవుతున్నది అని చెప్పి అప్పుడు మళ్ళీ బెల్ట్ అవన్నీ తయారు చేసి మళ్ళీ మొత్తం అచ్చం రాజశేఖర రెడ్డి లాగానే చూసుకున్నాం. ఒక పట్టీ ఎందుకు మార్చినాము, అంచు అంటే ఆ అంచు కొత్తగా ఉండాలి, మళ్ళీ ఆ మోడల్లోనే ఉండద్దు, స్పెషల్గా ఉండాలని చెప్పి అప్పుడు ఈ అంచు కొత్తది కుట్టించేసి అప్పుడు బయటకు వచ్చినాక అందరికీ ఆటోమేటిక్గా నచ్చింది. అది గాడ్ గిఫ్ట్ అంతే. అందరికి నచ్చేసరికి రియాక్షన్ అంతా పాజిటివ్ ఉంది, ఎక్కడ కూడా నెగిటివ్. ఒక్కరు కూడా అరే బాగుందన్నా, బాగుందన్నా అని అన్నారు. ఆడవాళ్ళు కూడా బాగుందన్నా, అరే మంచిగా ఉందన్నా రమణన్న అని మాట్లాడారు. అనేసరికి అరే మీ ఆడవిళ్ళకి నచ్చితే ఏముందమ్మా, ఆశీర్వాదం నడుస్తుందిలే అని అట్లనే వేసుకుంటా పోయినా. దాంతో పాజిటివ్ వచ్చింది. వ్యవసాయం కంటిన్యూ అయ్యాం. దీంతో ఒక ఐకానిక్ అంటే ఎంతమంది లీడర్లో కూడా నన్ను రమణారెడ్డి అంటే ధోతి అనేది ఒక అది వచ్చింది. నాకు కూడా సాంప్రదాయం అంటే ఇష్టం కాబట్టి నేను అట్లనే కంటిన్యూ అయిపోయాను. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు పాయింట్స్ ఎక్కడ వేయలేదు, ఎప్పుడు వేయను కూడా. ఇంకా ఫ్యూచర్ లో కూడా వేయరు? లేదు. తర్వాత మీ చేతి మీద చూసానండి, ఇది కూడా అడిగాను మళ్ళీ చెప్పండి. ఏం లేదమ్మా, నేషన్ ఫస్ట్ అనేది అంటే ఇండియా అంటే నాకు బాగా ఇష్టం. నేషనల్ ఫ్లాగ్ ఉండాలి అని అనుకున్నాం. దాని కింద పార్టీ ఉండాలనేది నా ఆలోచన. అంటే ఈ దేశం కిందనే పార్టీ, కానీ పార్టీ ఎంత స్థాయికి ఎదిగినా ఈ దేశం లోపలనే ఈ జెండా కిందనే సేవ చేసుకుంటూ ఉండాలనేది నా కాన్సెప్ట్. సో లైక్ ఇండియా ఫ్లాగ్ అండ్ నెక్స్ట్ ఫ్లవర్ని కూడా కమలాన్ని వేసాం. కానీ మీరు పార్టీ ఏదో మారిపోతున్నారు, కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు, అది ఇది అన్నారు. మరి అప్పుడు కమలాన్ని ఏం చేస్తారు పార్టీ మారితే? అమ్మ అక్కడ ఏం లేదమ్మా, దీంతో ఏముందమ్మా, ప్లాస్టిక్ సర్జరీ చేస్తే పోతుంది, దానిదేం పెద్ద ఇబ్బంది కాదు. కానీ ఇక్కడనైతే ఉండాలి కదమ్మా, ఈ బుద్ధి ఉండాలి మారేటందుకు, ఇష్టం ఉండాలి గుండె లోపల. నేను ఎప్పుడు కూడా నేను ఒక్కసారి పార్టీ మారితేనే చాలా ఇబ్బందిగా ఫీల్ అయినా. ఇయ్యాలటివి ప్రతి డే పించింగ్ ఉంటుంది నాకు. ఎందుకంటే ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక పార్టీలు మారుతూ ఉంటే అప్పుడు అన్నాను అనమాట నేను, అరే పార్టీలు ఎలా మారుతారండి, ఎట్లా మారుతారు పార్టీలు అని కలెక్టర్తోనే అన్నాం. అప్పుడు వరప్రసాద్ గారు ఇప్పుడు ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన జనసేన నుంచి ఎమ్మెల్యే అయిండు ఆంధ్రాలో. ఆయన నిజామాబాద్కు కలెక్టర్గా ఉండే. ఆ టైంలో అన్నాం అన్నమాట 2010 ఎట్లా మారుతారు అని. అన్న తర్వాత నేను మారా, నేనే మారాల్సిన పరిస్థితి వచ్చింది. సరే ఒక ఈక్వేషన్ ఉంది, దానికి వల్ల మారినామంటే అది ఒక రీజన్ అంటాం, కానీ మళ్ళీ మారితే అది రీజన్ కాదమ్మా, అవసరం అవుతుంది. సో నేను రీజన్ కోసం మారినా కానీ అవసరం కోసం మారలేదు, నాకు అవసరం రాదు కూడా. సో మళ్ళొక రీజన్ వెతుకునే ఓపిక కూడా లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను చెప్పాలనుకుంటే ఎదుటోళ్ళు నన్ను చూసి నేర్చుకోవాలని కోరుకుంటా, కానీ నేను మాట్లాడితే ఎదుటోళ్ళు నన్ను కామెంట్ చేయాలని అనుకోను. కాబట్టి వ్యక్తిగా దిగజారే పనులు మాత్రం చేయను, ఎప్పటికీ కూడా చేయనమ్మా. ప్రధానమంత్రి పోస్ట్ ఇస్తే రమ్మని పిలిచినా పోనాము, పోయే ప్రసక్తే లేదు. ఓకే, మీతోటి మన సీఎం గారు చాలా క్లోజ్ ఉంటారని చెప్పేసి, మీరిద్దరూ చాలా మంచిగా ఉంటారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మీ గురించి అందరూ అంటూ ఉంటారు, నిజమేనా అది? రేవంత్ రెడ్డి గారు బాగుంటారా? మాకేం డైరెక్ట్ గా పరిచయాలు లేవమ్మా. రెడ్డి హాస్టల్లో ఉండేవాడు ఆ టైమ్, సేమ్ బ్యాచ్. నేనేమి రెడ్డి హాస్టల్కి వెళ్ళలేము, నేను ఇంటర్మీడియట్ గా చదువు ఆపేసి వ్యాపారంలోకి వెళ్ళాము. వీళ్ళు డిగ్రీలో రెడ్డి హాస్టల్లో ఉండేవారు. మా ఫ్రెండ్ సుధాకర్ రెడ్డి అని, మా ఫ్రెండ్ కామారెడ్డి అతను ఉంటాడు. సూర్యాపేటలో రమేష్ రెడ్డి అని ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్, ఆయన వీడు ఇద్దరు ఫ్రెండ్స్. తర్వాత నేను రమేష్ రెడ్డికి క్లోజ్ అయినాం. మేము ఇద్దరం అరే అనుకుంటాం, బాగా క్లోజ్ ఉన్నాం. బ్యాచ్మేట్ కాకుండా కంటిన్యూ ఫ్రెండ్షిప్ అప్పటి నుంచి. ఇప్పుడు టిల్ నౌ రమేష్ రెడ్డితో కూడా ఇప్పటికీ క్లోజ్ ఫ్రెండ్స్ మీ ఇద్దరు. ఆయన ఆ పార్టీలో ఉన్నా అదంతా పార్టీలు మాట్లాడడం, కానీ ఇద్దరం కలిసినప్పుడు మా పర్సనల్ గానే ఉంటాం. ఆయనకు ఈయన ఫ్రెండ్, ఎవరికి? రేవంత్ రెడ్డి గారు ఆయన ఫ్రెండ్ అనమాట. అట్లా అక్కడ 2-3 సార్లు కలిసాము. తర్వాత 2006లో నేను జడ్పీటీసీ అయ్యాం, రేవంత్ రెడ్డి గారు జడ్పీటీసీ అయ్యారు, రమేష్ రెడ్డి గారి భార్య జడ్పీటీసీ అయ్యారు. ముగ్గురం జడ్పీటీసీలమైన. 2008లో ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు, నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాను. తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. 2009లో ఎమ్మెల్యే అయ్యారు. ఎవరు? మన రేవంత్ రెడ్డి గారు టీడీపీలో. తర్వాత 2014లో తిరిగి మళ్ళీ ఎన్నికయ్యారు. నేను 18లో బీజేపీకి వచ్చి నేను పోటీ చేశాను, ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. దెన్ 19లో కాంగ్రెస్కి వచ్చేసాడు, కాంగ్రెస్లో ఎంపీగా పోటీ చేశాడు, గెలిచాడు. అక్కడే యూటర్న్ అయింది, వెంటనే పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు, గవర్నమెంట్ వచ్చింది కేసీఆర్ పుణ్యాన్, ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ పుణ్యాన్ వచ్చింది 100% అమ్మా. విజయాలు 2 రకాలమ్మా, ఒకటి నాది, ఒకటి అవతల వాణి చాతగంతరంతో. రెండిట్లల్లో అవుతాయి, 2 విజయాలు ఉంటాయి.
అయితే నా మీద అభిమానంతో ఓటేయాలా లేదా మీ మీద విరక్తితో నాకు ఓటేయాలి. ఇది విరక్తితో జరిగిన ఎలక్షనే తప్ప అభిమానంతో జరిగిన ఎలక్షన్ కాదు. ఇది నేను చాలా సందర్భాల్లో ఎక్కడైనా చెప్పగలను. కేసీఆర్ గారి మీద ఉన్న వ్యతిరేకతతోని ప్రజలు ఎటే ఓటేయాలనే ఆలోచన చేసే సందర్భంలో ఆల్టర్నేట్ గా కేసీఆర్ గారిని సేమ్ కంటెంట్ లో సేమ్ అన్పార్లమెంట్ లో మాట్లాడగలిగే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన రేవంత్ రెడ్డి అనే విషయంలో అటుమర్రారు తప్ప ఏం లేదు. మీరు ఎవరు అనేది కాదు, అసలు ఆయన ఎక్స్పెక్ట్ చేశాడా ఒకసారి అడిగి చూడండి. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఆయన టార్గెట్ అంతా 2028 నేను ముఖ్యమంత్రి కావాలి 2028 అని, 23లో అవుతాని ఆయన మాత్రం అనుకోలేడు. కానీ కలిసి వచ్చిందట. ఆయన మీద విరక్తితోని ఈయన కోట్లు పడ్డాయి తప్ప ఎక్కడైనా ఏం లేదు. రెండు విజయాలు. అయితే తన మీద అభిమానంతో రావాలి లేదా అవతల మీద విరక్తితో రావాలి. ఇది తప్ప వేరే విజయమే లేదమ్మా. అందరు గొప్పగా 100 చెప్పుకుంటారు. ఈ రెండిట్ల మధ్యనే విజయం గెలిపోవటంలో ఆధారపడి ఉంటుంది. మరి మొన్న మీరు గెలిచిన ఎలక్షన్లో ఇద్దరు సీఎంలు, పాత సీఎం మీద ఇప్పుడు సీఎం మీద, ఇద్దరు సీఎంల మీద గెలిచారు. మరి ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో ఏది అప్లికబుల్ అక్కడ? నా మీద అభిమానంతోనే వేసిరమ్మా, అది నేను చెప్పగలుగుతా. ఎందుకు అని అంటే వాళ్ళిద్దరిట్లలో ఎవరు గెలిచినా ఒక్కరు ముఖ్యమంత్రి అవుతారనేది నేను నా స్పీచ్లో చెప్పిన జనానికి. వాళ్ళిద్దరూ ఎవరు గెలిచినా ఒకరు ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా కదా. కాబట్టి మీరు ఆలోచించుకొని ఓటేయండి, నచ్చితే ఓటేయండి, నచ్చకపోతే వాళ్ళకేయండి అని చెప్పినాం తప్ప నాకే ఓటేయమని నేను ఎప్పుడూ అడగలేదు. నా లైవ్ ప్రోగ్రామ్ ఫేస్బుక్లో కానీ ఎక్కడ చూసినా ఆ స్పీచ్ ఉంటుంది. నా కోటేయండి, పొద్దున లేసి మీకు ఆకిలి ఉడుస్తా, మీకు కల్లాపు జల్తా, పొద్దున్న లేసి మీ కాళ్ళ ముళ్ళు నా మూతితో తీస్తా, ఇట్లాంటి డైలాగులు ఏం చెప్పలేదు. లేకపోతే మీకు ఇండ్లు కట్టిస్తా, మీకు అది చేస్తా ఇది చేస్తా అని అనవసరమైన ఏం చెప్పలేదు. ఎప్పుడు నేను 5 సంవత్సరాలు నేను సమాజ సేవ చేసినాం. వారికి అవసరం ఉన్నటువంటి గుళ్ళు కానీ కళ్యాణ మండపాలు కానీ అన్ని కట్టించినాం. ఏది అవసరమన్నా సాయం చేస్తూ పోయినాం. టిల్ నౌ అట్లనే సాయం చేస్తున్నాం. ఆ సాయం చేసే సందర్భంలో నేను మాట్లాడే మాట, నా బాడీ లాంగ్వేజ్, నా యాటిట్యూడ్, ప్రతిదీ కూడా నా భాష అన్ని కూడా గమనించారు. మాట్లాడే విధానంలో నా అనిపించుకొని ఒక కుటుంబ సభ్యుడిగా అనిపించుకొని నాన్ననో తమ్ముడో కొడుకు అనుకునే పరిస్థితికి నేను వాళ్ళ చేతి పట్టుకొని మాట్లాడే పరిస్థితికి వచ్చింది తప్ప ఒక అవ్వ గానీ అక్క గానీ చెల్లె గానీ ఎవరైనా సరే ఆడోళ్ళు మామూలుగా లీడర్ని చూస్తేనే ఆమెడ దూరం ఉంటారు. ఎందుకంటే ఆ అభిప్రాయం ఉంది, ఖద్దరు బట్టల మీద అంత మంచి సదభిప్రాయం ఉంది ప్రజలకి. కానీ నేను పోయిన తర్వాత నన్ను చేతి పట్టుకొని రాన్న ఇంట్లోకి రానే పరిస్థితికి వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ అయింది. ఆ రిలేషన్ కూడా వడ్డీ లేని రుణాల ఎడ్యుకేషన్తో మొదలైంది. వాళ్ళతో అటాచ్మెంట్ అయింది. నా భాషలో కానీ, నా మాటలో కానీ, నా చూపులో కానీ, నా బాడీ లాంగ్వేజ్లో కానీ ఎక్కడా వాళ్ళకు పొరపాటుకు కనపడలేదు. ఎన్నడూ కూడా దుర్బుద్ధి కనిపించలేదు. కాబట్టి వాళ్ళు నమ్మిరు, తోడబుట్టినోడు అనుకున్నారు, ఎటుతో మాట్లాడారు, వచ్చారు. దాంతో ఆ అటాచ్మెంట్ అనేది పెరిగింది. అటాచ్మెంట్ పెరిగే ఎవడొచ్చిన ఏం చేయడం, ఆయన మంచిగా ఆస్తులు అమ్ముకొని గింత చేసిండు, ఓటు రమణారెడ్డికి వేస్తామని చెప్పారు. అప్పటికి ఇద్దరికి అర్థమైపోయింది, 2 పార్టీలకి అర్థమైంది టైట్ ఉందా అంత ఈజీగా లేదు అని. అర్థమైనా నేను అట్లనే కొట్లాడినాం. కానీ నేనేమి ఓవర్ కాన్ఫిడెన్స్లో పోలేదమ్మా. నేను ప్రతిసారి ఆలోచిస్తున్నాం. కేసీఆర్ గారిని అండర్ ఎస్టిమేట్ అయ్యలేదు, రేవంత్ రెడ్డి గారిని అండర్ ఎస్టిమేట్ అయ్యలేదు. కాంగ్రెస్ వేవ్ మారుతుంది అనేది నాకు అర్థమవుతున్నది. సో ఎక్కడ ఏమవుతుందో నాకు అనవసరం, నేను మాత్రం గెలవాలా అనుకున్నాం. అట్లా నేను దిగజారే పని ఏది చేయలేదు. నేను డబ్బులు పంచలే, మందు పంచలే. ఆ టైంలో అంత ఇద్దరు ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారని తెలిసినా ప్రజలకు స్వయంగా నా నోటితో చెప్పిన వారు నాకే ఓటేసినంటే అది నా మీద అభిమానంతో ఓటేసినట్టే కానీ ఇంకోటి ఏం కాదు కదమ్మా. ఎందుకంటే నేను ఎక్కడ ప్రలోభాలు పెట్టలేదు. నేను అంతగానము ఖర్చు పెట్టి సమాజ సేవ చేసిన. నాకు ఒక 5-10 కోట్లు పోతే అనుకుంటే నేను పైసలు వంచగలుగుతుంటే నేను మందు వంచగలుగుతుంటే. కానీ తప్పుడు విధానంలో గెలవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను వితౌట్ బ్రైబే గెలవాలనుకున్నాం. ఎందుకంటే నేను కూడా రేపు బ్రైబ్ తీసుకుంటాను కాదు, నాన్ కరప్షన్గా ఉండాలనుకున్నా. కాబట్టి ప్రజలు ఏం ఆశించద్దు నా నుంచి అనుకున్నాను. అలాగే గెలిపించానంటే దాని అర్థం అభిమానం అన్నట్టే కాదు. కానీ ఆ రోజు మీకు అంత ధైర్యం ఎక్కడిది? ఒక పక్క ఎగ్జిస్టింగ్ సీఎం, ఇంకో పక్క సీఎం క్యాండిడేటు, ఇద్దరి మీద గెలుస్తాను, నేను నెగ్గుతాను అనేటువంటి, అసలు అది కూడా డబ్బు మద్యం ఏమీ పంచకుండా గెలుస్తాననే కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది అసలు మీకు? అమ్మ, నేను ఓడిపోయినా ప్రశాంతంగా ఉంటాను మెంటల్ డిసైడ్ అయినా కాబట్టి ఆ ధైర్యం వచ్చింది. నేను గెలవాలనే గ్రీడీతోని, ఆతృతతోని, గెలవకపోతే నా విలువ పోతుందనో, నేను వాళ్ళ మీద గెలిస్తే నేను గొప్పన్న అవుతానే ఆశతోనో ఉంటే మీరు అన్నట్టు ఆ పరిస్థితి ఉంటుంది, టెన్షన్లో ఉంటాం. నేను ఓడిపోయినా నేను ఇంట్లో నాకు 20,000 ఉంటే బతకగలుగుతాను డిసైడ్ అయిపోయినాం, సపడదాకా ఊరుకున్నాం. గెలవకపోవడం అనేది దైవాధీనం, ప్రజల ఆశీర్వాదం. నేను ఎక్స్పెక్ట్ చేసినన్ని రావాలని కూడా లేదు. గెలిస్తే ఏ ఉన్నా 5,000 గెలుస్తాం అనేది నాకు కూడా ఉండే. ఎవరు గెలిచినా ఒక 5,000 అనుకో, అంతకన్నా పెద్దగా తేడా రాదు ఖచ్చితంగా. కాబట్టి నెక్ టు నెక్ ఉంటుంది, చూద్దామని అనుకున్నాం. నేను ఓడిపోయినా పర్వాలేదు అనుకున్నా. కాబట్టి గెలిస్తే
అనుకునే ఆలోచన రాదు కదా ఇక. నేను గెలిస్తే, నేను గెలవాలా, నేను వాళ్ళ మీద విజయం పొందితే నాకు క్రెడిబిలిటీ వస్తుంది అనిగిన నా మనసులో ఉండుంటే నాకు ప్రతి నిమిషము నాకు ఇబ్బందిగానే ఉంటుంది. అమ్మ రాత్రిపూట ప్రయాణం చేస్తున్నాం, ఏమి కాదనుకున్నానికి ఏమి కాదు, ఏమన్నా అవుతుంది అనుకున్నానికి చిన్న చప్పుడు కూడా భయమే. అది కరెక్ట్. సో నేను నాకు ఏమి కాదు, నేను ప్రశాంతంగా ఉంటాము, ఓడిపోయినా పర్లేదు అనుకున్నాం. కొత్తగా వచ్చేది లేదమ్మా. అదేనే కాదమ్మా, ఏనాడో ఆ ఇద్దరి మీద గెలిచినని నేను ఎక్కడ చెప్పలేదు, ఏ మీడియాలో కూడా చెప్పలేదు, ఎక్కడ కూడా నేను వాళ్ళ గురించి అండర్ ఎస్టిమేట్ చేసి మాట్లాడలేదు. యాజ్ అండ్ టుడే కూడా నన్ను నేనుగా గెలిచిన, ప్రజలు గెలిపించారనే మాట్లాడతాం, కానీ ఇద్దరు ముఖ్యమంత్రుల మీద గెలిచినని ఎన్నడూ కూడా నేను చెప్పుకోలేదు. జాయింట్ కిల్లర్ అని చెప్పినా నా నోట్లోకి వెళ్ళి ఇంతవరకు రాలేదమ్మా. ఎందుకు అని అంటే రాబోయే భవిష్యత్తులో నేను ఒక మామూలు వ్యక్తి మీద కూడా ఓడిపోవచ్చు. జయాపజయాలు మన చేతులు ఏం లేవు. ఇవాళ నచ్చినోటి రేపు నచ్చాలని ఏం లేదు, నచ్చకపోవచ్చు, ఏదో ఒక కారణం ఉండొచ్చు, హిడెన్ రీజన్ కూడా ఉండొచ్చు, నాకు తెలియని, నాకు అర్థం కానీ, నాకు స్ఫురణకు రాని, నా కళ్ళకు కనిపించని కారణం ఏదో ఒకటి ఉండొచ్చు. ఉన్నప్పుడు అవుతుంది, అంతేందుకు. ఈ ఎమ్మెల్యే గెలిచిండు, సొంత డబ్బుతో చేస్తున్నాడు, కానీ అభివృద్ధి ఏం చేస్తలేడు అనే చిన్న రీజన్ చాలు రేపు ఓడిపోతుంది. అభివృద్ధి ఏం చేస్తలేమంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఏసీడీపీ అమౌంట్ ఇస్తలేదు, అందులో ప్రత్యక్షంగా నన్ను కాదని వాళ్ళ పార్టీ ద్వారా ఎంత కొంత రావాల్సిన డబ్బును కూడా వాళ్ళ పార్టీ ద్వారానే నడిపిస్తే ఏదేస్తే అదే రాని వచ్చిందన్న ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. అనవసరంగా నేను అడ్డం పడ్డా అనుకొని వచ్చే ఆ 10-20 కోట్లు కూడా రావు, సరే రాని, వాళ్ళే చప్పట్లు కొట్టుకొని, డప్పులు కొట్టుకొని, ఫౌండేషన్ స్టోన్ అని ర్యాలీలు చేసుకొని, పేపర్కి ఇచ్చుకొని ఏమయ్యేది ఉన్నది? ఎవరు తెచ్చినా ప్రజలకే కదా, పెట్టని అని అనుకున్నాం. ఒకవేళ అదే కారణంగా నేను ఓడిపోవచ్చు కూడా, దానికి ఏం పెద్దగా రీజన్ అవసరం లేదు. నచ్చడము నచ్చకపోవడం అంటే క్యారెక్టర్ పతనం అయితే కాలేదు. ఇప్పటికైనా నన్ను మంచోడేనే అంటారు, అందరితో మంచిగా ఉంటాడని అంటారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ కార్యకర్తలు కూడా అంటారు, అరే పోతే మంచిగా మాట్లాడతారా, ఎంత మంచిగా ఉంటాడు అని. ఓడిపోవడానికి రీజన్ కావాలి, గెలవడానికి 100 కారణాలు కావాలి, ఓడిపోవడానికి ఒకటే కారణం సరిపోతుంది. కాబట్టి మేబీ రేపు పొద్దున అది డామినేట్ చేస్తే ఓడిపోవచ్చు, మంచితనం డామినేట్ చేస్తే గెలవచ్చు. అది ప్రజల అభిప్రాయం, దాన్ని ఏం చేయలేము. మరొక అవకాశం చూద్దాం అనుకుంటే పర్వాలేదు, కానీ నేను ఏం చేయకుండా గెలుస్తాను అనుకుంటే రెండోసారి ఖచ్చితంగా మళ్ళీసారి ఓడిపోతాం, అదైతే పక్క. ఫస్ట్ మీకు అక్కడ రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు నిలబడుతున్నారని తెలిసి మీరు అదే ప్లేస్ నుంచి కాంటెస్ట్ చేస్తాను అనుకున్నప్పుడు ఫస్ట్ మీ మనసులో కలిగిన ఫీలింగ్ ఏంటి? అమ్మ నా మనసులో ఏమీ లేదమ్మా, నేను వాళ్ళని జస్ట్ ఇద్దరు క్యాండిడేట్లుగానే చూసినాం. నా మీద నాకు నమ్మకం ఉంది, నేను తప్పు చేయలేదు, నేను ప్రజలకు సేవ చేస్తున్నాము, ఓడిపోతామని అనుకున్నాం తప్ప వేరే ఆలోచనే చేయలేదు. అమ్మ సెకండ్ థాట్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ రేజ్ అవుతాయి, సెకండ్ థాటే లేదు, దేర్ ఈజ్ ఓన్లీ సింగిల్ థాట్. ఓడిపోయినా పర్వాలేదు కానీ గెలవాలి, ప్రయత్నం చేసినాం, గెలిచినాం, అంతే, దాంట్లో ఏం లేదు. అయినా ఒకటమ్మా, రాజకీయాల్లో నామినేషన్ నుంచి ఓట్లు పడే వరకు ఈ లోపల అన్ని మారుతాయని అందరు అంటారమ్మా. సెఫాలజిస్టులు కానీ, ఐడియాలజిస్టులు కానీ, మేధావులు అంటారు, ఏదో చదువుకున్న వాళ్ళం అంటారు, చెప్తారు కదా. నేనైతే బిలీవ్ చేయనమ్మా. అమ్మ 5 years టెన్యూరే ఉపయోగపడుతుంది. 10 రోజులలో నువ్వు చేసి జిమ్మిక్లకు పడేంత పిచ్చోళ్ళు ప్రజలు గారు. వీళ్ళు అనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఏదో నువ్వు 10 శాంపుల్ తీసుకుపోయి 1000 శాంపుల్లను క్యాలిక్యులేట్ చేసుకొని ఓటును టర్న్ అవుతుందని చెప్తారు. ఏమవుతున్నది? ఏం కాదు కదా. మన బంకిపూర్లో కాలే, ఏమున్నది, ఎక్కడైనా అవుతుంది. సో చాలా మంది ఏమనుకుంటారంటే నామినేషన్ డేట్ నుంచి, టికెట్ వచ్చిన నామినేషన్ డేట్ నుంచి ఓటు వేసే వరకు ఆ మధ్యాహ్న 10 రోజులే మొత్తం మారిపోతుంది అని అనుకుంటారు. అప్పుడు ఏం మారదు. సో కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు వచ్చింది అప్పుడే, కొత్తగా మారేదేముంది? పబ్లిక్ ఆల్రెడీ దే ఆర్ డిసైడెడ్. ఓటు వేయాలన్నా వద్దా అని డిసైడ్ అయిన ప్రజలు ఏది డిసైడ్ అయినరో అదే డిసైడ్ అయ్యి ఉంటారు. ఇంకేం లేదు, ఇక మార్పు ఏం రాదు. సో మారితే 5%. సో నేను 1,00,000 మెజార్టీతో గెలిచేది ఉన్నది అనుకుంటే 50,000 అనుకోవచ్చు. కానీ 5,000 10,000తోనే గెలుస్తాం, అంతకన్నా ఎక్క గెలవం, 5,000 మ్యాక్సిమం అనేది నా లెక్కలు ఉండే. సో నెక్ టు నెక్ ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళకున్న ఫెమిలియర్ ఫేసెస్కి, వాయిస్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతుండొచ్చు అనుకున్నాం, కానీ వారు పంచే డబ్బుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతారని మాత్రం నేను నమ్మలేదు. సో వాళ్ళు పంచే డబ్బు తీసుకున్నారు, కానీ ఎవరు ఓటేయలేరే, మళ్ళా డిసైడ్ అయిపోయారు వాళ్ళు. కాబట్టి అభిమానంతోనే ఓటేశారు, అభిమానంతోనే గెలిచిన అనుకుంటా. కొండా సురేఖ గారు తెలుసు, పార్టీలో ఇప్పుడు అంతర్గతంగా వాళ్ళకి చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి. మీ పార్టీలోకి మారుతున్నారు, బీజేపీలోకి వస్తున్నారు, అమిత్ షా గారు కూడా మాట్లాడారని చెప్పేసి న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఇది అందులో నిజమెంత? నిజంగానే ఆవిడేమన్నా మీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా బీజేపీలోకి? అమ్మ నేను పర్సనల్గా వెంకటరమణారెడ్డి గారిని అయితే ఆమెను వ్యతిరేకిస్తాము. ఎందుకు? ఆమె మాట్లాడే మాట పద్ధతి కాదమ్మా. సినీ రంగము కొన్ని కోట్ల మంది ఆధారపడి కొన్ని కోట్ల జీవితాలతోని నడుస్తున్నటువంటి సినీ రంగము. ప్రతి వ్యక్తికి, వ్యవసాయదారుల నుంచి మొదలు పెడితే రాజకీయ నాయకులు కావచ్చు, లేకుంటే
సినీ రంగం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ రంగమైనా తీసుకోండి, ఓకే. ప్రతి రంగంలో ఎక్కడో దగ్గర పర్సనల్ లైఫ్స్ ఉంటాయి. పర్సనల్ లైఫ్లను పట్టుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు, చూడని దాన్ని చూసినట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు. సినీ రంగం అంటే బజార్ రంగం అన్నంత ఇదిగా మాట్లాడి పూర్తిగా దాన్ని విలువను తీసే మంత్రి హోదాలు ఉండి మాట్లాడము, ఒక వ్యక్తి గురించి ఒక మహిళ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అనేది మాత్రం మంచిది కాదమ్మా. ఆ రోజే తీసేయాలి. నా లాంటోడు ముఖ్యమంత్రి అయితే నేను మరో క్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పి మంత్రిగా ఉద్వాసన ఇచ్చటం నేనే. ఎందుకంటే నోరుంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడేందుకు నువ్వు వ్యక్తివి కాదు, నువ్వు ఒక వ్యవస్థలో ఉన్నటువంటి ఆ శాఖకు అధిపతివి, మంత్రివి. మాట్లాడే మాటకు నువ్వు ఏదో ఒకటి మాట్లాడుతా అంటే నువ్వు ఒక తల్లి జాగలుండో, ఒక చెల్లి జాగలుండో, ఒక కుటుంబం గురించో మాట్లాడితేనే పడరు. నువ్వు ప్రజల గురించి, అది ఇంకో రంగంలో ఇంకో గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే వాళ్ళ ఇప్పటికీ ఊరుకున్నారు. కానీ అదే మాటలు అదే సినీ రంగంలో ఉన్న వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తుల గురించి గిన్న అదే భాష ఉపయోగించుంటే, అవే మాటలు మాట్లాడి ఉంటే ఊరుకుండేవారా వీళ్ళు? గంట లోపల అరెస్ట్ చేయించేవాళ్ళు కదా. అంటే అధికారం ఉంది కాబట్టి నీ ఇష్టం. మరి వాళ్ళను మాట్లాడితే నువ్వు ఎవరు సత్య హరిశ్చంద్రులు గారు మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి అయింది, ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకోలేదు. రెండోసారి మళ్ళీ అయింది కదా. మళ్ళీ ఓఎస్డీ గురించి అంతగానము విషయం చేయాల్సిన అవసరం లేదు కదా, అది చేస్తారు. అప్పుడు ఊరుకున్నారు, ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎందుకు ఊరుకుంటారు ఎవరైనా, ఏ పార్టీలో అయినా? ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నా, నా ఇష్టం ఉన్నట్టు నేను అధ్యక్షుల వారికి మీదకి అందరి మీదకి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే, తీసుకోకపోతే లాభం లేదు. వ్యక్తిగా ఇది నా అభిప్రాయం. ఇక పార్టీల పరంగా చూస్తే ఆ పార్టీతో నాకేం అవసరము, ఆ పార్టీ రాజకీయం ఆ పార్టీది అనుకునే వ్యక్తిని కూడా కాదు నేను. ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా మనం సమాజంలో ఉన్నాం, సమాజానికి తగ్గట్టుగా భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలా. నోటి దూలం మాటలు మాట్లాడొద్దు, మహిళ అయినా పురుషుడైనా తప్పుడు మాటలు కూయొద్దు అనేది నా ఆలోచన. ఇకపోతే పార్టీలకు ఆమెను తీసుకొస్తున్నారు అని మీరు అంటున్నారు, నాకైతే తెలియదు. వ్యక్తిగా నేనైతే వ్యతిరేకిస్తాను. యాజ్ ఎ ఎమ్మెల్యేగా 100% వ్యతిరేకిస్తాం. పార్టీలకు తీసుకోవద్దని చెప్తాం. మీరేంది చెప్పేది, మెజారిటీ పీపుల్ చెప్పారు, మీరు అద్దంటే ఆగుతుందా అని అంటే తీసుకొచ్చుకుంటుండొచ్చు, దానికి నేనేం అబ్జెక్షన్ లేదు. బట్ నేనైతే అగెనిస్ట్. ఎందుకు అనంటే కేసీఆర్ గారితో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ మురళి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, అప్పుడు గొడవనే. అందులో నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు. కాంగ్రెస్కి వస్తే కాంగ్రెస్లో ఏమైంది, మళ్ళీ మంత్రిని చేశారు మిమ్మల్ని. తిరిగి మళ్ళీ మీరు ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు న్యూసెన్స్ చేస్తారు ఒక మంత్రి హోదాలో ఉండి. రేపు పొద్దున బీజేపీ తీసుకొచ్చుకుంటుంది అనుకుందాం. అయ్యో వాళ్ళు ఇద్దరే తిట్లు తిన్నారు, మేము తినకపోతామంటే తెచ్చుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఎందుకంటే వీళ్ళు కూడా తింటారు భవిష్యత్తులో. ఒకవేళ తెచ్చుకుంటే, ఒకవేళ వస్తే నేనైతే వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందే ఆయన బీజేపీకి కూడా అర్థమైంది, కాంగ్రెస్కి కూడా అర్థమైంది. ఒక వ్యక్తిని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకుంటే ఎన్ని తిట్లు తిట్టారు, అదే వ్యక్తిని తీసుకుపోయి ఇంకో పార్టీ తీసుకుపోయి ఎమ్మెల్సీ చేస్తే ఆ వ్యక్తి తిడితే ఎన్ని మాటలు తిడుతున్నాడు అనేది వారికి తెలియదు. వ్యవస్థలో ఉన్న తప్పులను మీద మాట్లాడాలి, సంభాషించాలి, దాని గురించి విపులీకరించాలి. కానీ వ్యక్తినే టార్గెట్ చేసుకుంటూ వ్యక్తి మీద మాట్లాడడం తప్పు. ఇది నేను మాట్లాడేది, అది ఏ రాజకీయ నాయకుడైనా సరే అది తప్పు. వ్యవస్థలో ఉన్న తప్పుల మధ్యన మాట్లాడు, సంభాషణ సందర్భం ప్రకారం ఉండాలి. మీరు మాట్లాడితే అసందర్భ ప్రేలాపనలు ఉండొద్దు, అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉండొద్దు, తప్పుడు మాటలు ఉండకూడదు. వ్యక్తిగా మాట్లాడితే 10 మందికి అది అర్థమయ్యే విధంగా ఉండాలి. కానీ అల్లరి చిల్లరి మాటలు మాట్లాడుతూ ఉండి మాకు వెనక ఫాలోవర్స్ బాగా పెరుగుతున్నారు, వ్యూవర్స్ పెరుగుతున్నారు, చుట్టూరున్న భజన పరులు భజన చేస్తున్నారు, అన్న వావా వావా మస్తు మాట్లాడినావంటే నష్టం వావా అన్నోనికి కాదు, మాట్లాడినోనికి నష్టమవుతుంది, వీని వల్ల సమాజానికి నష్టమవుతుంది. ఇదే అర్థం చేసుకోవాలి. అంటే నేను అనలేదు, అది ఆమె కూతురు కదా అన్నది, కూతురు అన్నదానికి నాకేం సంబంధం అన్నట్టు ఆవిడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినట్టు తెలిసింది. సరే అమ్మా, ఇందులో ఒక చిన్న విషయం చెప్తాం. కుటుంబం అంటే ఎవరు అంటారు? కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు, అంతే కదమ్మా. దీన్నే కుటుంబం అంటారు. దీనికే బాండింగ్ ఉంటారు ఎవరైనా. మీరు మీ అమ్మకు బాండింగ్ ఉంటారా, మీ హస్బెండ్కి బాండింగ్ ఉంటారా, మీ పిల్లలకు బాండింగ్ ఉంటారా, మీ అన్నదమ్ములకు బాండింగ్ ఉంటారా? మీరు మీ హస్బెండ్కే బాండింగ్ ఉంటారు, మీ పిల్లలకే బాండింగ్ ఉంటారు. నేను నా భార్యకే బాండింగ్ ఉంటా, నా పిల్లలకే బాండింగ్ ఉంటాను. నేను మా అన్న వాళ్ళకో మా అన్న పిల్లలకో బాండింగ్ ఉండనే, దీన్ని కుటుంబం అంటారు. సరే, పెళ్లి కానంత వరకేమో భార్య, భర్త, పిల్లలు. కానీ పిల్లలకు పెళ్ళైనాక మళ్ళీ కుటుంబాలు వేరే అయిపోతాయి, అంతే కదా. ఇక్కడ వీళ్ళు మాట్లాడే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆమె ఎవరితో ఉంటుంది? తల్లితోనే కదా, ఒకటే ఇంట్లో కదా. ఒకటే ఇంట్లో ఉండి 2 మాటలు ఎలా వెళ్తాయి? మన పోనీ ఏ మాట మాట్లాడినా ఆ ప్లేస్మెంట్ ఏంది, ఎక్కడ నువ్వు మాట్లాడినావు, ప్లాట్ఫామ్ ఎక్కడిది? ఆ ప్లాట్ఫామ్ తల్లి జన్మదిన వేడుకలలో మాట్లాడు. నువ్వు మాట్లాడడంలో ఏముంది? అది ప్లాట్ఫామేనా? పండగ మీ జన్మదిన వేడుకలు జన్మదినానికి సంబంధించినట్టు ఉండాలి. నా ఇంట్లో దసరా అయితే నీ ఇంట్లో ఏడుపులు ఉండాలని కోరుకోవడం తప్పు కదా. ఏది మాట్లాడాలో అది మాట్లాడాలా. అది మాట్లాడాల్సిన అవసరం కానీ సమయము, సందర్భము,
ఆ సందర్భంలో మాట్లాడారు. ఎట్లా వాళ్ళు వేరైతారు? వారిద్దరు ఒకటే అనేదే కదా. సరే, అదే ఎందుకు వాళ్ళిద్దరు ఒకటే అంటున్నారంటే, ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వారిద్దరు కుటుంబాలు వేరు. ఆయన ఎమ్మెల్యే మంత్రిగా ఎంపీగా చేసిండు, ఈయన ఎమ్మెల్యే ఎంపీగా చేసిండు. ఈయన రాజకీయం ఈయనది. ఈయన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే పార్టీ క్రమశిక్షణ తీసుకోవాలా తీసుకోవద్దా అనేది ఆయన మీద ఆలోచన ఉంటుంది. కానీ ఈయన మాట్లాడిన వెంకటరెడ్డి గారి మీద ఎట్లా తీసుకుంటారు? అది కుటుంబం కాదు కదా, అన్నదమ్ములు పాలోళ్ళే అంతే. కుటుంబం అని ఎట్లా అంటారు? అసలు కుటుంబం అంటే ఏంది అనేది నిర్వచనం చెప్పిన వాళ్ళకి అర్థమవుతుంది. కుటుంబం అంటే భార్య భర్త పిల్లలు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయినాక తల్లిదండ్రులే దూరం ఉంటారు, వారిదే కుటుంబం అంటారు. అంత ఎందుకమ్మా? యావత్ ప్రజానీకానికి అడుగుతున్నా. గుళ్ళకి పోయి అర్చన చేపిస్తారు కదా, ఎవరి పేరు మీద చేపిస్తారమ్మా అర్చన? కుటుంబం పేరు మీద చేయించుకుంటాం. అంటే కుటుంబం అంటే ఎవరు? భార్య భర్త పిల్లలు, అంతే కదా, అత్త మామగారు అంతే. తల్లిదండ్రుల పేరు మీద చేపిస్తారమ్మా? చేపియరు కదా. అన్నదమ్ముల పేరు మీద, వారి పిల్లల పేరు మీద, సర్నేమ్ ఒకటే కదా, అయినా కూడా చేపియరు. గోత్రం ఒకటే కదా, అర్చన చేపియచ్చు కదా. నీ నోరేం పాడైతలేదు కదా. పంతులే కదా అరిచేది, పంతులే కదా మాట్లాడేది, పంతులే కదా తీర్థం పెట్టేది. మరి నీకేం నొప్పి? ఎందుకు చెప్పవు? స్వార్థం. నాది అంటే ఇది నాది, భార్య భర్త పిల్లలు ఇదే నాది. సో ఇది కాదని మాట్లాడిన వాళ్ళందరికీ చెప్తాను నేను సమాధానం. నీ అర్చన నీ కుటుంబం అనేది వాళ్ళ మీద చేపిస్తున్నావు. 20 మంది పేరు మీద చేపిస్తే నేను ఒప్పుకుంటాను. నువ్వు 4 పేరు మీద చేయించుకుంటావు కదా. మరి అటువంటిప్పుడు కుటుంబం ఎట్లయితుంది వేరే వాళ్ళది? ఇప్పుడు వెంకటరెడ్డి గారిది రాజగోపాల్ రెడ్డి గారిది ఒకటి ఎట్లయితుంది? కాదు అనేది నా అభిప్రాయం. అంటే చాలా మందికి ఇది ఒక డౌట్ ఉంది, మరి ఇది మాట్లాడితే ఎట్లా అదేమండి. ఇంకోటి, నిర్మలా సీతారామన్ గారు మంత్రి, సెంట్రల్ మినిస్టర్. ఇప్పుడు ప్రభాకర్ గారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు బీజేపీ మీద. మరి వాళ్ళిద్దరు భార్యాభర్తలు కదా, కుటుంబమే కదా అని అంటుండొచ్చు. చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని తెలుసుకోవాల్సిన వాళ్ళు తెలుసుకోవాలి. అది నాలాంటి వాడైతే తీసుకోవాలండి. ఏదైనా కావచ్చు, నా పార్టీ నీ పార్టీ అని కాదు, నీకో సూత్రం నాకో సూత్రం కాదు కదా. జనం అర్థం చేసుకోండి. ఎదురు మాట్లాడలేనంత మాత్రాన మనకు వ్యతిరేకత లేదు అని అనుకోవడం తప్పు. ఎదురు మాట్లాడితేనే వ్యతిరేకత ఉంది అని అనుకుంటే లోపలి మంట అసలు మంట కన్నా ఎక్కువ వేడి అమ్మ. అసలు మంట కన్నా లోపలి మంట ఎక్కువ వేడి. అది ఎప్పుడు కాల్చాలనో అప్పుడే కాలుస్తుంది. కాబట్టి ఇవన్నీ ఈక్వేషన్స్ మీద ఆలోచించినప్పుడు ఆమె రావచ్చా రారాదా అంటే ఇక పార్టీ ఇష్టం. నేనైతే వ్యతిరేకిస్తాను. మరి మీ పార్టీలోనే ఉన్నారు కదా ధర్మపురి అరవింద్ గారు, ఆయన కూడా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారని చెప్పేసి ఆయన మీద కొంతమంది కామెంట్స్ చేస్తుంటారు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? మాట్లాడొద్దనే చెప్తున్నా కదా, మా అరవింద్ గారికి కూడా చెప్తున్నాను, మాట్లాడొద్దనే చెప్తున్నాను. ఆయన నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా, మంచిగా అర్థం చేసుకున్నా, నేను యావత్ అసెంబ్లీలోనే చెప్పినాం కదా, అసెంబ్లీలోనే అసందర్భ ప్రేరణ పనులు మీరు అన్పార్లమెంటరీ మాట్లాడి గౌరవంగా ఉండాల్సిన శాసనసభలో 57 మంది మేము మొట్టమొదటిసారి వస్తే మిమ్మల్ని చూసి ఈ మాటలు నేర్చుకోవాలా మేము? ఎందుకంటే ఈ అసెంబ్లీకి వచ్చిన బాధ అనిపిస్తుంది. మీరు అన్పార్లమెంటరీ మాట్లాడితే ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మాజీ ముఖ్యమంత్రి వరకు ఇలా మాట్లాడడం సబబు కాదు అని నేను అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారంగానే చెప్తున్నాను. నేను మాట్లాడితే అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అన్నారు, మీరు అన్నది నిజమే, కరెక్టే, అందరూ మానేయాలి, అటువంటి మాట్లాడవద్దు, కానీ ముందు మీ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి అని అన్నారు. అంటే నేను ఆ రోజు నేను ఇది వ్యక్తిగతంగా ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నది కాదు, ఇది ప్రజలకు అర్థమయ్యేటట్టు అందరికీ ఉద్దేశించే మాట్లాడుతున్నాం. మారాల్సిన అవసరము ఈ పార్టీ ఆ పార్టీ అనేది మాట్లాడే మాట, అన్పార్లమెంటరీ మాట్లాడే మాట ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ మారాలనేదే నా ఆలోచన. నీ పార్టీ నా పార్టీ కాదని నేను చెప్పిన. నేను అరవింద్ గారు కూడా మాట్లాడితే తప్పే అని చెప్తున్నాను. అసలు రాజకీయాల్లో ఎందుకు ఇంత అన్పార్లమెంటరీ వర్డ్స్ యూస్ చేస్తారు? ఎవరైనా సరే, పార్టీలు వదిలేద్దాం కాసేపు, ఎవరైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే, ఎందుకు మరీ మన తెలుగు రాష్ట్రాలు మరీ దారుణంగా ఉన్నాయి? ఎందుకలా? అంటే తిడితేనే లీడర్ ఏమో, చిల్లరగాడే రాజకీయ నాయకుడు అన్నట్టు. గౌరవంగా ఉంటాడు, రాజకీయ నాయకుడు కాలేదు, మీకు అర్థం కాలేనట్టున్నది. చిల్లరగాళ్ళందరూ రాజకీయ నాయకులు అన్నట్టు. రాజకీయ నాయకుడు అంటేనే చిల్లరగాడు అన్నట్టు. మీరు 100 మందిని సీక్రెట్ ఓటు అడగండి, అందులో చిల్లర ఓటర్ అంటే రాజకీయ నాయకులు అనే టీం దాని మీద టిక్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు చప్పట్లు కొట్టడము, సోషల్ మీడియాలో కామెంట్లు చదవకుండా వ్యూవర్స్ని చూడడం, నాకు 1 మిలియన్ ఉన్నారు, 2 మిలియన్, 3 మిలియన్, 8 మిలియన్స్ అంటే ఆయనకు కూడా ఉన్నారు. కేఏ పాల్ గారికి ఏముందమ్మా దాంట్లో తప్పేముంది? అసలు చాలా హ్యాపీగా ఫీల్ కావాలంటే ఆయన మాటలు వినొచ్చు. అన్పార్లమెంటరీ ఉండదు, మంచిగా ఉంటుంది, కానీ కొంచెం నవ్వనే వస్తుంది. ఇందులో నవ్వు లేదు, అంటే కామెడీ లేదు, సీరియస్ లేదు, అట్లీస్ట్ ఆయన కామెడీ ఉంది కదా. ఇది అంతా ఈ మాటలు కూడా ఏమన్నా కనీసం జనానికి ఉపయోగపడేటినా, ప్రజలకు సమాజానికి ఏమన్నా ఉపయోగపడేదన్నా, ఈ వచ్చే కొత్త తరానికి ఏమన్నా మనము భాష ఎలా మాట్లాడాలి, భాషా ప్రయోగం ఎలా ఉండాలనేది చెప్తున్నామా? మాట్లాడతారు. నేను వినలేక చస్తున్నాం కదమ్మా. ఇటు టీఆర్ఎస్ అటు కాంగ్రెస్ మధ్యలో మేము కూర్చుంటాము, అసలు ఏం మాటలు అవి ఏంటి అని మాట్లాడుతుంటాం. నేను ఎన్నోసార్లు అన్నాను, ఏం మాట్లాడుతున్నారన్నా, ఏంది ఇది అని ఎన్నోసార్లు. ఇప్పుడు నేను అనేది బుద్ధి తనకు తానుగా ఉండాలా, లేదా ప్రకృతే చెప్తుంది బుద్ధి. ఎన్ని రోజులు ఉంటామమ్మా పర్మనెంట్? అమ్మ లైఫ్ చాలా చిన్నది. 10 ఏళ్ళు
ఇంట్లో ఆడుకుంటందుకే సరిపోతుంది. నిజం. ఇంకొక 15 ఏళ్ళు చదువుతందుకు చదువుకోవడానికి సరిపోతుంది. ఇంకొక 5 ఏళ్ళల్లో ఉద్యోగం వెతుక్కోవడానికి సరిపోతుంది. కరెక్ట్. తర్వాత భార్య వస్తుంది, బర్డెన్ మొదలవుతుంది, పిల్లలు పుడతారు, బాధ్యతలు మొదలవుతాయి. 40 వరకు సంపాదించాలనే ఆలోచన, 50 వరకు కూడబెట్టి పెళ్లిళ్ళు చేయాలనే ఆలోచన, కూడబెట్టి పెళ్లిళ్ళు చేసరికి 55, 55 తర్వాత బీపీలు షుగర్లు, ఉన్నా తినలేవు. నీ బతికెంత అని ఎందుకు ఇంత ఆత్రము, ఇంతగానం ఉండదు. ఎంతో మంది వచ్చిపోయారు, కానీ ఎంతమందిని జ్ఞాపకం చేసుకుంటారు? వాయులాల గోపాలకృష్ణ గారిని యాద్ చేస్తున్నాము, బురుగుల రామకృష్ణారావు గారిని జ్ఞాపకం చేస్తున్నాము, ఇవాళ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనీసం మిమ్మల్ని జ్ఞాపకం చేసే పరిస్థితి లేదు. ఎన్టీ రామారావు గారు నాన్ కరప్టెడ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు బతుకున్న ఐఏఎస్లను అడిగితే చెప్తారు ఆయన టైంలో ఉన్నారు. జయప్రకాష్ నారాయణ గారిని అడగండి చెప్తాడు. ఆ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కూడా నాన్ కరప్టెడ్. తెలుసుకోండి, వాళ్ళ చరిత్ర చెప్తారు, వాళ్ళని జ్ఞాపకం ఉంచుకుంటారు. ఇప్పుడు ట్యాంక్ బండ్ అంటే ఎన్టీ రామారావు అంటారు, జ్ఞాపకం అయితే ఉండాలి కదా. నాగార్జున సాగర్ అంటే నెహ్రూ గారు అంటారు, విజన్ 2020 అంటే రాజీవ్ గాంధీ గారు అంటారు, నేషనల్ హైవేస్ అంటే వాజ్పేయి గారు అంటారు. ఇవి ఉండాలి కదా. ఎయిమ్స్లు, నిమ్స్లు, డ్యామ్స్ ఇవన్నీ కట్టినవన్నీ, ఎయిమ్స్ కానీ ఐఐటీలు కానీ ఐఏఎంలు కానీ డ్యామ్స్ కానీ ఇవన్నీ కట్టినవి అంతా నెహ్రూ గారు కదా. రికగ్నేషన్ ఉంటుంది కదా. మనిషి దగ్గర తప్పు ఉంటుంది, ఒప్పు ఉంటుందమ్మా. ఒప్పుని మెచ్చుకుంటూ తప్పుని పట్టుకొని ఇది తప్పు అని చెప్పగలిగినోడు సమాజానికి అవసరం. కానీ మంచినంత పక్కన పెట్టి చెత్తనంత ముందట పెట్టి నువ్వు చెత్తగాని అంటే అది తప్పు అనేది నా అభిప్రాయం. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు. ఇవాళ భాష అనేది ప్రథమ ఆయుధం అయిపోయింది. ఎంత చిల్లరగా మాట్లాడితే అంత మంచిగా. ఒక కేసీఆర్ గారికి అబ్బింది అది తప్ప మిగతా వాళ్ళకి సూట్ కాదమ్మా. ఆయనకు అది కొత్తదనం. ఆ టైంలో ఉన్నటువంటి ఫీలింగ్స్ కానీ, హార్ట్ ఫీలింగ్స్ కానీ, ఇన్నర్ ఫీలింగ్స్ కానీ, అవసరాలు కానీ, వాతావరణం కానీ, అంటే అక్కడ ఉన్నటువంటి డిమాండ్స్ కానీ, ఆయన మాట్లాడే భాషకు అప్పుడు ప్రమోషన్ ఇచ్చింది. కానీ అదే ఆయన ముఖ్యమంత్రి అయినాక 2 సంవత్సరాల్లో ఏం మాట్లాడుతున్నానక అడిగాను. ఇదే చెవు అదే మాటతోని, అదే మూతితోని, అదే మాటని ఇదే చెవు 10 సార్లు విన్నప్పుడు సంతోషపడ్డది. కానీ అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే మూతితోని మళ్ళీ అదే మాట మాట్లాడితే విన్న ఈ చెవులే అసహించుకున్నాయి. లాస్ట్కు 2వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం బతుకు ఇది, ఏం ముఖ్యమంత్రులు, వాళ్ళని చూస్తే ఎట్లుంది, వీళ్ళని చూస్తే ఎట్లుంది అనుకున్నారు. లాస్ట్కి ఏమైంది కేసీఆర్ గారు. తర్వాత ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నది ఏమన్నది అంటే భాష. నేను అనేది ఏంటంటే అది వెంకటరమణారెడ్డి, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ గారా, అరవింద్ గారా, లేకపోతే కేటీఆర్ గారా, హరీష్ రావు గారా, జగదీష్ రెడ్డి గారా, ప్రశాంత్ రెడ్డి గారు, ఇది కాదమ్మా. ఇక్కడ మనం మాట్లాడితే 10 మందికి అర్థమయ్యేటట్టు ఉండాలా. అహంభావం లేకుండా, అహంకారం లేకుండా, ప్రజల అవసరార్థం మాట్లాడినట్టు ఉండాలి. అది లేనప్పుడు ఏం లాభం? మాట్లాడుతూ పోతుంటే అన్పార్లమెంటరీ మాట్లాడితే నీకు ఎన్ని మిలియన్ వ్యూస్ ఉన్నాయి, ఏం లాభం? అమ్మ నీ దగ్గర ఓట్లు ఎన్ని ఉంటాయి? కాన్స్టిట్యున్సీలో 2,60,000. ఇప్పుడైతే 2 లక్షలు కూడా ఉండవు. ఇప్పుడైతే ఉండవు. 2 లక్షలు, 1,80,000 ఆగిపోతుంది. ఇప్పుడు నీకు 1 కోటి మంది వ్యూవర్స్ ఉన్నారు నాకే అనుకుందాం. నాకే అమ్మా 1,33,000 మంది ఉన్నారు. నాకు ఓటేసిన వాళ్ళు ఎంతమ్మా? 66,000. మరి మీతో లేటు పోయినమ్మా. మరి వాళ్ళందరూ ఓటు ఎందుకు వేయలేదు? చూసిన ప్రతి ఒక్కడు నచ్చాలని లేదు, నచ్చిన ప్రతి ఒక్కడు ఓటేయాలని లేదు, ఓటేసిన ప్రతి ఒక్కడు మనోడు అనేది లేదు. ఆడు వేసినా మనోడు అనేది ఏం లేదు. కరెక్ట్. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ నిర్ణయం తీసుకుంటారంటే అది నీ వ్యవహార శైలిని బట్టే మారుతుంది. అదే అర్థం చేసుకోవాలి. ఓడిపోతానికి కారణం ఉండొచ్చు, కానీ ఇది పద్ధతి కాదు. ఇది మాట్లాడడం అయితే పద్ధతి కాదు. ఈ మార్పు అందరికీ రావాలా? రేపు పొద్దున అందరు కూడా పద్ధతిగానే మాట్లాడాలి. నీవు సమస్యను తీసుకో, మాట్లాడండి. కందుకూరి సూర్యనారాయణ గారు అప్పుడు వార్తలు చదివేటోళ్ళు. నేను చిన్న ఉన్నప్పుడు చెప్తున్నాను, వార్తలు చదువుతున్నది కందుకూరి సూర్యనారాయణ అని చెప్తుండే. ఆయన చెప్పిన తర్వాత గౌరవనీయులు రేడియోలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వాళ్ళు అంజయ్య గారు అని చెప్తుండే ఆయన, ఎన్టీ రామారావు గారు అని చెప్తుండే. తర్వాత 83 తర్వాత అది టీవీలో వచ్చేసినాయి. 89 నుంచి అది వేరు విషయం. గారు ముఖ్యమంత్రి గారు అని మాట్లాడింది. ఇప్పుడేమైంది? కేసీఆర్, రేవంత్, మోదీ ఫ్రెండ్స్ అయిపోయారు. ఎవరిని ఏమంటే అంటున్నామమ్మా? టీవీలు అవే అంటున్నాయి, పబ్లిక్ అవే అంటారు, పొలిటీషియన్లు కూడా అవ్వండి. ఒక పొలిటీషియన్ ముఖ్యమంత్రి గారు అని సంబోధించనందువల్లనే, ఒక పొలిటీషియన్ ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, ప్రధానమంత్రి గారు అని సంబోధించినంత మాత్రాన్నే ఈ ప్రాబ్లము ఇప్పుడు మీడియాకు పోయింది. నువ్వే సింగులర్ మాట్లాడినాక మీడియా ఎందుకు మర్యాద ఇస్తుంది? మీడియా సింగులర్ గా మాట్లాడుతున్నారు. ఏమన్నా క్లాస్మేట్లా పేరు పెట్టి ఎట్లా పిలుస్తారమ్మా? చేసుకున్న భర్తను ఏమండి అని పిలుస్తారు, దేశానికి ప్రధానమంత్రిని పేరు పెట్టి పిలుస్తారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రిని పేరు పెట్టి పిలుస్తారు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా, మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళను నువ్వు, వాడు, వీడు, ఇదేంటమ్మా? దీనివల్ల ఏమవుతుంది? అయిపోయింది. ఇప్పుడు రాను వెబ్ ఛానల్స్ ఏమంటున్నారు? వాడు వీడనే మాట్లాడుతున్నారు. అధికారులకు మర్యాద లేదు, రాజకీయ నాయకులకు మర్యాద లేదు. ఇదంతా పెట్టుకున్నది రాజకీయ నాయకులే. వీళ్ళు చేసిన విషయమే ఇప్పుడు ఇంత దూరం వచ్చింది. దీనివల్ల గౌరవమే లేకుండా పోయింది సొసైటీలో. సో మర్యాద అనే పదం ఏంటంటే కొన్ని రోజులైన ఇప్పుడు ఉన్న పిల్లలకి వడ్ల గింజ ఎక్కడి నుంచి రైస్
రైస్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే స్విగ్గీ నుంచి వస్తుంది అని చెప్పి ఇప్పుడు ఫుడ్ ఏడ దొరుకుతుంది అంటే స్విగ్గీలో జొమాటోలో దొరుకుతుంది అంటాడు. ఇక అయిపోయింది అంతే ఇప్పుడున్న జనరేషన్. ఈ 5-10 ఏళ్ళు 12 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లలు అందరూ స్విగ్గీ జొమాటో అంటున్నారు. కనీసం అది ఎట్లుంటుందో కూడా తెలియదు. మనోళ్ళు రాను మర్యాద అంటే ఏందని అడుగుతారు. గారు అంటే గది ఏంది పేరా అని అడుగుతారు. అది సింగులర్కి వచ్చేసారు, ప్లూరల్ వదిలేశారు, సింగులర్కి వచ్చేసారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అది ఎవరైతే ఏమున్నది, ఏ పార్టీ అయితే ఏమున్నది, ఏ నాయకుడు అయితే ఏమున్నది, కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను ఇట్లాంటి ఎవరికైనా బాధ అనిపించచ్చు అంటే బాధపడ్డ పర్వాలేదు, నువ్వు మారితే మంచిదే. నువ్వు బాధపడితే నాకేం ఫరకపడేది లేదు, కానీ నువ్వు మారితే మాత్రం 100% నేను వచ్చి నీకు దండం పెట్టి పోతా. ఎవరు ఆ రకమైన మాటలు మాట్లాడడం మానేస్తే వారందరికీ కూడా దండం పెట్టచ్చు, తప్పేం లేదు. ఇక సంపాదన విషయానికి వద్దాం. ఒక్కసారి రాజకీయ నేతల సంపాదన, రాజకీయాల్లోకి వచ్చిందే సంపాదించడానికి అన్నట్లు, రాజకీయాల్లో ఉన్నదే సంపాదించడానికి అన్నట్లు తరతరాలు కూర్చొని తినే అంత సంపాదించుకుని ఏం చేసుకుంటారు? ఎందుకు? ప్రతి దాంట్లో అవినీతి అవినీతి అవినీతి. నేను ఏ రాజకీయ నాయకుడిని అనట్లేదు, ఏ పార్టీని అనట్లేదు, నేను ఓవరాల్గా చెప్తున్నాను. ఎందుకు ఇంతగానో అవినీతిమయమైపోతుంది రాజకీయం? అంటే ఖద్దర్ అంటేనే క్యాల్కులేషన్ అమ్మా. ఖద్దర్ బట్టలు కుట్టించుకున్న రోజు ఎంత ఖర్చు అయిందని లెక్కేస్తారు కదా, అక్కడనే స్టార్ట్ అవుతుంది క్యాల్కులేషన్. అరే 2,000 రూపాయలు అయింది ఈ బట్టలు కుట్టించుకుంటే, 4 డ్రెస్సులు అయితే 8,000 అయింది, వెట్లు వెళ్ళాలా స్టార్ట్ అన్నమాట. తర్వాత గంజి వేస్తాం కదా, స్టార్ట్ చేస్తాం కదా, వేసినప్పుడు దానికి 100-150 అవుతుంది. అరే నేనేమో రోజు ఒకటి వేసుకుంటా, నేను నెలకు నాకు 30 రోజులు అంటే 4,500 అవుతున్నాయి, ఇవి ఎట్లా వెళ్ళాలా అన్నీ స్టార్ట్ అన్నాడు. ఇక మొదలైంది. అంటే ఇవన్నీ ఖర్చు ఎందుకు పెడుతున్నారు అని అంటే ఒక్క ఛాన్స్ వస్తే ఎంతసేపు 4 గంటలు సంపాదించవచ్చు. ఏడా కుట్టించిన 8,000 బట్టలు, గంజేసిన 4,000 గంజికి 12,000కి 12 అంతలు ఆలోచిస్తున్నాం. ఇక పెట్టుకుంటూ పోయినాక మల్టిపుల్ ఇక అవుతుంది, వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది ఛాన్స్ అని అనుకుంటారు. అనుకొని డబ్బులు వస్తాయి. ఆవురు మన ఆకలి మీద ఉన్నవాడికి ఆవకాయ అన్నం కూడా సూపర్ అనిపించినట్టు వాడికి చక్క ఫస్ట్ ఆయనతో సర్పంచ్, ఎంపీడీసో, కౌన్సిలరో, ఎమ్మెల్యేనో కాగానే స్టార్ట్. ఏమైంది అని అంటే సంపాదించవచ్చు. అరే తప్పురా నాయన అంటే వాడు చేయలే, వీడు చేయలే, వాడు మంచోడా, వీడు మంచోడా, లాస్ట్కి జైలు వేస్తే కూడా ముఖ్యమంత్రులు అయితే మన పరిస్థితికి వచ్చింది. జైలుకి ఎప్పుడెప్పుడు పోవాలని చూస్తూ లెక్క అయిపోయారు. ఇప్పుడు జైలుకు పోతే సిగ్గుపోయింది అనుకునే పరిస్థితికి వెళ్ళి జైలుకు పోదాము, నన్ను ఎప్పుడు పెడతారు, నన్ను పెట్టండి అనే పరిస్థితికి వచ్చింది. ఇది పరిస్థితికి వచ్చేసారు. ఇట్లాంటి ఆలోచన ఉన్న రాజకీయంలో ఏం చేస్తారంటే ఇంతకుముందు చెప్పిన లైఫ్ స్పాన్ చిన్నదమ్మా, పరిగెత్తి సంపాదిస్తారమ్మా. తినే రోగానికి బీపీలు షుగర్లు వచ్చాయి, మందు గోళీలు వస్తాయి, ఏం చేసుకుంటారమ్మా డబ్బులు? అమ్మ ఈ కుర్చీ 1,000 రూపాయలు, ఇది మనల్నే కూర్చోండబెట్టింది. ఇదే కుర్చీ 1,00,000 రూపాయలు, మనం కూర్చునేది ఇదే ఇట్లనే కూర్చుంటాం. రేపు 10 లక్షల కుర్చీ అట్లనే కూర్చుంటాం. కూర్చుండాల్సింది మనం ఇట్లనే, ఆనాల్సిందే అంతది, వేరేది కొత్తగా ఏముండదు. తల అనదు దాన్ని, ఆ చైర్ అంటారు దాన్ని. ఏది అంతదో దాన్ని చైర్ అంటారు, ఏది అయితే అంతదో దాన్ని పిల్లో అంటారు. కానీ పిల్లోను చేరును పిల్లో చేసే పరిస్థితి అయితే ఉండదు కదా. 1,00,000 రూపాయల బెడ్ మీద పడినా గదే నిద్ర, 10 లక్షల బెడ్ మీద పడినా గదే నిద్ర. కానీ నువ్వు పడుకునేంతటి కంఫర్ట్ ఉండే బెడ్ ఉంటే సరిపోతుంది, కానీ దానికి ఖరీదైన బెడ్ ఉండాల్సిన అవసరం లేదు. అసలు నీ మనసే ప్రశాంతత లేనప్పుడు ఎన్ని లక్షల బెడ్ మీద అంటే నీకేం నిద్ర వస్తుంది? ఎంత వేసేసుకొని ఎంత పెద్ద కంఫర్ట్ కప్పుకుంటే నీకేం వస్తుంది? నీ మనసే నీకు అచంచలంగా ఉంది, చంచలం పడుతున్నావు, ఆగమాగం ఉన్నప్పుడు ఏం లాభం? పొద్దున ఓన్ని కొట్టాలా, ఓన్ దగ్గర వెళ్ళాలా, ఆడు నిన్న చెప్తే వినలేడు, ఆఫీసర్ మొన్న చెప్తే వినలే, కలెక్టర్ సంగతి చూస్తా, ఎస్పీ సంగతి చూస్తా, నేనైతే మంత్రి కానీ వాని సంగతి చూస్తా, వీని సంగతి చూస్తా, 4 రోజులు కానీ రేపు ముఖ్యమంత్రిని అడిగి వీని సంగతి చూపెడతా, ట్రాన్స్ఫర్ చేస్తా, వాడు పైసలు ఇవ్వలేడు, వాడు కాంట్రాక్ట్ ఎట్లా చేస్తాడో చూస్తా. ఇవన్నీ పెట్టుకొని పంటివి పొద్దున్న లేచేదాకా మైండ్లో అదే తిరుగుతుంది కదమ్మా. నిద్ర ఎట్లా వస్తుంది? ఆ డబ్బును సంపాదించి ఏం చేస్తారు అంటే ఏమి చేయలేరమ్మా. అనవసరంగా నీ భవిష్యత్ తరంలో అంటే నీ కొడుకునో నీ మన్మన్నో చెడగొట్టడానికి సంపాదిస్తున్నావు అంతే, ఏం లేదు. వ్యక్తిగతంగా అహంకారపూరితమైన పనులు చేస్తే కిందోడు కష్టపడి ఇబ్బందుల పాలవుతాడు. ఇవాళ ఏమైందమ్మా, ఎంత సంపాదించిన ఎవరు సుఖపడ్డోళ్ళు ఉన్నారు? లాంగ్ టర్మ్ రాజకీయాలు లేవమ్మా. ఇంతకుముందు సావిత్రి గారు 30 ఏళ్ళు హీరోయిన్గా ఉన్నారు, జయప్రద, జయసుధ, శ్రీదేవి గారు దగ్గర 30 ఏళ్ళు హీరోయిన్లు. ఇప్పుడు ఒక 1.5-2 ఏళ్ళు ఉన్నారమ్మా హీరోయిన్లు ఎక్కడ? అంతే సార్. మరి రాజకీయ నాయకులు ఇంతకుముందు 30-40 ఏళ్ళు ఉన్నారమ్మా. 40 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఒక తుమ్మల నాగేశ్వరరావు సింటోలో ఒక 3 వెళ్తారమ్మా ఇప్పుడు ఇవాళ అసెంబ్లీలో. 57 మంది మీద కొత్త 57లో రేపు పొద్దున ఎంతమంది గెలుస్తామో నాతో సహా నాకే నమ్మకం లేదు. రేపు పొద్దున మిగతా వాళ్ళు ఏమున్నారమ్మా? ఏం చేస్తావు? 10 సార్లు గెలిచినావు అనుకుందాం, 50 సంవత్సరాలు ఇంట్లోనే బాయ్. రోజు జనము పరిగెత్తి పైసలు పరిగెత్తినావు. ఈ టైం అంతా పోయిందా? నీ భార్యకి ఇచ్చే టైం పోయింది, నీ పిల్లలకి ఇచ్చే టైం పోయింది, నువ్వు సంపాదించుట్లనే ఉన్నావు. లాస్ట్కు వాళ్ళ కుటుంబాలు వాళ్ళకి ఏర్పడ్డాయి. ఓ రోజు నువ్వు ఓడిపోతావు, నువ్వు పూర్తిగా ఇంట్లోనే ఉంటున్నావు. మాట్లాడేందుకు పిల్లలు రారేంది, కొడుకు రాడేంది, ఎందుకు వస్తాడు? నువ్వు మాట్లాడినావు వాళ్ళతో? కరెక్ట్ చెప్పారు. నువ్వు మన్మంతో ఎప్పుడైనా ఎత్తుకొని తిరిగినావా? నీకు టైమే లేకపోయా. వాళ్ళ ఆ రిలేషన్, బాండింగ్, అటాచ్మెంట్ ఏది లేదు. దేనికోసం పరిగెత్తినావు?
ఎందుకు అంత పరిగెత్తుడు? పరిగెత్తే నువ్వు గెలవకు, నువ్వు తప్పు చేయకు గంతే. గెలవకపోతే తప్పు కాదు ఎప్పుడు కూడా అమ్మ, అంతే కదా. గెలవకపోతే తప్పు కాదు. Yeah, sir. తప్పు చేసినోడే ఓడిపోతాడు అనేది ఏం లేదు. లేదు. కానీ తప్పు చేయని ఆత్మవిశ్వాసం ఉంటే సరిపోతుంది. నువ్వు ఓడిపోయినా సరే నువ్వు రాజువే, ఇంటికాడ కూర్చున్నా రాజువే, అట్లుండాలి. కానీ ఏం పరిగెత్తుతారమ్మా? సూపర్ చెప్పారు అసలు. పరిగెత్తి ఏం చేస్తారు వాళ్ళు? లాస్ట్కి ఏమీ లేదు. కొడుకుతోనో కోడలతోనో బిడ్డతోనో జైల్లోకి పోయిన వాళ్ళు ఉన్నారు రాజకీయాలల్లో, ఇబ్బందుల పాలై. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ కూడా అదే కదా. అవును. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి నడుస్తూనే ఉన్నది కేసు. ఏం లాభం దానివల్ల? నోరు ఎంత కంట్రోల్లో ఉంటుందో అవతల వాళ్ళు అంత కంట్రోల్లో ఉంటారు. అది ఉండాలి. కాబట్టి భాష మంచిది కాదు, పరిగెత్తి సంపాదించడం అనేది కూడా మంచిది కాదు. సాధ్యమైతే నలుగురికి సాయం చేయి, లేదంటే ఊరుకోగా, అంతేగాని మోసం అయితే చేయొద్దు, కరప్షన్ అయితే చేయొద్దు అనేది నా ఆలోచన. చాలా బాగా చెప్పారు సార్ అసలు. సూపర్, హ్యాట్స్ ఆఫ్ మీకు. మీ పార్టీ పెద్దలతోటి అధిష్టానంతో కాస్త దూరం అయ్యారు వెంకటరమణారెడ్డి గారు అని అంటున్నారు. నిజమా? అలాంటి గ్యాప్ ఏమైనా ఉందా మీ మధ్యన? ఏం లేదమ్మా, అట్లేం లేదు. నేను ఊరికే రాను, ఇప్పుడు కామారెడ్డిలోనే ఎక్కువ ఉంటాము. ఈ నడమల కొంచెం రెగ్యులర్ వస్తున్నాము. ఈ నడమల అంటే ఆల్మోస్ట్ 6-7 months అయింది. ఇప్పుడు కామారెడ్డిలో ఏమంటున్నాడంటే ఈయన ఉంటున్నాడు, ఉంటలేడు, ఎప్పుడు చూసినా ఆడే హైదరాబాదే పోతున్నాడు, ఈడ కామారెడ్డిలో ఉంటలేడు, వారంలో 2 రోజులు, 1 రోజు కూడా ఉంటలేడు అని అంటారు. ఇప్పుడు ఏది నడపాలమ్మా? ఇక్కడికి రాకపోతే ఈ గ్యాప్ అంటున్నారు, అక్కడ లేకపోతే మా దగ్గర అవైలబుల్ ఉంటలేడు అంటున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం దేవుడు చూపెట్టాల. నాకైతే ఏమీ దొరకట్లేదు. నేను కూడా ఆలోచిస్తున్నాను. డైలీ పోతాం కామారెడ్డి, ఫోన్ వస్తుంది, మళ్ళీ వస్తాం. ఏ ప్రోగ్రామ్ కైనా రావాలా, రాకపోతే రాలేడు అంటున్నారు. వస్తేనేమో అక్కడ లేడు అంటున్నారు. మరి ఏం చేద్దామో అర్థం కావట్లేదు. కాబట్టి గ్యాప్ అయితే లేదు. ఫోన్ విషయం కూడా మీరు రెగ్యులర్గా ఇంతకు ముందు ఎమ్మెల్యే కాకముందు ఫోన్ ఎప్పుడంటే అప్పుడు మాట్లాడేవాళ్ళు. మీరే కాదు, చాలా మంది నేతలు అలాగా రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళు. ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత లేకపోతే మంత్రి అయిన తర్వాత ఫోన్లు లీవ్ చేయరు, ఫోన్లో టచ్లో ఉండరు. అసలు కార్యకర్తలను కావచ్చు, ప్రజలను కావచ్చు, కొంచెం దూరం పెడుతుంటారంటారు. ఎందుకు అలా దూరం పెడతారు? అమ్మ, ఇందులో 2 రకాలు. ఒకరు స్వయంగా ఫోన్ మెయింటైన్ చేసేటోళ్ళు, ఒకరు పిఎల్ఎన్ పెట్టుకొని మెయింటైన్ చేస్తారు. ఓకే. 2 రకాల లీడర్లు. స్వయంగా ఉన్నది ఒక సమస్య అయితే, పిఎల్ఎన్ పెట్టుకున్న వాళ్ళది ఒక సమస్య. స్వయంగా మాట్లాడే వాళ్ళది నిజంగా జెన్యున్గా ఉన్న సమస్య ఏంటంటే, అప్పుడు మనం ఫ్రీగా ఉంటాం. ఎలక్షన్ కు బిఫోర్ మనం గెలవక ముందు మనకు పదవి ఏముండదు. సో పదవి లేనప్పుడు ఒక సైడ్ బి సైడ్ మొత్తం ఖాళీ ఉంటుంది, మొత్తం ఖాళీ. ఇది మనం గెలిచామనుకోండి, గెలుపు. ఇది గెలుపు కన్నా ముందు ఇదంతా పని, గెలుపు తర్వాత ఇటు పని. కానీ గెలవలేదు కాబట్టి మనం గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మన బి సైడ్ అంతా ఖాళీ. అటు సైడ్ ఏం పని ఉండదు మనకి. పొద్దున్న లేసి ఏ ఊరు పోవాలా, ఏ కార్యకర్త దగ్గరకు పోవాలా, ఏ ఫంక్షన్ పోవాలా, ఓళ్ళు పిలుస్తారు, 7 గంట కూర్చోవాలా, ఎప్పుడెప్పుడు వాళ్ళతోని క్లోజ్గా ఉండాలా, అందరినీ నవ్వుకుంటూ మాట్లాడియాలా, ఎక్కువ టైం జనంలో ఉండాలా, పోయి ఊర్ల పొంటి తిరగాల, అవసరం లేకుండా అట్లా రౌండ్ కొట్టి రావాలా, ఇట్లాంటి ఆలోచనలన్నీ ఉంటాయమ్మ. ఉండి గెలవడానికి అంత స్ట్రక్చర్ తయారు చేసుకోవడం, మండల కమిటీ తయారు చేసుకోవడము, గెలవడానికి మాట్లాడము, కుల సంఘాలతో మాట్లాడడం, అందరితో టైం. ఇటు సైడ్ ఏం పని లేదు, ఇక ఒకటే సైడ్ పని, ఫ్రంట్ భాగం. అటు సైడ్ ఏ సైడ్ ఫుల్ పని ఉంటుంది, ఇంకా మంచిగా ఫ్రీ ఉంటాము, పోతాం. చేతిలో ఫోన్ ఉంటుంది, మాట్లాడతాం. ఓన్ ఫోన్ చేసినాయే, తమ్మి మంచిగా, అన్న మంచిగా, నీ ఫోన్ ఎత్తనా, నేను ఇప్పుడే జస్ట్ బాత్రూమ్ లో ఉంటే ఎత్తలేదంటాం. ఒకవేళ అప్పుడు ఎత్తకపోతే తర్వాత రిటర్న్ చేస్తాం, మాట్లాడతాం, అయిపోతుంది. కానీ గెలిచిన తర్వాత బి సైడ్ పని చాలా అవుతుంది అమ్మ. గెలిచిన తర్వాత అఫీషియల్ అనేటోళ్ళు కొత్తగా వస్తారు, అడ్మినిస్ట్రేషన్ అనేది కొత్తగా వస్తుంది, డిస్ప్యూట్స్ అనేటివి కొత్తగా వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ అనేది ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది. ఇవన్నీ వచ్చేసరికి ఇటు సైడ్ ఎంగేజ్ అయ్యేసరికి ఆ తేడా కనపడుతుంది. పెళ్లి చేసుకున్న మొదటి సంవత్సరం భార్యాభర్తలు 10 టూర్లు పోతారమ్మ. ప్రతి బండి మీద ప్రతి వీకెండ్ సినిమాకి పోతారు. ఒక వీకెండ్లో హోటల్ పోతారు, డిన్నర్ లంచ్ చేసుకొని మాల్ పోయి వేసుకొని వచ్చేస్తారు. 2 పిల్లలు పుట్టినాక వీడు పని మీదనే పోతాడమ్మా. ఇక దొరకకపోతే ప్రేమ లేనట్టు అమ్మ. కాబట్టి రాజకీయ నాయకుడు కూడా పెళ్ళయింది అన్నట్టు. ఇప్పుడు ఎమ్మెల్యే కాగానే పెళ్ళైనట్టు ఏం చేస్తాడు పాపం, ఇక తిరుగుతూ ఉంటాడు. ఇట్లా ప్రాబ్లం అవుతుంది. అయితే టైం లేదనేది ఏముండదమ్మా. ఇక్కడ మీటింగ్స్ ఉంటాయి, ఎంగేజ్ అవుతూ ఉంటారు. ఆ మీటింగ్లో మాట్లాడేటప్పుడు ఫోన్ మాట్లాడలేము, అఫీషియల్ మీటింగ్ ఉంటుంది, రివ్యూస్ ఉంటాయి, ప్రోటోకాల్ ఉంటుంది. మనకు ఆ హైయర్ అథారిటీ ఉంటారు, వాళ్ళతో మాట్లాడాలన్నప్పుడు మనం ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటాం. లైక్ ఇప్పుడు నేను సైలెంట్లో పెట్టినా, ఓళ్ళు చేసినా ఎత్తాం, అయిపోయా. తర్వాత ఏమవుతుంది, ఇదంతా అయ్యేసరికి అవతల వ్యక్తి పబ్లిక్ వస్తారు, జనంలో ఉంటాము. జనంలో ఉన్నప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడంగా నేను ఫోన్ ఒక్క నిమిషం అని చెప్పి ఫోన్ మాట్లాడినాను. మీరు ఏదో ఆతృతగా చెప్పబోతుంటే మీ ఆవేదన చెప్పుకొని కొందరు వస్తారు, కొందరేమో అతి ప్రేమ చూపెట్టడానికి కొందరు వస్తారు. ఈయన నావుడే నేనే గెలిపించినా అని ఇంకొకరు వస్తారు.
ఇట్లా కొన్ని రకాలు ఉంటాయి ఇలా. అంటే నాతోనే గెలిచిండని కొందరు అనుకుంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆతృతతో వస్తారు. ఆవేదనతో నచ్చిన ఆయన ఏమనుకుంటాడో, ఆ అమ్మ ఏమనుకుంటుందంటే వీడు నేను చెప్తే నాకు కడుపు మండమంటే వీడికి ఊరికే ఫోన్లు మాట్లాడుతుండు, నేను పోతే సరిగ్గా లేడని అనుకుంటా. అటు ఫోన్ మాట్లాడితే ఈడ ప్రాబ్లం. ఈ ఆవేదనతోనే వచ్చిన వాళ్ళది ఆళ్ళొల్లి ఉంటుంది, కడుపు మంట ఉంటుంది. ఇక నేనే గెలిపించిన అనుకున్నాడు వస్తే అప్పుడు మంచిగా ఉండరా, చెడిపోయిండు. ఇప్పుడు మొత్తం మనల్ని పట్టించుకోవట్లేడు, మనోడు కాదు, అయిపోయిండు, మారిపోయిండు. వీడు పోయి బయట మొత్తం చెప్పుకొస్తాడు. 2 ఫోన్లు మాట్లాడితే అయిపోయాయి. అరే నేను ఎదురుగొండగా కూడా ఊకే ఫోన్ మాట్లాడినా, మాట లేడు, గంట కూర్చున్నా 10 ఫోన్లు మాట్లాడిండు అంటే గంట పరవ తక్కువ నావురా, నేను లేనిదే గెలిచిండా అని అనుకుంటాడు. కాబట్టి ఆయన పోయి బయట చెప్తాడు. అప్పటికి మనతో నా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, కరెక్టే మొత్తం ఒకటి అవుతారు. వీళ్ళు జాలిగా విన్నోడు ఒకటి అవసరం లేదు. ఇదొక సమస్య ఉంటుందమ్మా. ఇది ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇక రెండవది పిఎల్ అని పెట్టుకున్నాం. ఈ పిఏదే ఎక్కువ ఉంటుందమ్మా. ఇక సార్కు కనెక్ట్ కానియడు. పిఎల్ సార్ బిజీ ఉన్నాడు, సార్ వంటాడు అప్పుడు బిజీ ఉన్నాడు, సార్ బాత్రూంలో ఉంటాడు కానీ సార్ మీటింగ్లో ఉన్నాడు, ఇవే చెప్తాడు. సార్ బాత్రూమ్ పోయింది కూడా మీటింగ్ అయిపోతుంది, సార్ వండుకున్నది కూడా మీటింగ్లోనే ఉంటాడు. సార్ ఇప్పుడే కొంచెం రివ్యూ నడుస్తున్నది, సార్ లేడు ఢిల్లీ పోయిండు, ఆ సార్ ఇంట్లోనే కూడా వెళ్ళిపోతాడు కానీ ఢిల్లీ పోతాడు. సారు ఇప్పుడే సీఎంఓకి పోయిండు, సెక్రటరేట్ పోయిండు, వీడు సస్తగా అలవనియాడు. వీడికి కనెక్ట్ ఉన్నోడిని మాత్రం సార్ ఫోన్ చేసిండు సార్ అని ఇస్తాడు. వాడు నచ్చాలా ఫస్ట్. ఓహో, వానికి పిఏకి నచ్చితే మాత్రం నచ్చాలి. అదేదో మూవీలో అంతే, ఫస్ట్ పిఏకి నచ్చాలి. పిఏకి నచ్చకపోతే ఇక అయిపోయాన్నాం, కనెక్టింగే రాదు. ఈ మనమేమనుకుంటాం, లీడర్ ఏమనుకుంటాడంటే వీడు బాగా రోజులు ఏమో నాకు ఫోనే చేస్తలేడు అని అనుకుంటాం. కానీ వీడికి వెళ్తా, వీడు నాకు ఫోనే చేస్తాడు, మన సంగతి చూస్తాను, వాడు చేసి తగ్గ అవుతుంది. వీడికి వానికి గ్యాప్ అది వేస్తుంది. వాడు అనుకుంటాడు ఎలక్షన్కి అయితే రాని సంగతి చూస్తాను, వాడు అనుకుంటాడు. ఈడు అనుకుంటాడు బిడ్డ నాకు ఎలక్షన్ అప్పుడు నువ్వు కాకపోతే ఇంకోడని ఈడు అనుకుంటాడు, గెలిచినోడు అనుకుంటాడు. పిఏది ఏముందమ్మా, పిఏకి ఏం లేదు, ఈడు కాకపోతే గెలిచినోడు ఇంకోడు. పిఏలకి ఎప్పుడు ప్రాబ్లం లేదమ్మా. అమ్మ పిఏలు అడుక్కున్నోనికి 60 కూరలు, వాళ్ళు పిఏలు, అండుకున్నోడేమో మంత్రులు, వీడు ఒక్కడే కూర. వీడు అన్నాడు పోవడమే, వాడు ఉండడు. ఇక మళ్ళీ పోయిందంటే వీడింటికి పోతాడు. పిఏది ఏం పోయింది, గెలిచిన దగ్గర పోతాడు. మీరు చూడండి, గవర్నమెంట్ మారంగానే అందరు ఫైళ్ళు పట్టుకొని మన డైరీ పట్టుకొని సార్ అని పోతారు. ఇప్పుడు నిన్నటి దాకా ఈడుంటివి కదరా అంటే ఆయన ఓడిపోయింది కదని నిమిషం టైం ఇయ్యారమ్మా. రిజల్ట్ తేడా అవుతుంది ఇట్లా అంటే అటు పోతారు కదా. ఇది పరిస్థితి. ఇది పిఎల్ అన్నట్టు. పిఎల్ ప్రాబ్లం ఇది ఉంటుంది. పాపం ఇదంతా జనంకి తెలియక వాళ్ళు ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇట్లానన్నా మీ ద్వారా వాళ్ళు అర్థం చేసుకుంటారేమో అని నేను చూస్తున్నాను. రైట్ సార్. మొత్తానికి ఫోన్ పంచాయతీ ఇది. ఫోన్ పంచాయతీ, ఇంటెన్షన్ ఏం లేదు, బ్యాడ్ ఇంటెన్షన్ లేదమ్మా. పాపం ఎందుకు ఎత్తాలనేది ఎమ్మెల్యేలకు ఉండదు, మంత్రులకు ఉండదు. కానీ కనెక్టివిటీ ప్రాబ్లం. ఏం చేస్తాము ఇప్పుడు, సెల్ సిగ్నల్ లేకపోతే ఏం చేస్తారమ్మా? ఎంత ఐఫోన్ అయినా ఆర్డినరీ ఫోన్ అయినా రెండు సేమ్, సిగ్నల్ ఉంటేనే కదా పని చేస్తారు. ఈ సిగ్నలే పిఏ. రైట్. మీరు ఎలక్షన్ టైంలో బాండ్ పేపర్లు ఇచ్చారు. బాండ్ పేపర్లు ఏమి ఇవ్వలేదు అన్నారు కదా, బాండ్ పేపర్స్ ఇస్తా మీకు అది ఇది అనేసి. లేదమ్మా, నేను వాగ్దానం చేసిన 150 కోట్లతోని మీకు కళ్ళాలో ఇస్తాను, ఉచిత విద్యా వైద్యం ఇస్తాను ఒప్పుకున్నదే కానీ బాండ్స్ ఏం లేదు. లేదమ్మా, ఇంకా పైసలు అంతగానం లేవు, చేయాల. వాస్తవంగా టర్మ్ సంబంధం లేదమ్మా. ఈవెన్ నేను ఓడిపోయినా చేస్తాం, అట్లేం లేదు. ఓడిపోయిన తర్వాత నిధులు రావు కదా మీకు? నిధులు గవర్నమెంట్ ఇది కాదు కదమ్మా, పర్సనల్ తోనే చేస్తా అని చెప్పినాం కదా. సొంత డబ్బులు. ఆ రోజు కూడా మీరు ఈ ప్రశ్న అడిగారు, మర్చిపోయారు. సొంత డబ్బులతోనే చేస్తా అని చెప్పినాం. అంతగానం ఉన్నాయా ఎక్కడి అంటే కూడా డీటెయిల్స్ చెప్పిన. నా సొంత డబ్బులతో చేస్తా అన్నాము. గెలుపోవడంలోకి సంబంధం లేదమ్మా. నేను 99 నుంచి కూడా, నా ఏజ్ 28-29 నుంచి కూడా ఒక సామాన్యునికి అవసరం ఏది అని అంటే విద్యా వైద్యం అనేది నా ఆలోచన. ఒక వ్యక్తి 50,000 సంపాదించిన, 1,00,000 సంపాదించిన, మధ్యతరగతి నుంచి కింది తరగతి వరకు, పూర్ పీపుల్ వరకు అవసరం ఉండేటి రెండే. 2 పిల్లలు ఉంటే 1,00,000 రూపాయలు విద్యకి వెళ్ళిపోతుంది. దరిద్రం వెంటబడితే శని నెత్తి మీద కూర్చుంటే 4 లక్షల దాకా ఆరోగ్యంకు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, వైద్యం. సో డబ్బులు లేకపోతే బతికే పరిస్థితి. బట్ డబ్బులు లేని వాళ్ళు శవంగానే వస్తున్నారు. ఇది నేను చాలాసార్లు, లేకుండా డబ్బులు లేవు, ఉన్న ఈ ఒక్క ప్లాటో లేకుంటే ఇంత ఇల్లు అమ్ముకుంటే పిల్లలు ఎట్లా అని చెప్పి చనిపోయిన తల్లిదండ్రులను కూడా నేను చూసిన. కాబట్టి ఇది లైవ్ చెప్తున్నాను నేను. ఇది అమ్ముకుంటే ఇంత 10 లక్షలు ఆరోగ్యంకి పెట్టుకుంటే వాడు రోడ్డు మీద ఉంటాడు కొడుకని ట్రీట్మెంట్ కూడా చెప్పుకోలే, రోగం కూడా బయట చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. లోపల గ్యాంగ్రీన్ అయిపోయి, ఇబ్బంది అయిపోయి, పేగులు మడతపడి, చీము పట్టి ఆపరేషన్ చేయకపోతే చనిపోతారని తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళు నిర్భయంగా అట్లనే ఉన్నారు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితిని చూసినప్పుడు ఏమనిపించింది, ఉచిత విద్యా వైద్యమే ఇవ్వాలా. ఇది ఇవ్వాలంటే ముఖ్యమంత్రి కావాలి.
అయితేనే ఇవ్వగలుగుతాం, లేదా సొంతంగా ఇవ్వాలా, ఆస్తులు అమ్మి చేయాలా. ఈ రెండిట్లో మొదటి సాధ్యమయ్యే పని కాదు. ఎమ్మెల్యేనే కానివాడు ముఖ్యమంత్రి అయితే అంటే అది అయ్యే ఛాన్స్ లేదు. సో నాకున్న శక్తి కొలది ఏం చేయాలని అంటే ప్రతి మండలానికి హాస్పిటల్ పెట్టి కామారెడ్డిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలా, ఉచిత విద్యా వైద్యం ఇవ్వాలనేది, స్కూల్స్ పెట్టాలనేది నా ఆలోచన మీదనే తయారు చేస్తాం. రైతులకు బాగా ఇబ్బంది ఉన్నది, రోడ్డు మీద కళ్ళాలు లేక రోడ్డు మీద పంట పొలాలను తెచ్చి పంటలు రోడ్డు మీద పోస్తున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, రైతులకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కళ్ళాలు, సిమెంట్ కళ్ళాలు ఏర్పాటు చేస్తాం పంట ఎండబోయడానికి, ఆరబెట్టడానికి అనేది చెప్పిన. ఇది నేను గెలిస్తే చేస్తా అని చెప్పలేదమ్మా, నా ఏ వీడియో చూసినా సరే ఇది నేను చేస్తా అని చెప్పిన. ఇప్పుడు కూడా చేస్తానమ్మా, ఖచ్చితంగా చేయడానికి 100% రెడీ. రేపు ఓడిపోయినా చేస్తాం. ఇది నా లైఫ్ అంబిషన్. అది ఒక ఉచిత విద్యా వైద్యం ఇచ్చి రోల్ మోడల్గా ఒక కాన్స్టిట్యున్సీని చూపెడితే ఆర్థిక పరిస్థితి ఎట్లా సరిదిద్దుకోవచ్చు, ఎక్కడ జీడిపి అని అంటే ఎట్లా పెంచవచ్చు అని అందరూ పైసలతోనే అని అనుకుంటారమ్మా. పెట్టే ఖర్చును తగ్గించినా అది సంపాదించినట్టే నా దృష్టిలో. కాబట్టి ఆ ఖర్చును తగ్గియాలా, ప్రజలకు అదనంగా ఏమి ఇవ్వలేకపోయినా వాళ్ళు సంపాదించుకున్న చెమటతో సంపాదించుకున్న డబ్బును మాత్రం వృధా పోనీయద్దు. కాబట్టి విద్యా వైద్యము ఇస్తే ఫ్రీగా వాళ్ళు బాగుంటారు, ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకునే పరిస్థితి, అది ఇల్లున్న వాళ్ళు పిల్లల్ని మంచిగా చూసుకునే పరిస్థితి వస్తుంది అనేది నా అభిప్రాయం. ఆ అభిప్రాయం మీద మాట ఇచ్చినాం తప్ప నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఇది చేస్తా, గెలవకపోతే చెయ్యాలని లేదమ్మా. నేను డైరెక్ట్గా అందరికీ చెప్పినాం, గెలిచినా గెలవకున్నా ఇది నేను చేస్తా అని చెప్పినాం. ఖచ్చితంగా చేస్తామమ్మా, 100%. దానికి కొంచెం వెసులుబాటు అవసరము, డబ్బులు అవసరము. అందరిలాగా ఉంటే ఎప్పుడో కట్టేసేవాడిని. అట్లా ఏమి లేదని కాదమ్మా, ఉన్నాయి అమ్మడానికి కూడా పోతలేదు, మార్కెట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకని లేదు, మార్కెటే లేదు, ఎక్కడ లేదు. హైదరాబాద్లో లేదు, ఊర్లలో లేదు. ఏదైనా అమ్ముదామన్నా కానీ 264 కోట్లకు పోయింది. పోతుందమ్మా. ఒక్కరు కొంటే ఒక్కరింట్లో దసరా అయితే అందరికీ ఇది పండగ బట్టలు కుట్టించినట్టు కాదమ్మా. వాడు ఒక్కడు బట్టలు కొనుక్కున్నాడు అంతే. అట్లా ఏం లేదు దాంట్లో, అట్లా ఏం ఉండదు. ఒక్కడు 237 ఎకరాలు తీసుకున్నాడు. నేను పోయి బావర్చిలో 264 కోట్లకి ఎకరం కొన్నారు కదమ్మా. అట్లా గవర్నమెంట్ యాక్షన్ చేపిస్తే రియల్ ఎస్టేట్ భూమి పెరుగుతుంది అనుకున్నారు. అట్లా పెరిగేది ఏం లేదమ్మా. హైబ్రిడ్ ఏమన్నా కోళ్ళ ఫారంలో కోళ్ళకి ఇంజక్షన్ ఇస్తే 40 రోజుల కోడి 20 రోజులలో పెరిగిపోతుంది, మనకు తొందర లాభం వస్తుంది అనుకుంటే ఆరోగ్యాలు చెడిపోతాయి కదమ్మా. ఇది కూడా అంతే. అంటే ఒక్కడు చేసినంత మాత్రాన, ఒక్కడు ఒక ఎకరం అంత పెట్టి కొన్నంత మాత్రాన అన్ని ఎకరాలు అంతే ధర ఉన్నది, మార్కెట్ ఉన్నది అనేది కాదు అమ్మ. కొన్ని లక్షల అపార్ట్మెంట్లు, కొన్ని కోట్ల ఎస్ఎఫ్టీలు ఇప్పటికీ ఆడ నిలబడి ఉన్నాయి, ఎవరు కొనేవాళ్ళు కూడా లేరు. ఆ పరిస్థితి వచ్చింది స్టేట్కు. కాబట్టి ఎవరి దగ్గర డబ్బులు లేవు, అది అయ్యే పరిస్థితి లేదు. సరే, దానికి సంబంధం లేదు. నేను నా జీవితంలో అది చేయించే చూపిస్తామా. నేను చనిపోయినాక కూడా నన్ను 50 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలని కోరుకున్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్న మాట అది. నేను చనిపోయిన తర్వాత కూడా నన్ను ఒక 50 సంవత్సరాలు ముందు తరాలలో నన్ను జ్ఞాపకం చేయాల పరిస్థితిలో ఉండాలని అనుకుంటున్నాం. కాబట్టి అవి ఉండాలంటే ఇవి తయారు చేయాలనేది నా ఆలోచన. ఇప్పటికి కూడా నాది అదే ఆలోచన. ఎవరో నలుగురు అన్నారని చెప్పి నేనేం పట్టించుకున్నామా. నా డబ్బు నా ఇష్టం, నేను ఖచ్చితంగా చేస్తాం. అట్లా నేను ఇష్టం ఉన్నప్పుడు అనట్లేదు, కొంచెం ఇబ్బందులలో ఉండేసరికి ఆగాల్సి వచ్చింది, లేకుంటే ఎప్పుడో స్టార్ట్ చేసేవాళ్ళు. రియల్ ఎస్టేట్ అంటే ఒక విషయం గుర్తుకొచ్చింది, ఏదో భూ ఆక్రమణలు చేశారు మీరు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయ్యో ఈ మధ్యకాలంలో. నేనమ్మా ఇచ్చే చెయ్య కానీ తినే చెయ్య కాదమ్మా. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు ఆక్రమణ. 264 ఎకరాలు మా నాన్నగారు తయారు చేసినట్టు కాలేజీ ఉంది. ఇప్పుడు కామారెడ్డి కాలేజు 264 ఎకరాలు మా నాన్నగారు తయారు చేసి కట్టారు. మా నాన్నగారు అంటే అక్కడ కె రాజారెడ్డి గారు, కేపీ రాజారెడ్డి గారు, ఇట్లా ఒక టీం, ఒక 9 మంది వాళ్ళందరూ కూడా అది తయారు చేసి అప్పుడు చేసి 264 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ చేశారు. అంటే రైతుల మీద రూపాయి బెల్లం మీద రూపాయి సెజ్ పెట్టి ఆ రూపాయిని జమ చేసి తీసుకొచ్చారు. ₹1 క్వింటాల్కి ₹1 పెట్టి 264 ఎకరాలు. ఆ 264 ఎకరాల్లో చాలా మంది దాతలే ఉన్నారు. అప్పటి క్యారెక్టర్స్ అట్లా. ఇప్పటోళ్ళు ఉన్నది గుంజుకుంటోళ్ళు, అప్పుడు ఉన్న దాంట్లోకి వెళ్ళి ఇచ్చేటోళ్ళు. ఇది తేడా. ఈ 40 సంవత్సరాల్లో ఉన్న తేడా ఏంటంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు, వీళ్ళు తినేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అంతా తినేటోళ్ళు, ఇచ్చేటోళ్ళది ఏం లేదు. అంగన్వాడీ సెంటర్ ఖాళీ ఉందంటే ఇంటి మనం పత్తాలకు వాడుకుందాంరా, మనకు పేరు రాసుకుందాంరా అనేటోళ్ళు. అప్పుడేమో అంగన్వాడీ సెంటర్ లేదు, పిల్లలకి ఇబ్బంది అంటే ఎకరం తీసుకోండి అని చెప్పి స్కూళ్ళు కట్టించిన వాళ్ళు ఉన్నారు. ఇది పరిస్థితి. సో అప్పుడు వాళ్ళు చేసారు. వీళ్ళ ఆరోపణ ఏంటంటే అందులోకి వెళ్ళి 6వ వాడికి ఇది చేసారు, అది చేసారు అని మాట్లాడతారు. నేను డైరెక్ట్గా డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసుకోమన్నాము, ఇన్స్పెక్షన్ చేయమన్నాం, కలెక్టర్ ఇన్స్పెక్షన్ చేయాలి. డాక్యుమెంట్స్ అన్నీ డిగ్రీ కాలేజ్ పేరు మీదనే రెడీ ఉన్నది. ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. రేరాలో మొన్నటి వరకు ఉన్న సత్యనారాయణ గారు అప్పుడు కలెక్టర్ అక్కడ కామారెడ్డికి, ఆయన్నే చేయించిండు సత్యనారాయణ గారు. అవన్నీ ఒకవేళ డాక్యుమెంట్ లేకుంటే
ఆ భూమి కింద ఎక్కడన్నా మేము పెట్టి ఉంటే వేరే వాళ్ళకి ఇచ్చి ఉంటే మరి సత్యనారాయణ గారు ఎట్లా చేయించారు? రిజిస్ట్రేషన్ ఎట్లయింది ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నర్? 264 ఎకరాలు మొత్తం రిజిస్ట్రేషన్ ఎట్లయింది? సో రాజకీయంగా ఏమీ చేయలేక అదొక ఆరోపణ చేస్తే నేను మొదటి నుంచి స్టోరీ చదవాల్సి వచ్చింది. పాపం ఆ స్టోరీకి వాళ్ళు చచ్చిపోయారు అనుకోండి, ఏం మాట్లాడాలని అర్థం కాలేదు. కాబట్టి అలాంటిది ఏం లేదమ్మా. ఒకవేళ అది ఉంది అని అనుకుంటే కూడా ఓపెన్ టు ఆల్, అందరికి తెలుసు జనానికి, అందులో ఏం మనం దాసింది ఏం లేదు. పార్టీ ఆఫీస్ దగ్గర ఏదో గొడవ అయింది, ఏంటండి, దేనికి సంబంధించింది? ఎక్కడ పార్టీ ఆఫీస్? మీ పార్టీ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర. మొన్న అంటున్నారా? నేను పార్టీ ఆఫీస్ అంటే అదే పార్టీ బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, పార్టీ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ పర్సనల్ పార్టీ ఆఫీస్. అదే రోజు సేమ్ ఇదే ఇష్యూలో గొడవ అయింది. వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ కార్ తీసుకొని వచ్చేస్తే పోలీస్ ఆపినా ఆగలేరు. అంత అక్కడ మా కార్యకర్తలు ఉండే కారు బోర్లేసి అంత అంటు పెట్టేసారు. మరి కొట్టేతందుకు వస్తే ఊరుకునేంత సౌమ్యుని అయితే కాదు. నేను ఎవరిని తిట్టను, అట్లా అని తిడితే పడే రకం కూడా కాదు. అట్లా అంటే నేను మంచివాడినే కానీ మరీ సౌమ్యుని కాదు, చేతగాని వాడిని కాదు. అట్లా అంటే మంచితనం కూడా కొన్నిసార్లు ఎదుటి వాళ్ళకి అలా కనిపిస్తుంటది. అది ఆ ఒక్కడే రోజు నేను అన్నది అంతే తప్ప, ఆ ఒక్కడే రోజు అగ్రెసివ్గా మాట్లాడినాం కానీ తర్వాత ఎప్పుడు కూడా మాట్లాడలేదు. నెక్స్ట్ డే నాకు ఎంబరాసింగ్గా ఫీలింగ్ అయినా, అసలు నేను మార్చాలనుకో నేను మారుతున్నాయండి, తప్పు కదా అని చెప్పేసి మళ్ళీ నేనే సరిదిద్దుకొని మళ్ళీ ఆలోచన చేసిన. ఆ రోజు క్యాంప్ ఆఫీస్ దగ్గర గొడవైంది వాస్తవం. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, మీరు ఆఫీస్ అంటే నాకు భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీస్ సంబంధం లేదు, మీ పర్సనల్. నా దగ్గర అదొక్కటే అమ్మా. అది అయింది అదే రోజు సేమ్ డే, అలిగేషన్ రోజే వాళ్ళు కాలేజ్ గ్రౌండ్కి రమ్మని చెప్పినా నేను వస్తా అన్నాము. ఎస్పీ గారు వచ్చి అన్న మీరు వెళ్ళొద్దు అని అన్నాడు. నేను ఎందుకు అంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందంటే, నేను కూడా ఓపిక ఎందుకు పట్టినా అంటే బాన్స్వాడలో మత ఘర్షణలు అవుతున్నాయి. జస్ట్ నేను కాల్ఫర్ ఇచ్చినాము, ఇవాళ పొద్దున కాల్ఫర్ ఇచ్చినాము, అన్ని పార్టీల రండి, డాక్యుమెంట్స్ చూసుకోండి, ల్యాండ్ ఎవరైనా కబ్జాలు ఉంటే నాదే రెస్పాన్సిబుల్, నేను దేనికైనా ఒప్పుకుంటా అని చెప్పేసి కాల్ఫర్ ఇచ్చినాం. కానీ రాత్రి 8 గంటలకు అక్కడ మత ఘర్షణలు రేగినాయి. ఒక అమ్మాయిని ముస్లిం అతను ఇట్లా అన్నాడని మొదలు పెట్టారు, బాగా పెద్దగా అయింది. ఎస్పీ గారు అక్కడే ఉండే. సరే మీరేమైనా చెప్తే వింటారేమో చూడండి అని నన్ను అడిగితే నేను కూడా ఫోన్ చేసి చెప్పినాం, అట్లా వద్దు, అది మరీ ఇండీసెంట్ చేయొద్దు, ప్రొటెక్ట్ చేయాలి కానీ డ్యామేజ్ చేయొద్దు, అది మంచిది కాదు, కేసులు అయితే ఇబ్బంది అవుతుంది అది అంటే రాత్రి 12 గంటలకు ఆగిపోయింది. నేను చెప్తే ఆగిందా, వేరే వాళ్ళు చెప్పారు, ఏదో ప్రయత్నం చేశారు, ఆగింది. ఎస్పీ గారు థ్యాంక్స్ అన్నారు, అయిపోయింది. తెల్లవారి ప్రొద్దున నేను ఆ డిఫెన్స్లోనే ఉన్నాం, ఎందుకంటే అక్కడ సిచ్యుయేషన్ కంట్రోల్లో లేదు. సో పోలీస్ అంతా అక్కడే ఉన్నారు. జిల్లా ఫోర్స్ ఎంత ఉన్నా సరిపోదు, అది అక్కడ డెలికేట్ ఇష్యూ. సరే ఇదంటే పొలిటికల్ ఇష్యూ, కానీ ఇక్కడ ఏంటంటే నాకు ఇబ్బందిగా ఉండే. నేను తప్పు చేయింది, నన్ను తప్పు చేసిరన్నప్పుడు నేను ఊరుకుంటే తప్పు చేసినట్టు అవుతుంది అనేది నాకుండే. సో నేను ఏం చేయాలనో అర్థం కాలేదు. సరే నేను అయినా ఒక్కొన్ని కార్యకర్తలు ఎవరు రావద్దని మెసేజ్ పెట్టి నేను ఒక్కరిని వెళ్తా అనుకొని కారు తీసుకున్నాను. నేను ఒక్కరిని వెళ్తాను, గన్మెన్లను కూడా రావద్దని చెప్పిన. అదే మళ్ళీ ఎస్పీ గారు ఫోన్ చేశారు, లేదన్నా మీరు వెళ్ళొద్దు, బయట పోలీసు పెట్టినాము, మీరు కూడా అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారో, అది అక్కడ మీరే కదా నిన్న రాత్రి మాట్లాడింది, అది కంట్రోల్ రావాలంటే ఇంకా 2 days అవుతుంది, మీరు దయచేసి ఇంట్లో నుంచి బయటకు రావద్దు, నా పర్సనల్ రిక్వెస్ట్ అన్న, మీరు అర్థం చేసుకుంటారని లీనియన్స్తోనే చెప్తున్నా అని అన్నాడు. నిజంగా కూడా ల్యాండ్ ఆర్డర్ సివియర్గా ఉండాడు, ఇష్యూ బాగుంది, పద్ధతి కాదు, మరి ఎందుకులే అని నేను ఇంట్లోనే ఉన్నా. కార్యకర్తలను కూడా ఎవరు రావద్దు, ఎక్కడో అక్కడనే ఉండండి, అసలు రాకండి, అద్దు, బాన్స్వాడ ఇష్యూ పెద్దగా ఉంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పిన. అప్పటికి అక్కడ 144 నడిచిన టోటల్ కర్ఫ్యూ పెట్టేసారు, అక్కడ కంప్లీట్ కర్ఫ్యూ పెట్టేసారు బాన్స్వాడలో. అక్కడ ఫోర్స్ లేదు, ఆయన పోలీసులు మొత్తం యావత్తు జిల్లా పోలీస్ అంతా అన్నీ ఉన్నారు. ఈడొక 10-15 మంది ఉన్నారు మన దగ్గర. వద్దులే అన్న, వాళ్ళు కూడా అవసరం లేదంటే లేదు వద్దు, సెక్యూరిటీ ఉండనన్న, మీకనే కాదు ఇబ్బంది అవుతుంది అని అన్నట్టే. ఆయన మధ్యాహ్నం 1 గంటకి అట్లా కార్ తీసుకొని డైరెక్ట్ స్పీడ్గా వచ్చేసి, పోలీస్ ఏమైందంటే ఈయనట్లా మాట ఇచ్చిండంటే మారడు, 100% స్టిక్ ఆన్ అవుతాడు అనేది వాళ్ళకి నమ్మకం. ఓకే అన్న అని చెప్పగానే వాళ్ళంతా రిలాక్స్ అయ్యి ఆ చెట్ల కింద వాళ్ళ ఫోన్లో చూసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళు చూస్తలేరు కార్ వచ్చేది. నేనేంది ఈ కార్ ఇంత స్పీడ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. నేను కెమెరాలో చూస్తున్నాం, ఇదేంది స్క్రీన్లో ఇంత స్పీడ్ వస్తుంది, ఎవడాడు మనోడా పిచ్చోడున్నాడు గంత స్పీడ్, పోలీసులకు దాకితే అంటున్నా నేను. అనే లోపల చక్కగా గేట్ ముందర తెచ్చి రమణారెడ్డి డౌన్ షబీర్ అలీ జిందాబాద్ అని మాట్లాడి. అప్పుడు కానీ నాకు అర్థం కాలే ఇది కాంగ్రెస్ అని. ఈ అమ్మ గేట్ దాకొచ్చి డ్రామా చేస్తున్నా అని అంటే ఇంకా ఎగురుతున్నాడు. పోలీస్ దొరకబడితే ఆగుతలేడు అని పోలీస్ ఎత్తుకపోయారు. వీళ్ళు అప్పటికే ఎంబడబడ్డారు, కొడతామని కొట్టిరు కూడా. బట్ పోలీసులు ఎత్తుకపోయారు. గేట్ దాటొద్దన్న ఇంకా అన్న కానీ ఇంకా ఆగలే. పొమ్మన్నాం, కారును బోల్తేసారు, అంటు పెట్టేసారు అని చెప్పిన. పోలీసులు ఆ టెన్షన్కి వచ్చారు. మళ్ళీ తర్వాత ఏఎస్పీ, ఇప్పుడు సంగారెడ్డికి ఏఎస్పీగా పోయింది, అప్పుడు అక్కడ డిఎస్పీ ట్రైన్ ఉండే,
ఆ అమ్మాయి మన లేదు సార్ మీరు ఇట్లా చేస్తే ఎట్లా అంటే మళ్ళీ అందరినీ రండి బ్యాక్ రండి అని మళ్ళీ లోపల పోయి కూర్చున్నాం. అది జరిగింది అంతే. అదే ఆఫీస్ దగ్గర జరిగింది. మీ ఇంటి ఆవరణలో నుంచి రోడ్డు పోతుంది, మీకు గుర్తుంది, నన్ను కొంత భాగం కూడా మీరు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇచ్చేస్తానని చెప్పానమ్మా అన్నారు. ఇల్లు అది గుల్లగొట్టేసి ఇచ్చేసారా? అమ్మ నేను గెలిచిన 15 రోజులకి ఇల్లు గుల్లగొట్టేసి ఓ, అది మీరు వచ్చిన ఇల్లు ఇప్పుడు లేదు, లేదు మొత్తం తీసేసాం. తీసి రోడ్డు వెడల్పులో ఇచ్చాము. చేశారా? ఇచ్చినాము. మిగతా వాళ్ళకి ఇండికేషన్ ఎప్పటికైనా రోడ్డు వెడల్పు చేస్తాడు ఊరుకోవడం అనేది అందరికీ తెలిసేటట్టే ముందే ఇచ్చినాం. కానీ పొలిటికల్ ఇష్యూస్ వల్ల వైడనింగ్స్ అన్నీ ఆగినాయి. గవర్నమెంట్ వాళ్ళది, మున్సిపల్ వాళ్ళది అన్నీ కొన్ని ఆలోచనలు ఉంటాయి కదమ్మా. మనం నేను ఏ అంటే వాళ్ళు బి అన్నాను, సో మనం బి ఎట్లాగా అన్నాం కాబట్టి వాళ్ళు ఏ అన్నారు అట్లా. మరి ఫైనల్ గా ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? అది నేను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోనే. క్యాంప్ ఆఫీస్లో కింద ఆఫీస్, పైన నాది. కేసీఆర్ గారు అందరు ఎమ్మెల్యేలకు గట్టిస్తే నేను ఒక్కరినైతే ఉపయోగించుకుంటున్నాను. ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన 2 పనులు నా ఒక్కరికి ఉపయోగపడుతున్నాయి. ఒకటి సాలరీ, 2,70,000 రూపాయల జీతం చేసినాడు. సత్యహరిశ్చంద్రులని ఇలా జీతం పెట్టిండు. ఈయన ఒకటి పని లేదు అని నేనే అన్నా. కానీ నాకైతే మన వర్కౌట్ అయింది. నయమేంద్ర నాయన నేనన్న డైలాగ్ నాకే ఉపయోగపడ్డదా అని అనుకున్నాను. ఇప్పుడు ఇల్లు ఒకటి, కిరాయి లేదు, కరెంట్ లేదు, నీళ్ళ బిల్లు లేదు, మొత్తం గవర్నమెంటే కడుతుంది. సో హ్యాపీగా ఉన్నాం ఇప్పటికైతే. ఇంకో 2 ఏళ్ళు హ్యాపీగా ఉంటాం. 33 ఏళ్ళు తర్వాత ఇంకో 2 రూమ్లు పోర్షన్ తీసుకొని కిరాయి తీసుకొని ఉండాల్సింది. ఓడిపోతే. గెలిస్తే ఏం పర్వాలేదు, ఏం అయ్యో ఏం లేదమ్మా. పక్కని ముంచకపోతే చాలు, మనం ఎందుకు అయ్యో అనాలి? అమ్మ చెయ్యి కిందికి పోతే బాధపడాలి, చెయ్యి ఇట్లా పోతే బాధపడాలి, చెయ్యి ఇట్లా ఉన్నప్పుడు ఎందుకు బాధపడాలి? సో ఇది ఇట్లానే ఉంటుంది, ఇట్లా ఎప్పుడు కాదు. 2,75,000 ఏం చేస్తుంటారు సాలరీ? 2,75,000 ఆల్మోస్ట్ 80,000-90,000 డీజిల్కి అవుతుంది తిరుగుతుంది. ఇట్లా ఒక 1 లాక్ సపరేట్ గా లేదమ్మా, అన్ని కలిపి 2,75,000 క్వార్టర్ కిరాయి 24,000 ఉంటుంది. ఎమ్మెల్యే క్వార్టర్ కిరాయి. నేను క్వార్టర్లోకి వెళ్ళాను, తాళం ఆ రోజు నుంచి ఇప్పటివరకు తీయలేదు. 3 ఏళ్ల నుంచి మూసే ఉంది అది. నెక్స్ట్ అలవెన్స్లు, టీఏలు, డిఏలు అన్ని కలిపి 2,75,000. ఈ 2,75,000 1,80,000-90,000 యావరేజ్గా ఆన్ అండ్ యావరేజ్ ఒక 80,000-90,000 డీజిల్ పోతుంది. 1 లాక్ కాఫీ మిషన్ పెట్టినాము, కాఫీకి అవుతుంది, కాఫీ పౌడర్లకి అవుతుంది. కాఫీ పౌడర్, షుగర్ 1 లక్ష. వీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ టీలు కాఫీలు ఇచ్చేస్తారు, కాఫీలు ఇస్తారు. కాఫీ మిషన్ ఓన్లీ టీ ఉండదు, ఓన్లీ కాఫీ ఇస్తారు. గంట కూర్చుంటే 3 సార్లు ఇస్తారు. వాళ్ళకు కంప్లీట్గా అది ఉంటుంది. ఇక వాళ్ళు 5,000 వీళ్ళు 2,000 అడిగితే అటు ఇటు లాస్ట్కి 20 తారీఖు వస్తే జేబు లెంకుడే మళ్ళీ ఉన్నాయి పైసలని లెంకాల. ఏం పర్లేదు, ఫెల్ట్ హ్యాపీ. అంటే కేసీఆర్ గారు ఎందుకు జ్ఞాపకం వస్తారంటే ఈ రెండిట్లలో జ్ఞాపకం వస్తారు. జేబులో పైసలు లేనప్పుడు ఆయనే అదిగేస్తాడు, ఇంట్లో ఉన్నప్పుడు ఆయనే అదిగేస్తాడు. అంటే ఎవరు వాడరు, అన్ని బూత్ బంగ్లాలు టైప్ చేశారు. కానీ నేను 100% పబ్లిక్ కోసం తయారు చేస్తాను. మీరు ఏదో సందర్భంలో అంటే విన్నాను నేను, రేవంత్ రెడ్డి గారి కంటే కేసీఆర్ గారే బెటర్ అని. ఎందుకన్నారు ఆ మాట? రేవంత్ రెడ్డి గారి కన్నా కేసీఆర్ గారు ఆయనది బోల్డ్ నేచర్. అంటే అహంకారం ఉండొచ్చు కానీ బోల్డ్ నేచర్. నలుగురు పొగిడిని అనుకొని వాడిని తీసుకుపోయి ఆడబెట్టాలని ఆడబెడతాడు. వాడికి పనికి వస్తాడా, పనికి రాడా, ఇది దానికి సూట్ అవుతాడా, సూట్ కాడా అనేది అనవసరం ఆయనకి. మనోడు అనుకుంటే అయిపోయి ఆడ పెట్టేస్తాడు అన్నట్టు, ఏ స్థాయిలో అయినా పెట్టేస్తాడు. రాత్రి అనుకుంటే పొద్దున వేసేసే రకం అన్నట్టు ఆయన అటువంటిది. ఆయనకు అహంకారం ఉన్న, జనంలోకి రాకపోవడము, మైనస్ ఉండడము, ఎవరిని గెలవకపోవడం వల్ల మైనస్ అయింది తప్ప ఆయన ఒకవేళ నిజంగానే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జనాన్ని కలిసినా, ఎమ్మెల్యేలను కలిసినా, పబ్లిక్లో గిన్న తిరిగి ఉంటే ఆయన తిరిగి ఉండేది కాదు. యాజ్ ఎ లీడర్గా నేను చెప్తున్నాను, అది ఏ పార్టీ అనేది తర్వాత విషయం, తిరిగి ఉండేది కాదు. సో ఈ రేవంత్ రెడ్డి గారికి అన్ని మంచి గుణాలే, ఆయనకి ఎటువంటి చెడు అలవాట్లేదు. కానీ పవర్ పైసా అంటే బాగా పిచ్చి అన్నాడు, దానికోసం ఏదైనా చేస్తాడు ఆయన. సో బెటర్ దెన్ రేవంత్ రెడ్డి కేసీఆర్ అనేది నా అభిప్రాయం. మీరు కేవలం మాటలకే పరిమితం అయ్యారు, చేతలు చేస్తలేరు అని చెప్పేసి ప్రత్యర్థులు అంటా ఉన్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పారు? పర్వాలేదు, చేతులు ఏం లేనప్పుడు చేతులు ఎట్లా తిప్పుతామో, కత్తి ఉంటేనే కదా తిప్పేది. కత్తి లేదు, కత్తి తీసుకొని మొండి కత్తి ఇచ్చినాక ఏం తిప్పుతామమ్మ. అసలు దగ్గరనే డబ్బులు లేవు, నన్ను చీరినా, నన్ను మొత్తం కోసినా పైసలు లేవని చెప్పబడ్డాయి. ఈ ఆయన ఇస్తేనే కదా మనం యుద్ధంలో తిప్పేది, ఆయన ఇస్తేనే లేడు, ఇంకెక్కడి నుంచి తిప్పుతాము? మాటల మందం కాకపోతే చేతలు ఎట్లా అవుతుంది? సరే, చేతలకు ఉన్న టైం వచ్చింది. ఫస్ట్ స్టెప్లో మాటలకు వచ్చింది, సెకండ్ స్టెప్లో చేతలకు వస్తుంది. ఏం చేస్తామమ్మా, ఏం చేయలేం. సో ప్రభుత్వం దగ్గర ఆర్థికంగా బలిష్టంగా ఉన్నప్పుడు, ఆర్థిక మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు, ఎకనామీని కరెక్ట్గా సెటిల్ చేసినప్పుడు, ఎప్పుడు కూడా ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ని బ్యాలెన్స్ చేస్తూ, ప్రొజెక్షన్ని చూపెట్టుకుంటూ, యాక్చువల్ రిసిప్ట్స్ మీద ఆర్థిక శాఖను నడిపినప్పుడు డెవలప్మెంట్ అనేది కనపడుతుంది. కానీ అప్పులు తెచ్చుకుంటూ పెడితే మనం ఒక దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తెచ్చుకుంటాం. అప్పు తెచ్చుకొని బర్రె తెచ్చుకుంటాడు ఒకడు, వాడు రోజు 4 లీటర్ల పాలు అమ్ముకుంటాడు, 4 నెలలకు ఒక 15-20 బిల్లు వస్తే వాడి సంవత్సరంలో బర్రె అప్పు తీరుతుంది. అదే 1,00,000 తీసుకొచ్చినోడు మోటార్ సైకిల్ కొంటాడమ్మా, అంటే లైక్ దున్నపోతుంది, అదేమి ఇయ్యది అంతే. దానికి రోజు 10 రూపాయలు పెట్రోల్, నెలకు 3-4 వేలు అది అవుతుంది. వీడు సంవత్సరం వయసరికి 1,00,000-2,00,000 అప్పు అవుతుంది.
వీందేమో ₹1,00,000 అప్పు పోను బర్రె మిగులుతుంది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఇట్లున్నది, మోటార్ సైకిల్ కొన్నట్టున్నది, బర్రెని విడిచిపెట్టి దున్నపోతులు కొన్నట్టున్నది. వీళ్ళు అట్లా చేస్తున్నారు, అప్పు మీద అప్పు కోసము మళ్ళీ అప్పు చేస్తున్నారు. అప్పుకు తెచ్చి ఆ మిత్తి కోసం మళ్ళీ అప్పు చేసి మిత్తి కడుతున్నారు. ఇది ఎప్పుడు తీరుతుందమ్మా? ఎక్కడో దగ్గర దీనికి ఫుల్ స్టాప్ ఉండాలా, ఎండ్ ఉండాలా. అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయడానికి 60 అబద్ధాలు ఆడొచ్చు, సరే అందరు ఆడుతున్నారు, నువ్వు ఆడొచ్చు, కానీ యాక్చువల్ పొజిషన్ తెలియాలి కదా. రేపు పొద్దున నేను వచ్చినా దీన్ని సెటిల్ చేయనప్పుడు నేను కూడా కేపబుల్ కాదన్నట్టే. ఎప్పుడు కూడా ప్రొజెక్షన్ ఈజ్ ద డిఫరెంట్, యాక్చువల్ రిసిప్ట్స్ ఈజ్ ద డిఫరెంట్. యాక్చువల్ రిసిప్ట్స్ మన 2 లక్షల కోట్లు ఉన్నప్పుడు ప్రొజెక్షన్ 1 లక్ష కోట్లు తీసుకున్నావు అంటే అది తప్పు. 2 లక్షల యాక్చువల్ రిసిప్ట్స్ ఉన్నప్పుడు 2 లక్షల కోట్ల 2,25,000 కోట్లకు చూపించుకోవాలి. ప్రొజెక్షన్ 25% చూపిస్తారు ఎవరైనా, 100% చూపించారు ఎక్కడ కూడా. 10%, 20% చూపించాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, 1,50,000 కోట్ల యాక్చువల్ రిసిప్ట్స్ ఉంటాయి. అంటే యాక్చువల్ రిసిప్ట్స్ అంటే యాక్చువల్ ఇన్కమ్, మనకు వచ్చే ఆదాయం. కానీ ప్రొజెక్షన్ రేపొద్దున ఆదాయం కన్నా డబల్ సంపాదిస్తా ఇంకొక ఏడాదిలని బడ్జెట్లో చూపెడతారు. అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అది అవుతుందా? పాసిబుల్ ఉందా? 1,00,000 సంపాదించగలుగుతామా? 2 లక్షలకు 1,00,000 సంపాదించగలుగుతామా? కాదు కదా. 4 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు, యాక్చువల్ రిసిప్ట్స్ 50%, ప్రొజెక్షన్ 50%. కానీ తీరా చూస్తే మళ్ళీ బడ్జెట్ వచ్చే వరకల్లా యాక్చువల్ రిసిప్ట్స్ కూడా తగ్గిపోతున్నాయి. దీనివల్ల నష్టమే కదా. ఇది ఆలోచించాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేసేటప్పుడు ఇవి చూడకుండా చేస్తే తప్పు. ఆ తప్పు జరుగుతున్నది. ఫ్రీబీజ్ తప్పని 100% నేను చెప్తా, ఫ్రీబీజ్కే వ్యతిరేకం. అట్లాంటిది నువ్వు అప్పులు చేస్తూ ఉంటే ఆయన 6 లక్షల కోట్లు చేసిన 5 అంటివి, 5కెళ్ళి ఏడాది పెరిగినాక 6 అంటివి, తర్వాత ఏడాది పెరిగితే 7 అంటివి, ఇప్పుడు 8 అంటావు. నువ్వు దిగిపోయేసరికి 10 అంటావు, మళ్ళీ నీయో 10 జమ అవుతాయి. మరి రేపు పొద్దున ఎట్లా అవుతుంది తెలంగాణ? అన్ని 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు ట్రంప్ టవరు, రేపు పొద్దున అదానీ టవరు, రేపు పొద్దున గోడ్రేజ్ టవరు, ఇవన్నిట్లలో మంది అయితే ఉండాలి కదా. టవర్లు ఉంటాయి, మనుషులు ఉంటారామా? ఎకనామీ వీక్ అయినప్పుడు 5 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కొన్నావు, 2 లక్షలు పెట్టి మెయింటెనెన్స్ చేసినావు. నీ ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ 5 కోట్ల టవర్లో ఉన్న అపార్ట్మెంట్ అమ్ముకోవాలా, ₹1,00,000 మెయింటెనెన్స్లు వచ్చి కిరాయి ఉండాలి. ఇంకా దిగజారితే 50కి వస్తావు, లాస్ట్కు ఊరికి పోతావు. కానీ ఆ టవర్ అయితే అన్నీ ఉంటుంది కదా, మరి ఎవడు ఉంటాడు అక్కడ? అది కాదు కదమ్మా. జీడిపి ఎప్పుడు కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకొని చూస్తే జీడిపి పెరుగుతుంది. కానీ ఇట్లా ఇష్టం ఉన్నట్టు చేస్తే ఎట్లా అవుతుంది? నీకు 100 ఎకరాలు ఉంది అక్కడ, 200 కోట్లకైనా సరే 100 ఎకరాలు అమ్ముడు పోయే పరిస్థితిని డెవలప్మెంట్ అంటారు. 200లలో 1 ఎకరం మాత్రమే 200 కోట్లకు పోతుంది, మిగతా తోడు కొంటోడు లేడంటే అది డెవలప్మెంట్ అని ఎవరన్నారు? లాభం లేదు. ఆ 200 కోట్లు తెచ్చి ఖజానాలో జమ చేస్తే ఒక్కరోజు CMRF చెక్లకు లేకుంటే పెన్షన్లకు ఇచ్చేందుకు సరిపోతుంది. అయిపోయినా ఎకరం బాయ్, అప్పాయ్, ఫ్రీ బీజ్ బాయ్, మొత్తం చూస్తే టోటల్ 0. ఎట్లా ఫైనాన్స్ సెటిల్ అవుతుంది? ఇది కూడా ప్రభుత్వం ఆలోచించకుండా అలవాటు అయిపోయినట్టు మాట్లాడితే కష్టం అనేది నా అభిప్రాయం. అసలు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుందా రాబోయే రోజుల్లో? ఎందుకు లాస్ట్ టైం కాంగ్రెస్ వస్తుంది అనుకున్నారా? రావచ్చు మేము కూడా. అంటే నేను అనేది అట్లని కాదు, కాంగ్రెస్ వస్తుందని అనుకున్నారు ఎవరైనా? 3 నెలల ముందు వరకు ఎవరు అనుకోలేదు కదా. 3 నెలలనే సడన్గా మార్పు వచ్చేసింది. అటువే ఫ్లైట్ ఇటు వచ్చి ఈ ఏరోడ్రోమ్లో దిగింది, అది అంతే కదా. అక్కడ వాళ్ళు గెలిచిపోయారు. అట్లానే మనం కూడా గెలవచ్చు, గెలవకపోవడం అనేది ఏం లేదు. కానీ ఇది సీరియస్గా మాట్లాడితే మాత్రం ఛాన్సెస్ ఆర్ దేర్. నిజంగానే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కోరుకుంటే జనం ఓట్లేయడానికి రెడీగా ఉన్నారు. జనం వాళ్ళు డిసైడ్ అయ్యి ఉన్నారు, ఈ ఇద్దరి కన్నా ఇంకెవరైనా బాగుంటారా అనేది చూసే ఆలోచనలో ఉన్నారు. అల్టిమేట్గా ఉన్న పార్టీ బీజేపీ. సరే ఒకసారి ఇచ్చి చూద్దామనే ఆలోచనలో ఉన్నారు, కానీ తెచ్చుకొని చూద్దామనే నాయకులు కూడా కావాలి కదమ్మా. ఆ నాయకత్వం కావాలని చెప్తున్నాను. అది భర్తీ చేయగలిగే అది ఎవరు? రాష్ట్ర అధ్యక్షుడు, నేషనల్ అధ్యక్షుడు కాదమ్మా. ఆ కాన్స్టిట్యున్సీలో గెలవాలనుకునే వ్యక్తికి ఉండాల్సినటువంటి కోరిక, ఆ బలంగా ఉండాలి ఆ కోరిక. ఆ వ్యక్తి భారతీయ జనతా పార్టీ వ్యక్తి అయితే ఖచ్చితంగా ఓట్లు వస్తాయి. ఇది నిజం, జనంలో ఉంది. కానీ దాన్ని వాడుకునే శక్తి ఆ నియోజకవర్గంలో నాయకులకు ఉండాలి. అట్లా ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అనేది ముఖ్యమైన ప్రశ్న. ఆ నియోజకవర్గాలను భర్తీ చేసే వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 100% వస్తుందమ్మా. ఇది నేను ఎప్పుడు మాట్లాడినంత సీరియస్గా నేను చెప్తున్నాను, వస్తుంది. ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను. నేనేంతో వేగ్గా మా పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందని చెప్పట్లేదు. లేదు, ఆ ఇద్దరి మీద వ్యతిరేకతతో వట్టి గాలిలో వస్తే రావచ్చు, కానీ అది అంత పెద్ద సాటిస్ఫాక్షన్ ఉండదు. కష్టపడి తెచ్చుకున్న దానికి అలవోకగా వచ్చిన దానికి చాలా తేడా ఉంటుందమ్మా. ప్రభుత్వ నిర్ణయాలు కూడా అట్లనే ఉంటాయి. కష్టపడి వస్తే కాన్స్టెంట్గా ఆలోచించుకొని కంటిన్యూగా థింక్ చేస్తాం. కానీ
అదే ఒకవేళ అలవోకగా వచ్చింది అనుకోండి, ఇర్రెగ్యులారిటీ పెరిగిపోతుంది, నెగ్లిజెన్సీ పెరుగుతుంది, విజువలైజేషన్ ఉండదు, అసలు విజన్ లేకుండా వర్క్ చేస్తాము, క్యాలిక్యులేటెడ్ లేని స్కీమ్స్ పెడతాము, అన్నెసెసరీ యాక్టివిటీస్ చేస్తాము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడు కూడా కష్టపడి ఇంటికాడ పునాది నుంచి ఇంటికి నీళ్లు పట్టుకుంటూ ఆఖరి తోరణం పెట్టే వరకు వ్యక్తి కష్టపడితే ఆ ఇంట్లో ప్రతి నిమిషం ఒక ఆలోచన ఉంటుంది. కానీ అదే రెడీమేడ్గా పైసలున్నాయి కదా, బాగున్నాయి కదా, ఈఎంఐలో కట్టచ్చు, మనకు బ్యాంక్ లోన్ ఇస్తారు కదా అని పోయి తోరణం కడితే దానికి పెద్ద విలువేమి ఉండదమ్మా. 5 కోట్లు కొన్నాడు 10 కోట్లకు చూస్తాడు, రేపు పొద్దునారే అందులో ఇంకా బాగుందట అంటే అటుపోతుంది, సెంటిమెంట్ ఉండదు. సో పొలిటికల్గా కూడా గవర్నమెంట్కు ప్రజలనే సెంటిమెంట్ ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా డెఫిషిట్కు బోరు 100% సక్సెస్ అవుతుంది. కానీ అనవసరంగా అధికారంలోకి వచ్చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే తప్ప ఏమీ లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అవకాశం 100% ఉంది. ఆ స్థానిక నియోజకవర్గాల్లో నిలబడి గెలవగలిగేంతటి ఆలోచన ఉన్న వ్యక్తులు నింపిన రోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. సార్, బీజేపీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉంటున్నాయి ఈ మధ్యన. అంతకుముందు లేకుండానే ఇలాగా రకరకాల గ్రూపులు, బండి సంజయ్ గారిది ఒక గ్రూపు, కిషన్ రెడ్డి గారిది ఒక గ్రూపు, ఈటల గారిది ఒక గ్రూపు, ధర్మపురి గారిది ఒక గ్రూపు, ఇట్లా గ్రూపులు అయిపోయాయి అని కొన్ని వినిపిస్తున్నాయి బయట విమర్శలు. నిజమా? ఎందుకు అలా గ్రూప్ రాజకీయాలు అంతకుముందు లేకుండే కదా ఇలాగా? రాజకీయంలో గ్రూపులు లేకపోతే దాన్ని రాజకీయం అని ఎవరంటారమ్మా? గ్రూప్ ఉంటేనే దానికి పేరు రాజకీయం. ఆటల పోటీలు అంటాం, ఆటల్లో ప్రత్యర్థి ఉంటేనే కదమ్మా పోటీ, లేకుంటే అది అట్టి ఆటనే కదా, పోటీ లేదు కదా. మీరు ఏ గ్రూపు? నేనే గ్రూప్ లేదమ్మా, నేను ఇండివిజువల్ గ్రూప్ అని ఏం లేదు. రాజకీయాల్లో ఏ పార్టీలో అయినా సరే ఖచ్చితంగా గ్రూపులు ఉంటాయమ్మా. అది ఏ పార్టీ అయినా కానీ నచ్చడం ఒక గ్రూపు, నచ్చంది ఒక గ్రూపు, రెండే ఉంటాయమ్మా. నేను నచ్చిన వాళ్ళు నా గ్రూప్, నేను నచ్చని వాళ్ళంతా ఒక గ్రూప్. ఎందుకు నచ్చావు, ఎందుకు నచ్చలేదు అనడానికి రీజన్ లేదు. పీలిస్తే తప్ప ఇది ఆక్సిజన్ అని తెలియదు, ఇది ముట్టి చూస్తామంటే దొరకదు. గ్రూప్ కూడా అంతే, ముట్టి చూస్తే కనపడేది కాదు, అది అనుభవిస్తేనే ఇది గ్రూప్ అనేది తెలుస్తుంది. సో గ్రూప్ అనేది కామన్. రాజకీయాల్లో గ్రూపులు ఉండడం తప్పేం లేదమ్మా, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ పోటీతత్వం ఉండాలా, నేను ఎదగాలనుకోవాలా. రాజకీయాల్లో గ్రూపులు ఉండడం వల్ల 2 రకాలుగా లీడర్షిప్ ఉంటుంది. ఒకటేమో తాను ఎదుగుతూ నలుగురిని ఎదిగిపించే లీడర్షిప్ ఒకటి ఉంటే, నలుగురిని తొక్కుకుంటూ తాను ఎదిగేది ఇంకో లీడర్షిప్ ఉంటుంది. ఏ లీడర్షిప్లో ఉంటే ఎవరికి లాభం అనేది ఆలోచించుకోవాలి. కానీ నలుగురం కలిస్తేనే అవుతుంది. పందిరి ఎప్పుడు కూడా ఒక్క గుంజ మీద ఉండదమ్మా, 4 గుంజల మీదనే ఉంటుంది. కానీ 4 గుంజలకి ఒక్క గుంజ పీకేసి చూడండి, పందిరి బలం ఎంత పోతుందో చూడండి. అసలు ఉంటుందా? ఊడిపోతుంది, గాలి వస్తే పడిపోతుంది. అదే ఈదురుగాలి వచ్చినా, ఎంత పెద్దగా వడగాలి వచ్చినా అసలు ఆ పందిరి అదలదు. 4 గుంజలు ఉంటాయి, ఎంత పెద్దదని ఉంటాయి. ఇది కలిసి ఉంటే వచ్చేది. పోటీ ఉండాలి కానీ కలిసి ఉండాలి. అవకాశం కోసం ప్రయత్నం చేయాలి, రాకపోతే ఎదుటోని విమర్శించొద్దు. ప్రయత్నం లోపం ఉండకూడదు, ప్రయత్నం చేయాలి. రాని పక్షము ఎదుటోళ్ళు అడ్డుపడ్డా అది దురదృష్టం అనుకోవాలి తప్ప ఎదుటోని మీద కక్ష సాధింపు పనులు మొదలు పెడితే ఇద్దరం నష్టపోతాం, సమస్యనే లేదు. ఒకడు ఎప్పుడు బాగుపడు, నాకు లేకున్నా నీకు ఉండొద్దు అనుకున్నాడే ఈ పని చేస్తాడు. దీనివల్ల నష్టమే కదా, పార్టీకి నష్టమే కదా. పార్టీ అంటే నీది నాది కాదు కదా, నలుగురు ఉంటారు. నలుగురే కాదు, లక్షల మంది కార్యకర్తలు ఉంటారు. అసలు వాళ్ళు పార్టీ, కింద పనిచేసేవాడే పార్టీ. పొద్దున్న లేసి జెండా ఎత్తుకునేవాడు పార్టీ. మీటింగ్ ఉంది అంటే వచ్చి నిలబడి నువ్వు చెప్పే పిచ్చి ముచ్చట్లు కూడా వింటారు చూడండి, వాళ్ళు కార్యకర్తలు. నువ్వు ఏదో తెలిసినట్టు మాట్లాడతావు, కానీ అయినా కానీ అన్న మాట్లాడిన అది భక్తి, అది పార్టీ అంటే విధేయత. వాళ్ళు అసలు కార్యకర్తలు. వాళ్ళ నష్టం చేసే పదేందుకు నువ్వెవడివి? నువ్వు ఎంత పెద్ద లీడర్ అయినా నువ్వెవడివి? నువ్వొక కార్యకర్తగానే కదా ఎదిగింది, నువ్వు ఆ మందిలకెళ్ళే కదా వచ్చింది. ఎప్పుడు కూడా వెనక్కి చూసుకుంటే అర్థమవుతుంది కదా నేను ఏడుకోలు వచ్చినా అనేది. నేను ఎక్కడి నుండి వచ్చినా, ఎక్కడి దాకా వచ్చినా, ఇంకెంత ముందుకు వెళ్ళాలి, నేను రావడం వల్ల ప్రయోజనం ఏంది, వాళ్ళకున్న లాభం ఏంది, నష్టం ఏంది, ఇది కదా చూడాలి లీడర్ అంటాడు. మరి అది చూడరే. వాళ్ళని నష్టపెట్టుకుంటూ నువ్వు కొట్లాడితే నువ్వు ఎమ్మెల్యే కాకముందు ఏముంటుంటివి? ఇంతకుముందు చెప్పినట్టు నేను గ్రామాల్లో తిరుగుతుంటే, ఎమ్మెల్యే అయినాక ఏడికి వచ్చినాము, ప్రధానమంత్రి డయాస్ మీద కూర్చుండేదాకా వచ్చినాము. ఈ ప్రమోషన్కు కారణం ఎవరు? ఆ కార్యకర్తలు కదా. ఆ కార్యకర్తలు కొట్లాడితేనే కదా ప్రజలు వేసింది. నువ్వు ఒక్కడివి మాట్లాడితే ప్రజలు వేయలేదు కదా. వాళ్ళందరూ కలిసి కష్టపడితే, నువ్వు చెప్తే వాళ్ళు కష్టపడితేనే కదా ప్రజలు ఓటేసింది. ఈ మాత్రం జ్ఞానం లేకుండా, ఈ మాత్రం ఇంగితం లేకుండా ఇంకా అసంతృప్తి అంటే ఎట్లా? ప్రధానమంత్రిని చూడాలంటేనే కళ్ళకు కనిపించని పరిస్థితికి వెళ్ళి ప్రధానమంత్రిని చూసే పరిస్థితికి వచ్చింది. ప్రధానమంత్రి డయాస్ మీద కూర్చుండే పరిస్థితి వచ్చింది వెంకటరమణారెడ్డికి. ఇంకా నాకు అసంతృప్తి ఉంటే ఎట్లా? రాష్ట్ర అధ్యక్షుని కాకపోతే రేపు పొద్దునే ఇంకా ఇవ్వకపోయి, నాకు ఏ పదవి ఇవ్వకపోయాను నేను అంటే ఎట్లా? తప్పు కదా అది. సమయం కోసం వెయిట్ చూడాలా. అందరికీ అన్నీ దొరకవు కదా. 10 మంది ఎమ్మెల్యేలు కావాలనుకుంటారు, ఒక్కొనికి అవకాశం వచ్చింది. 4 కోట్ల ప్రజలల్లో 119 మంది మాత్రమే ఎమ్మెల్యేలు అవుతారు. అందులో నువ్వు ఒక్కడు అంటే ఎంత గొప్పది.
ఆ గొప్పతనాన్ని గుర్తుంచుకోవాలన్నా వద్దా? ప్రతిసారి నీకే కావాలా, ఇంకోటి నీకు సేవ చేస్తూనే ఉండాలంటే స్వార్థం కాదా? అది తప్పు కదా. గ్రూపు ఉండాలి కానీ గ్రూపును ఖచ్చితంగా ఎదుటోనికి పోటీతత్వంతో ఉండాలి తప్ప కక్ష సాధింపుతోనే ఉండకూడదు. రాజకీయంలో గ్రూపులు లేవని ఎవరైనా చెప్పినా మీరు నమ్మద్దమ్మా. అసలే ఉండదు అని ఎవరైనా చెప్తే ఇక అది తప్పన్నట్టే, అబద్ధం అన్నట్టే. ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఏదున్నా కార్యకర్తకు లాభమయ్యే రీతిలో పనిచేయాలనే తప్ప అసంతృప్తితోనే ఉండి నాకెంత ఇచ్చినా ఇంకా తక్కనే అనుకుంటే వేస్ట్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నామ్మా. నేనైతే ప్రధానమంత్రి గారిని డయాస్ మీద నేను కూడా నిలబడతా కూర్చుంటాను నేను కలలో కూడా అనుకోలేదు. ఇది నేను జిల్లా పరిషత్ చేరినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూస్తేనే అబ్బాయి ఇంత అదృష్టం అనుకునేవాడిని. అటువంటిది ఇవాళ ప్రధానమంత్రి గారి డయాస్ మీద కూడా నేను కూర్చున్నా అన్నప్పుడు ఇంకేం కావాలా నాకు? అంతే కదా. కోరికలు ఉండొచ్చు, నాకు ఉంది. నేను కౌన్సిలర్గా పోటీ చేసినాం, ఓడిపోయినాం. జిల్లా జడ్పీటీసీ మెంబర్గా చేసినాం. కౌన్సిలర్గా పోటీ చేసేటప్పుడు మున్సిపల్ చైర్మన్ కావాలనే పోటీ చేసినాం, ఓడిపోయినాం. జిల్లా పరిషత్ మెంబర్గా చేసేటప్పుడు జడ్పీ చైర్మన్ కావాలనే పోటీ చేసినాం. తప్పేం లేదు కావాలని కోరుకోవడం. నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయినాం. తర్వాత ఎమ్మెల్యేగా పోయి మంత్రి కావాలని ఉంటుంది, ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది, ఎంపీ కావాలంటుంది, కేంద్ర క్యాబినెట్లో ఉండాలనిపిస్తుంది, కీలకమైన పోస్టులు ఉండాలనిపిస్తుంది. అవకాశం వస్తే 70 ఏళ్ళకైనా 80 ఏళ్ళకైనా ప్రధానమంత్రి కావాలనిపిస్తుంది. అప్పటిదాకా బతికుండాలని కూడా అనిపిస్తుంది. అనిపించడం వేరు, కానీ అనిపించడం కోసం అందరినీ బలి చేయడం వేరు. అది తప్పు అని చెప్తున్నాను. రాజకీయంలో గ్రూపులు ఉండొచ్చు, కానీ దాన్ని కార్యకర్తలు నష్టపెట్టే గ్రూపిజం మాత్రం మంచిది కాదు. బీజేపీలో పాత కొత్త బీజేపీ నేతల మధ్య పొసకడం లేదా? అలాంటి విమర్శలు ఉన్నాయి. అమ్మ నేను మీ ఇంటికి వచ్చినమ్మ. మీ ఇంటికి వచ్చి చైర్ మంచిగా లేదు, వాచ్ మంచిగా లేదు, మీ నాయన మంచిగా లేడు, మీ అత్తమ్మ మంచిగా లేదంటే ఏం పద్ధతి అది? మేము పార్టీలకు కొత్తగా పోయినాం, ఎమ్మెల్యేలు అయినాం. ఎందుకు పోయినాం ఆ పార్టీలకి? ఆ పార్టీ బాగుందనే పోయినాం కదా. మరి ఆ పార్టీ ఎందుకు బాగుంది? వాళ్ళు 30 ఏళ్ళ నుంచి కాపాడుతూనే ఉంది కదా. వాళ్ళు 30 సంవత్సరాలుగా వాళ్ళు గెలవకపోవచ్చు, వాళ్ళకి అవకాశం రాకపోవచ్చు, దేవుడు వాళ్ళకి ఆ అదృష్టాన్ని ఇవ్వకపోవచ్చు. నీకు ఆ అదృష్టాన్ని ఇచ్చాడు, కానీ ఎన్లైనవు ఎమ్మెల్యే బీజేపీలోకి వచ్చి అయినావు కదా. 30 సంవత్సరాలుగా 6 కార్యక్రమాలు చేసుకుంటా ఊర్లలో నక్సలైట్ జమానా నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఏప్రిల్ 6వ తారీఖు నాడు జెండావిష్కరణ చేసుకుంటా, భారతీయ జెండావిష్కరణ చేసుకుంటా, భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకుంటా, అన్నల చేతులలో తన్నులు వాడుకుంటా, పోలీసులతో తన్నులు వాడుకుంటా జెండావిష్కరణ చేసుకుంటా అప్పటి నుంచి అయితే కాపాడుకుంటూ వచ్చారు కదా. పార్టీ అయితే నడిచింది కదా. 2 ఉన్నారా 4 ఉన్నారా, మండలానికి 50 ఉన్నారా పక్కన పెట్టండి, కానీ పార్టీ అయితే ఉన్నది కదా. లైవ్లో ఉంచిరా, ఆక్సిజన్ పెట్టి లైవ్లోనైతే ఉంచిరు. నువ్వు వచ్చినాక నువ్వు ఎమ్మెల్యే కావచ్చు. పాత కొత్త ఏముందమ్మా? పాత కొత్త ఏం లేదు, సీనియర్ జూనియర్ ఉంటుంది. పాత కొత్త అనుకుంటే ఎట్లా? నేను గెలిచిన వెంకటరమణారెడ్డి ఇలా గెలిచినంత మాత్రాన అందులో అవకాశం రాక 30 ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళు 60 సంవత్సరాల వయసులో వాళ్ళు ఇప్పుడు వచ్చి ఆడ నిలబడితే నేను కాలు మీద కాలేసుకొని కూర్చోవాలా? వాళ్ళని కూర్చోమనే కామన్ సెన్స్ కూడా నాకు లేదా? ఉండాలి కదా, వాళ్ళకి మర్యాద ఇవ్వాలి కదా. కావచ్చు వాళ్ళు అప్పటి నుంచి కష్టపడ్డారు కాబట్టి నాదనే ఫీలింగ్ స్ట్రాంగ్గా ఉన్నది కాబట్టి మేము పెంచి పోషించిన పార్టీ అనే ఫీలింగ్ ఉన్నప్పుడు కొద్దిగా ఓర్చుకుంటే తప్పేముంది? మొన్ననే కదా మనం పోయింది. పెద్ద కోడలది ఎట్లాగో నడుస్తుంది, చిన్న కోడలది పెత్తనం ఇప్పుడే తాళాలు గుర్తి నాకు కావాలంటే టైం పడుతుంది. పెద్ద కోడలు పని అయినాక కదా చిన్న కోడలికి వచ్చేది, టైం తీసుకుంటారు. ఇది ఓపిక లేకుండా ఎట్లా చేస్తారమ్మా? నాకు అర్థం కాదు. తప్పు అది ఎవరి మాటలనే చెప్పినాం. అరే అన్న వాళ్ళు సంవత్సరాల తరబడి కష్టపడి పెట్టినరు, వాళ్ళకి అవకాశం రాలేదు, వాళ్ళ దురదృష్టం. మనకు వచ్చింది, మనం గెలిచినాం. కామారెడ్డిలో భారతీయ జనతా పార్టీ 30 ఏళ్ళ నుంచి ఉంది. మరి నేను వచ్చినాక గెలిచినామంటే మరి అందులోకి పోయేదే కాదు. మరి నేనే గెలుస్తా అనుకుంటే సిపిఐలకు పోయేది ఉండే, సిపిఎంలకు పోయేది ఉండే, ఎంఐఎం దానికి పోయేది ఉండే. వెంకటరమణారెడ్డిగా గెలుస్తా అని అనుకున్నప్పుడు ఎన్లు ఉంటే ఇండిపెండెంట్ చేయొచ్చు కదమ్మా. మరి బీజేపీలోకి ఎందుకు పోయిన వెంటనే అర్థం నచ్చే కదా. నచ్చినాక అందులో ఉన్నాడు, నచ్చకపోతే ఎట్లమ్మా? తప్పు కదా అది మాత్రం తప్పు. అట్లా మాట్లాడడానికి వీలు లేదని ఎన్నోసార్లు చెప్పింది. వారి త్యాగాల మీదనే ఆగింది. వారు కష్టపడ్డారు. చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అవకాశాల కోసం ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ఏం లేకుండా అయిన వాళ్ళు ఉన్నారు, ఇవాళ లేని పరిస్థితులు ఉన్నారు. మన మీద ఫార్చునర్లు ఎక్కి వచ్చినంత మాత్రాన వాళ్ళు మారుతి కార్లలో వస్తే వాళ్ళు లేని వాళ్ళు అన్నట్టు కాదు కదా. వాళ్ళు అప్పుడు ₹1,00,000 ప్లాట్ అమ్మారు, అదే ప్లాట్ ఇవ్వాలి 1,00,000 గజం. మరి అదెట్లా? అప్పుడు 100 ఎకరాలు ఉంటే భూమి అంతా అమ్ముకున్నాం, ఇప్పుడు 5 ఎకరాలు కూడా లేదు. మరి అదే 100 ఎకరాలు ఉంటే ఇదంతా పార్టీ కోసమే కదా. ఇది ఆలోచించుకోవాలి అందరు కూడా. అమ్మ ఎక్కడైనా తప్పుడుగాళ్ళు ఒక 10% ఉంటారమ్మా. ఆ తప్పుడును 100 చేయొద్దు, ఎప్పుడు 10ని 100 చేయొద్దు. కానీ మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి. కాబట్టి వాళ్ళు లేనిది పార్టీ లేదు. ఆ పార్టీలకు మనం పోయినాం కాబట్టి ఓపిక మనకు ఉండాలి. వాళ్ళని అర్థం చేసుకునే పరిస్థితుల్లో మనం ఆలోచించాలి. వాళ్ళతోనే కలిసిపోయే గుణం మనకు ఉండాలి. కానీ వాళ్ళను ఏకాకిని చేసే ఆలోచనలు వీళ్ళు ఉంటే వీళ్ళు ఏకాకిలే అవుతారు కొత్తగా పోయినారు.
బాగా చెప్పారు, సూపర్. కవిత గారి పార్టీ గురించి, ఆవిడ ఇప్పుడు ఏకంగా సీఎం క్యాండిడేట్ కూడా అంటున్నారు. ఆవిడ పార్టీ గురించి, ఆ పార్టీ భవిష్యత్తు గురించి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. పర్లేదమ్మా, నేను కూడా సీఎం క్యాండిడేట్నే కాదా? నేను కాదా అమ్మ? నేను పార్టీ పెడతాను, నేను బీజేపీ నుంచి నేను కూడా సీఎం క్యాండిడేట్. నేను సీఎం అవుతాను, నేను గెలిచిన 2 నెలలకే చెప్పిన కదా. అవును, అప్పుడు మీరు కూడా అన్నారు, కరెక్ట్. నేను సీఎం అవుతాను, రేవంత్ రెడ్డి మీదనే ఫైర్ అయినాము. అవును, కావచ్చు, దాంట్లో ఏముంది అమ్మ. సీఎం అయితా అని అందరూ చెప్పుకోవచ్చు. మా చెల్లె చెప్పుకుంటే తప్పేం లేదు, ఆమె కూడా చెప్పుకోవచ్చు. ఆమె సెంటిమెంట్తోనే ఆమె వచ్చి, ఆమె కష్టంతోనే ఆమె వచ్చి ఇవాళ పార్టీ పెట్టేసి నేను సీఎం అయితా అంటే తప్పేముంది? తప్పేం లేదమ్మా. ఏం రాసి పెట్టిందో, ఎలాంటి వాతావరణం వచ్చేది ఉందో, ఆమె మస్తిష్కంలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో, ఏం చేయాలని ఆలోచిస్తుందో, రేపు ప్రజలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నది అనుకోండి, ప్రజలు మారచ్చు కదా, తప్పేముంది? కావచ్చు, ఆమెకు కూడా అది రాత రాసి పెట్టుంటే తప్పేదేం లేదు, ఆమె అనుకోవడంలో తప్పేం లేదు. నెక్స్ట్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు కేవీఆర్ గారు? ఎందుకు కామారెడ్డి వద్దనుకుంటారా? కామారెడ్డిలోనే పోటీ చేస్తాం. కామారెడ్డిలోనేనా? మళ్ళీ అక్కడ సేమ్ ప్రత్యర్థులు వచ్చారనుకోండి, ఏం చేస్తారు? పర్లేదు, అక్కడే పోటీ చేస్తాం. అయినా కూడా అక్కడే చేస్తాం. సేమ్ కంటెంట్, ఏం మారేది ఏం లేదు. గెలవచ్చు, గెలవకపోవచ్చు, నో ప్రాబ్లం. ఎవరు గెలిచినా ఇబ్బంది లేదు. నేను గెలిస్తే మాత్రం సంతోషపడతాం, న్యాచురల్ అది. దాంట్లో మీకు అసలు రాజకీయ ప్రత్యర్థిగా ఎవరిని ఫీల్ అవుతారు? నేను ఎవరిని ప్రత్యర్థిగా అనుకోనమ్మా. నేను అన్ని పార్టీల గురించి మంచిగా మాట్లాడతాను. నేనేం తప్పు చేసిన వ్యక్తి సొంత పార్టీడైనా తప్పే అంట, మంచి చేసినోడు ప్రతిపక్ష పార్టీ అయినా మంచిగా చెప్తా. కాబట్టి నాకు ప్రత్యర్థే లేడు. ప్రత్యర్థి అని అనుకుంటే అనవసరమైన ఆలోచన పెట్టుకున్నట్టే లెక్క. తప్పు నాది ఉన్నప్పుడే నాకు ప్రత్యర్థి స్టార్ట్ అవుతాడు. నేను నా తప్పే లేనప్పుడు నాకు ప్రత్యర్థి లేనే లేడు. అంతేనా? చెప్పండి, ఎవరు అన్నారా? మీరు చెప్పాలి, మీ ప్రత్యర్థి ఎవరు లేరు అంటున్నారు కదా. నేను ఎవరిని కూడా ప్రత్యర్థి అనుకోలేదు. నేను ఎప్పుడు నాకు నేనే క్వశ్చన్ వేసుకుంటా, నాకు నేనే మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అంతే తప్ప నాకు నేనే ప్రత్యర్థిగా ఆలోచిస్తే కానీ ప్రత్యర్థి ఏం చేస్తుండని క్షణం కూడా ఆలోచన. కేవీఆర్ గారు ప్రత్యర్థి అయితే అంతే, ఆలోచన విధానం కోసం. అంతే తప్ప నేను ఎప్పుడు ఎవరిని ప్రత్యర్థిగా ఆలోచించా, ఆ ప్రత్యర్థి ఏం చేస్తున్నాడు, యాక్షన్ ప్లాన్ ఏందని కూడా ఆలోచించను. నేను జనం కోసం నేను ఎంతవరకు ఏం చేయగలుగుతానా లేదా, అదే ఆలోచిస్తాం తప్ప ఎంతసేపు ప్రత్యర్థులు అనేది అయితే నాకు ఇంతవరకు అయితే ఎప్పుడు ఫీల్ కాలేదమ్మా. నేను 99 నుంచి రాజకీయంలోకి వచ్చిన ఇప్పటి వరకు కూడా నేను ఎవరిని కూడా ప్రత్యర్థి అని అనుకోలేదు. నాకు అవకాశాలు రాకుండా చేసిన వాళ్ళని కూడా ప్రత్యర్థులు అనుకోలేదు. నేను పగ ప్రతీకారాలు పెట్టుకునే వ్యక్తిని కాదు. నేను విమర్శించిన వాళ్ళని కూడా అర్థం చేసుకుంటారులే, ఇయ్యాల కాకపోతే రేపు ఏముందిలే చూద్దాం, ఇంకా టైం ఉంది కదా అని అనుకుంటాం. ఏం పర్వాలేదు, ఆఖరి క్షణం దాకా కూడా ప్రత్యర్థి ఎవరైనా నన్ను అనుకుంటే కూడా వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తా. కానీ నేను ఎలాంటి కక్షలు కార్పణ్యాలు పెట్టుకుని వీళ్ళ సంగతి చూస్తా, వాళ్ళ సంగతి చూస్తా, మోకనవుతారని, టైం అవుతారని, ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు, నా పరిస్థితి బాగానప్పుడు అని సంగతి చూస్తే ఇట్లాంటి ఆలోచనలు ఏముండవు. ఎవ్రీ 24/7 స్మైల్ చేయడమే, నవ్వుకుంటూ మాట్లాడమే, దగ్గరికి వచ్చిన వాళ్ళని దగ్గరికి తీసుకుంటాం, రాని వాళ్ళని బతులాడే అలవాటు కూడా లేదమ్మా, అది కూడా చెప్తాను. రైట్. మీ పార్టీ వాళ్ళని వదిలేస్తే వేరే పార్టీ వాళ్ళు అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, వీళ్ళ నలుగురిలో ఒకళ్ళకి ఓటు ఏంటంటే ఎవరికి వేస్తారు? వాళ్ళందరికీ ఏమమ్మా లేరు, వాళ్ళందరూ దే ఆర్ నాట్ సూటబుల్ ఫిట్ ఫర్ పబ్లిక్. 100% సెల్ఫిష్. వాళ్ళది వాళ్ళు సంపాదించుకోవాలా. ఎంతసేపు మేము చెప్పిందే కరెక్ట్, మేము మాట్లాడితే అందరు సపోర్ట్లు కొడుతున్నారు, మాకు వాక్ స్వాతంత్రం బాగా ఉంది, మేము వక్తలం అనుకుంటారు వీళ్ళంతా. ఇందులో మీరు చెప్పిన ఇలా సిన్సియర్ ఉన్న లీడర్ పేరు ఒక్కరి పేరు చెప్పినా నేను ఒప్పేసుకుంటాను. సిన్సియర్ ఉన్న లీడర్లు, క్వాలిటీ ఉన్న లీడర్లు, పబ్లిక్ కోసం ఆలోచించే లీడర్లు ఒక్కడు కూడా లేడు. సో ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తుల గురించి మనం ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దని నేను ప్రజలకే చెప్తాను. సో ఎంతసేపు కూడా నీకెప్పుడో ఒకసారి పోతే ఏదో ఉద్యోగం కావాలంటే ఇప్పించిండాను, లేకపోతే నువ్వు పోతే అవసరం ఉందని అంటే నీకేదో సాయం చేసిండాను, నీవు హెల్ప్ చేసిండను, వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుతుండొచ్చు. కానీ నీకు హెల్ప్ చేయడానికి ఇంకొకరికి అన్యాయం చేస్తాడు చూడండి, అది నీకు మంచిది కాదు అని చెప్తున్నాను. హెల్ప్ తీసుకున్నోనికే మంచిది కాదు. నీకు ఉద్యోగం రావడానికి నీకన్నా పై ర్యాంక్ ఉన్నోని తొక్కేసి నీకు ఇచ్చిండ్రు అనుకోండి, అది నీకే మంచిది కాదు. నీకు సాయం అని నువ్వు అనుకుంటున్నావు కానీ అది అన్యాయము, అది తప్పు అని చెప్తున్నాను. కామారెడ్డిలో కూడా మెరిట్ ప్రకారం ఇస్తారండి, అస్సలే యాక్సెప్ట్ చేయాలి. మెరిట్ స్కోర్, ఇంటర్వ్యూలో ఇచ్చిన మార్కులు కూడా, కమిటీ మార్కులు కూడా చూస్తాను. నా దగ్గరికి ఎవ్వరు వచ్చినా చెప్తాను నేను, నీవు మెరిట్ అయితే నీ ఉద్యోగం నీకు వస్తుంది, నువ్వు టాలెంట్ అయితే పైన వాళ్ళని నమ్మాల్సిన అవసరమే లేదు అని కూడా చెప్తాను. సరే, మీ పార్టీ వాళ్ళ గురించి చెప్పండి. అయితే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఎవరు ఇష్టం మీకు? ఇష్టం ఎవరు కాదండి, ఇష్టం గౌరవం అంతే. ఇష్టం ఎట్లా ఉంటుంది? రాజకీయ నేతలు అంటే ఇష్టం ఉంటుంది కదా, మన పార్టీ వాళ్ళైనా వేరే పార్టీ ఇష్టం ఎందుకు? మీకు బాగా ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఉన్న వాళ్ళలో ఎవరు లేరండి, అంత ఇష్టపడే అంత క్యారెక్టర్స్ ఎవరి లేవు. మోదీ గారు కూడా లేదా? మోడీ గారు అభిమాన నాయకుడు అని చెప్పొచ్చు, కానీ ఇష్టానికి, అభిమాన నాయకునికి, గౌరవానికి, ఇవన్నిటికి చాలా డిఫరెన్స్ ఉన్నాయమ్మా. కాబట్టి అభిమాన నాయకుడు అని అంటే చెప్పొచ్చు, ఈజ్ ద లీడర్. ఎందుకంటే డౌన్ టు ఎర్త్, గ్రౌండ్ నుంచి వచ్చిండు, ప్రైమ్ మినిస్టర్ స్థాయికి పోయిండు. ఇన్నిళ్ళ ప్రస్థానంలో అది గొప్ప విషయం. 25 ఏళ్ళ రాజకీయ జీవితంలో
ఓటమి లేకుండా ఉండడం అనేది గొప్ప విషయం. అది దాని ప్రకారంగా లీడర్గా అభిమానించవచ్చు. ఇష్టంకే అది వేరమ్మా. ఇష్టం అనేది హార్ట్ టచ్. అది ఎన్టీ రామారావు గారే. అది ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం తెచ్చినప్పుడు జనం తింటలేరమ్మా. భోజనాలు, అన్నము అనేది తినరు ఆ టైంలో. లేదు, నేను నా కల్లారా చూస్తాను. ఏం తినేటోళ్ళు మరి? వాళ్ళంతా మన జొన్న సంకటి Okay. ఇది మన మక్కలు దంచి దాన్ని ఉడకబెట్టి తినేవాళ్ళు. అంబలి తాగేవాళ్ళు, తైదలతోని అంబలి తాగేవాళ్ళు. మక్క రొట్టెలు చేసుకొని తినేవాళ్ళు. అమ్మ భోజనము అంటే రైస్ అంటే అదొక పండగ. వాళ్ళు పండగ రోజే వంట చేసుకునేవాళ్ళు. సంవత్సరంలో అట్లా దసరాకి, ఉగాదికి అట్లా వంట వండుకునేవాళ్ళు. అది కూడా జీతం ఉన్న దగ్గర ఆ జీతం ఉంచుకున్న వాళ్ళు ఇట బియ్యం ఇస్తేనే వాళ్ళు వంట తినేవాళ్ళు. వాళ్ళు భోజనము ఇంట్లో వండుకున్న సమయమే లేదమ్మా. అటువంటి పరిస్థితి ఉండే. అలాంటి పరిస్థితుల్లో ఆయన 2 రూపాయల కిలో బియ్యం పెట్టిండమ్మ. అప్పుడు మొత్తం మందికి రేషన్ కార్డులు ఇచ్చాడు, అందరికీ బియ్యం వచ్చాడు. అందరూ అప్పటి నుంచి భోజనం అనేది తింటున్నారు వాళ్ళు. 3 HP మోటార్లకి, 5 HP మోటార్లకి, 10 HP మోటార్లని అప్పుడు ఉండేది. అగ్రికల్చర్ ప్రకారంగా 3 HPకి ఇంత, 10 HPకి ఇంత, 5 HPకి ఇంత అని రిస్ట్రిక్షన్ పెట్టిండు. ఫ్రీ ఏది పెట్టలేడు. అప్పుడు కరెంటు బిల్లులు కూడా తప్పినాయి. రైతులకు అప్పుడు మంచిదే. అప్పుడు దేవిలాల్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు 10,000 రుణమాఫీ ఇస్తేనే ఎంతో గొప్పది. ఆ టైంలో ఇవాళ ఎన్ని లక్షలు ఇచ్చినా అట్టిదే. అట్లా ఎన్టీ రామారావు గారి టైంలో చాలా పనికొచ్చేటి పనులు చేశారు ఆయన. హాస్పిటల్స్ కానీ ఏవైనా సరే చాలా మండల్ చేశారు. అడ్మినిస్ట్రేషన్ అనేది జనం దగ్గరికి పోవాలని చూసిండే తప్ప ఇట్లా పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది పెరగాల, పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ పెరగాలని చేయలేదు. కాన్స్టిట్యున్సీస్ అవే ఉంచిండు, జిల్లాలు అవే ఉంచండి, కానీ మండలాలను పెంచిండు. మండలాలు కొత్తగా తయారు చేసి మండలాలను పెంచిండు. అంటే అఫీషియల్ అడ్మినిస్ట్రేషన్ అనేది పట్టణం నుంచి పల్లెల్లోకి తీసుకెళ్ళిండు. అట్లాంటి వ్యక్తులను మనం ఇష్టపడాలా, అట్లాంటి వ్యక్తుల గురించి ఆలోచించాలా. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి గురించి కూడా ఆలోచించవచ్చు. వాళ్ళని ఇష్టపడాలి. అట్లాని విజనరీ ఉన్నాడు, చాలా విజనరీ. మనకు హైటెక్ సిటీ తీసుకొచ్చిండని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ధోతి కట్టుకున్నాడు కదా మంచోడు, నా అభిమాన నాయకుడు అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారిని, అట్లాగే కాళేశ్వరం కట్టిండని కేసీఆర్ గారిని. ఇట్లా మనము ఇష్టపడేంతటి పరిస్థితి అయితే ఉండదు. అభిమానం వేరు, ఇష్టం వేరు. ప్రజలకు ఏది కావాలనో అది ఆయన చేసిండప్పుడు ఎన్టీ రామారావు గారు. అది ఆయన గొప్పతనం. ఎన్టీ రామారావు గారి గొప్పతనం అది. ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరికి కావాల్సిన పనిని వాళ్ళకి అటెండ్ చేసిండు ఆయన. హాస్పిటల్లో కూడా ₹1 ఇస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా నడుస్తుండే, ఫ్రీ ఉండకపోయేది. ఆ ₹1 ఇవ్వడానికి కూడా అది ఓన్లీ క్లీనింగ్ మెయింటెనెన్స్ కోసమే తీసుకునేవాళ్ళు. అంటే వాళ్ళ హాస్పిటల్ మెయింటెనెన్స్ ఓన్లీ క్లీనింగ్ కోసం. అట్లాంటి పరిస్థితులలో ఏది ఫ్రీ ఇవ్వలేదు ఆయన. ఫ్రీ ఎప్పుడూ అలవాటు చేయలేదు ఎన్టీ రామారావు. మద్యపానం బంద్ పెట్టి ఇచ్చేసి అంత పెద్ద ఇన్కమ్ ఉన్నాయి. ఇవాళ మద్యపానం బంద్ పెడితే రాష్ట్రమే లేదు, అయిపోయా, ఖతం, క్లోజ్. అంటే వేరే ఇన్కమ్ మీద ఆధారపడే పరిస్థితి లేదు. కానీ ఆయన అట్లా కాదు కదా. ఆయన అన్నిటికీ కూడా సాయం చేసే పరిస్థితిలో ఆలోచించాడు. టైం తక్కువ, స్పాన్ తక్కువ. ఒకసారి నాదెండ్ల భాస్కర్ రావు గారితో ఇబ్బంది వచ్చినా ఆయన ఒక 5 ఏళ్ల సమయం ఉండి, మళ్ళీ గెలిస్తే చంద్రబాబు నాయుడు గారితో ఇబ్బంది వచ్చినా ఆయన పాలసీస్ అనేది జనానికి ఉపయోగపడే పాలసీస్ కాబట్టి, ప్రజలకు 3 పూటల భోజనం తినే పరిస్థితి కల్పించింది కాబట్టి ఈజ్ ద గ్రేట్. అటువంటివన్నీ ఇష్టపడాలనేది నా ఆలోచన. రాహుల్ గాంధీ గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి? ఆయన పిఎం అయ్యే అర్హత ఉంది కానీ కొన్ని కారణాల వల్ల అవ్వలేకపోతున్నారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పిఎం కావడానికి ఏం చేయాలంటున్నారా, లేకుంటే రాహుల్ గాంధీ గారి మీద అభిప్రాయం అడుగుతున్నారా? మీరు ఎలా అనుకున్నా సరే ఆయన పిఎం కావాలన్నా కానీ ఆయన ఒకసారి ఆయన బట్టలు మార్చుకుంటే బాగుంటుందేమో. జుబ్బా పైజామా వేసుకొని రాజీవ్ గాంధీ లాగా డ్రెస్సింగ్ అపియరెన్స్ తీసుకొని పెళ్లి చేసుకుంటే 100% ఆయన మీద అభిప్రాయం మారుతుంది. మెచ్యూరిటీ లెవెల్స్ కనపడాలా. లీడర్కి డ్రెస్సింగ్ అపియరెన్స్ అనేది మెయిన్ ముఖ్యం. అది లీడర్ మీసాలు మీదికి పెంచి తిప్పుకుంటూ గడ్డం పెంచి ఏదో తిప్పితే మనం రౌడీలం కాదు, రియాల్టర్లం కాదు. ఆడంబరం కోసం ఆభరణాలు వేసుకొని తిరుగుతందుకు మనం రియాల్టర్లం కాదు. కానీ రాజకీయ నాయకుడు అనేటడు ప్రశాంతంగా, ప్లెజెంట్గా, 10 మందికి నావోడు అనిపించేలాగా అపియరెన్స్ ఉండాలి. దానికి డ్రెస్సింగ్ మేజర్ ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్, నడిచే నడక, కూర్చుండే పద్ధతి, నిలబడే పద్ధతి, చేతులు, హావభావాలు అవన్నీ కూడా ముఖ్యం. ఆయన దగ్గర ఉన్న సమస్యల్లో డ్రెస్సింగ్. ఇప్పటికేదో జంజీకి నేను దగ్గరగా అనుకుంటున్నాడేమో కానీ ఆయన లేకపోతే ఈ తరం నాయకుని అనుకుంటున్నామో కానీ 50 ఏళ్ళు వచ్చినప్పుడు నీకు ఉండాల్సిన లక్షణాలు మీకు ఉండాలి. ఒకసారి రాజీవ్ గాంధీ గారిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన వీడియోలు, ఆయన ఫొటోస్ ఏమైనా చూస్తే ఎంత ప్లజెంట్గా ఉంటాయండి. ఎంత ఇట్లా చూస్తే ఏమున్నా ఇట్లా ఉండాలా, ఇది పుట్టుక అన్నట్టు ఉంటాడు ఆయన. ఎన్టీ రామారావు గారి తర్వాత లీడర్లలో చూస్తే అందమైన, ఆడంబరమైన, దర్పమైన కానీ అది రాజీవ్ గాంధీలో కనిపిస్తుంది. అది ఎన్టీ రామారావు తర్వాత అది లేనే లేదు ఇక్కడ. సో
ఇంకా అలాగే చిన్నపిల్లల్లాగా మాట్లాడి చిన్నపిల్లలాగా చేసే కన్నా ముందు డ్రెస్ మార్చుకొని పెళ్లి చేసుకుంటే 100% అవకాశం వస్తుంది. ఏపీ రాజకీయాల మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇక అవి మాట్లాడే కన్నా ఊరుకునేదేనమ్మా. తిట్లు తప్ప ఏం లేదు. ఆ తిట్ల పురాణం అంటారు దాన్ని. దాని ఏం లేదమ్మా. ఆడ ఏం రాజకీయం ఏం లేదు. తిట్టుకోవడం, అరుచుకోవడం, ఏదో ఒకటి మాట్లాడుకోవడం, ఇంటికి పోవడం. కానీ దాంట్లో ఏముంది? తిట్ల పురాణం ఏమైనా. అందరు రామాయణం వింటారు, రోజు తిట్ల పురాణం వింటారు. కానీ ప్రజలకేమో ఓపిక ఉందో, ఎంత ఓపిక ఉంటుందో కానీ ఆ న్యూస్ టీవీలో వస్తే నేనైతే ఛానల్ మార్చేస్తాను. ఎందుకు అమ్మ వినడం ఎందుకని. అది ఒకరు తిట్టడం పెద్ద గొప్ప విషయం అనుకుంటున్నా. అమ్మ నేను గమనించినమాట, చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ పట్ల ఆయన దురుసుగా ప్రవర్తించి మాట్లాడనీయకుండా, మైక్ ఇవ్వకుండా, వాళ్ళను ఎంతసేపటికి 1,00,000 కోట్ల దొంగ, 1,00,000 కోట్ల దొంగ, 1,00,000 కోట్ల దొంగ అంటే మొదటిసారి 1,00,000 కోట్లు అంటే ఏంది 1,00,000 కోట్ల అని అంటారు. అదే 10 సార్లు అంటే 1,00,000 కోట్లే కదా. అది జరిగిపోయింది. అది చంద్రబాబు నాయుడు గారు చేశారు. 1,00,000 కోట్లే కదా, పోతేవేంతి అనేది జనంకి అలవాటు అయ్యేటట్టు మాట్లాడారు. మైక్లు ఇవ్వకడము, వాళ్ళను ఇన్సల్ట్ చేయడము, వాళ్ళను ఇబ్బంది పెట్టడము, వాళ్ళని మాట్లాడనీయకుండా ఎప్పుడు అవలనే చేయడం వల్ల వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి యాత్ర మొదలుపెట్టారు. 2 సంవత్సరాలు యాత్రలనే ఉంటాయి. అయ్యో పాపం అని ఆయనతో ఓటేసారు, ముఖ్యమంత్రిని చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరేం చేయాలా? ఏ తప్పు వాళ్ళు చేసారో ఆ తప్పు నేను చేయకూడదు అనేది ఈయనకు ఉండాలి. అప్పుడు ఏమైంది? మళ్ళీ తిరిగి వీళ్ళు తిట్ల పురాణం మొదలుపెట్టారు. ఒక 5 కలిసి, కొడాలని అని, అల్లన అని, రోజా, జోగిరా, వీళ్ళు 5 కలిసి బూతులే మాట్లాడు. ఆఖరికి కుటుంబ సభ్యుల దాకా కూడా దిగజారిపోయి మాట్లాడితే, నీకు లేదా కుటుంబం? నీకు భార్య పిల్లలు ఉన్నారు కదా, వారి గురించి మాట్లాడితే నీ మనసు బాధపడదా? వారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. వారి గురించి మాట్లాడి ఇది చేసి అది చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడేసరికి జనంలో ఏమైంది? మళ్ళీ తిరిగి అరెస్ట్ చేయగానే ఆయనతో అయ్యో పాపం 75 ఏళ్ళ గిన్నె వేసిరని ఆయనతో కుర్చీ తీసి ఆయన కింద వేసిరు. అంతే, ఏం లేదు, సింపుల్. వీళ్ళని లేపలేదమ్మా, వీళ్ళు అట్లనే కూర్చున్నారు, ఉన్నదనుకుంటారు. కానీ వాళ్ళు తీసి కుర్చీ ఈయన కింద వేసిరు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈయన ఏం చేస్తున్నాడు? మళ్ళీ అదే పద్ధతి. అంటే ఈయన సభకు వస్తే వాళ్ళు అవమానిస్తారని ఈయన సభకు వస్తున్నాడు. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు తెలివిగానే వ్యవహరిస్తున్నారు. ఏమంటలేడు, అరెస్టులు చేసుకుంటూ పోతున్నాడు. అని ఇలా చేయడం వల్ల కూడా అధికారం ఎందుకు మారుతుంది, దేనివల్ల మారుతుంది? మరి మేము చేసిన అభివృద్ధి వల్ల మారుతుందా, లేకపోతే మేము చేసిన అక్రమాల వల్ల మారుతుందా అంటే అవన్నీ పక్కన పెడితే మీ మాట తీరు వల్ల మారుతుంది. అది చెయ్యొద్దు అన్నాం. అయ్యో వాళ్ళే రూపాయికి రూపాయి మసాలా కలిపి మాట్లాడుతున్నారు, మన దగ్గర పూర సప్పటి కూడా ఉందని మా వాళ్ళు చారణ కలిపి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మొదలైంది. ఇది ఇంత కుటుంబాల వరకు వెళ్ళింది. అది తప్పు అనేది నేను అంటున్నాను. ఒక స్థాయి ఏదున్నా సరే, రాజకీయాలు పర్మనెంట్ కాదు, నీ భాష పర్మనెంట్, మీరు మాట్లాడే విధానం పర్మనెంట్. ఎప్పుడు కూడా ఏ లీడర్ అయినా సరే అది గమనించాలి. అది గమనించకుండా రాజకీయాలు చేస్తే నువ్వు జైలుకు పోవడం, నేను ఇంతకుముందు చెప్పినాను, జైలుకు పోవడమే ఫ్యాషన్గా మారిపోయినప్పుడు ఇవాళ పిక్ ప్యాకెటర్కు నీకు తేడానే లేదు. పిక్ ప్యాకెటర్ ములాఖాత్ వస్తున్నాడు, నీకు ములాఖాత్ వస్తున్నారు. ఏం తేడా ఉంది? నీకు కొంచెం ఫెసిలిటీస్ ఎక్కువ ఉండొచ్చు, అంతే తప్ప ఏమీ లేదు కదా. దానివల్ల వచ్చేది ఏముంది? విలువలు పోయినట్టే కదా. ఇదే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ జైలుకు పోవాలనే ఆలోచన బంద్ చేస్తే, రాజకీయంలో ఏం మాట్లాడాలనేది ఆలోచన చేస్తే, భాషా ప్రక్రియను ఆలోచించుకొని మాట్లాడాలా. భాష భేదం లేకుండా, భాష వక్రమార్గంలో పోకుండా మాట్లాడితే అప్పుడు విలువలు పెరుగుతాయి. లేకుంటే ఇంకా దిగజారిపోతుంది. ఇంకా దిగజారడానికి ఏం లేదమ్మా ఆంధ్రప్రదేశ్లో. ఆల్రెడీ అంతా దిగజారిపోయారు, అయిపోయింది. ఇంకేం లేదు, కొత్తగా దిగజారేది ఏం లేదు నాకు తెలుసు. ఏమన్నా ఈడికెళ్ళన్న మార్పు మొదలైతే ఎగజారడం, ఇక అంటే పైకి వెళ్ళడం, అంతకన్నా ఇంకేం మార్గం లేదు అక్కడ. అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని చూసి పక్క రాష్ట్రాలు కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితికి వచ్చేసి. సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ జంజీలను చూసి బీజేపీ అధినాయకత్వం భయపడుతుందా? అలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయి అంటున్నారు అందరూ. ఏమో అమ్మ, నాకైతే పెద్దగా తేడా అనిపడదు. అమ్మ, ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామాను అడగడంలో తప్పు లేదు. ధర్మేంద్ర ప్రధాన్ గారు అప్పుడే రాజీనామా చేయాలి. కానీ ధర్మేంద్ర ప్రధాన్ గారి గురించి ఒకసారి ఇక్కడ మాట్లాడితే, ఆయన ఎడ్యుకేషన్ సిస్టంలో, నేను నా పర్సనల్ ఒపీనియన్, ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మార్పులు తీసుకొచ్చాడు. ఇంకొక మూడేళ్ళకి ఆయన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే భవిష్యత్ తరాలకు ఎడ్యుకేషన్ సిస్టము ది బెస్ట్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ అనేది వస్తుండే. అది కోల్పోగొట్టిరు, అది కోల్పోయినాం కూడా. ఆయన ఐడియాలజీ, విజన్, ఆయన ఆలోచన విధానం, దట్ ఈస్ ద డిఫరెంట్ ధర్మేంద్ర ప్రధాన్ గారు. సరే, ధర్మేంద్ర ప్రధాన్ గారు తప్పు చేయలేదు. ధర్మేంద్ర గారి ప్రధాన్ చేసినటువంటి శాఖలో చేసిన వాళ్ళు తప్పు చేసినప్పుడు, కొడుకు తప్పు చేస్తే తండ్రిదే బాధ్యత, తల్లిదే బాధ్యత, కంపల్సరీ దానికి బాధ్యత వహించాల్సిందే. అప్పుడే రాజీనామా చేస్తే అయిపోయింది. సరే, రాజీనామా ఏముందిలే, ఎందుకు చేస్తామని అనుకున్నాను. ఒకప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా రాజీనామా చేశారు, చాలామంది మంత్రులు చేశారు. రామకృష్ణ హెగ్డే గారు రైలు పట్టాలు తప్పితే, ఎవరు చనిపోలే, ఖాళీ తప్పితే రాజీనామా చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆయన నుండి
నేషనల్ రైల్వే మినిస్టర్గా అయిండు. రైల్వే మినిస్టర్గా ఉన్న అతను కూడా చేసిండు జనతాదళ్ అప్పుడు. ఆయన రాజీనామా చేసిండు కదా. రాజీనామా చేయడంలో తప్పేం లేదమ్మా, బాధ్యత, అది ఒక బాధ్యత, అది నీ కర్తవ్యాన్ని తెలియజేస్తుంది. అది చేసేది ఉండి అక్కడ మా వాళ్ళు పొరపాటు చేశారు 100%. అది మోదీ గారైనా ఎవరైనా ఏమన్నా అనుకున్నా నా ఒపీనియన్ ఇది. నేను ఆ రోజే అనుకున్నాను చేసేది ఉండాలి. ఇకపోతే జెన్జియో జెన్జాడో నాకు తెలియదమ్మా, ఇది ఎట్లా కొత్తగా వచ్చింది మరి. నా కాలం ఏమంటారో నాకైతే తెలియదు. అంటే 1970s ఏమంటారో నాకు తెలియదు, మరి 1950s ఏమంటారో తెలియదు. మరి ఫ్రీడమ్ ఫైటర్స్ పాపము 1947 బిఫోర్ 18th centuryలో ఉన్నది ఏ జియో నాకు తెలియదు. మరి ఇప్పుడైతే జనరేషన్ జీ అంటారు, అప్పుడు జనరేషన్ ఏనా బియా సియా డియా తెలియదు. సరే ఒక పేరైతే పెట్టుకున్నారు పర్వాలేదమ్మా, జన్జీ. నేపాల్లో ఒకటి అయిందని చెప్పేసి, నేపాల్ అనేది ఒక జిల్లా అంతా కాదు, అక్కడ అయిందని చెప్పేసి ఇక్కడ కూడా అలాగే చేస్తాం అనుకుంటే తప్పు. రెండవది నేను అడుగుతున్నామా, 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వ్యక్తులు కోటాకు వచ్చిన వాళ్ళు, మిగతా వాళ్ళ గురించి మాట్లాడలేదు. 18 నుంచి 25 ఏళ్ళు వచ్చినటువంటి ఎవరైతే ఈ తరం అనుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, సమాజం పట్ల సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళు ఎంతమంది నాకు చెప్పండి. రాత్రి 9:30-10 లోపల ఇంటికి వచ్చేసి పడుకున్న వాళ్ళు ఎంతమంది? పొద్దున ఉదయం 6 గంటలకు లేచి బాధ్యతగా చదువుకుందామని చెప్పి చదువుపోయినట్టు పోయిన వాళ్ళు ఎంతమంది? పబ్బులకు క్లబ్లకు పోని వాళ్ళు ఎంతమంది? బర్గర్లు, పిజ్జా కింగ్లు, కేఎఫ్సీల పొంటి, కేఫ్ల పొంటి, సిగరెట్ల కోకల పొంటి, సిగరెట్లు తాగిన వాళ్ళు ఎంతమంది? ఆడామొగ తేడా లేకుండా పబ్బులలో గ్యాంగులు పోవడం ఇదేనా మా జెన్జీ? పలిగిపోయిన పాయింట్లో హాఫ్ కటింగ్లు పెట్టుకొని పోవడం, ఈ ఇష్టం ఉన్నట్టు డ్రెస్ కల్చర్ మర్చిపోయి ఇష్టం ఉన్న బిహేవ్ చేయడం, ఒక రెస్పాన్సిబిలిటీ లేకపోవడం, ఇదా మా జెన్జీ? రాత్రి 12, 1, 2 దాకా బ్లూటూత్ పెట్టుకొని ఏం చూస్తున్నాం? ఇన్స్టాగ్రామ్లో ఏమొస్తున్నాయమ్మా? ఇన్స్టాగ్రామ్లో ఎటువంటి రీళ్ళు వస్తున్నాయి? అసలు ఆ రీళ్లు చేసే వాళ్ళకి ఏమైనా కామన్ సెన్స్ ఉందా? అసలు ప్రభుత్వాలకు బుద్ధి ఉండాలా? అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా. ఓటీటీల మీద కానీ సోషల్ మీడియా మీద కానీ మీకు సెన్సార్ లేకుండా ఎట్లా వదిలేస్తారు? ఒక సినిమా, ప్రాక్టికల్ సినిమాకేమో సెన్సార్ బోర్డు ఉంటుంది, ఇవాళ ఓటీటీలకు సెన్సార్ లేదు. ఇంట్లో లాంగ్వేజ్, భార్యాభర్త పిల్లలు కూర్చుంటే, తల్లిదండ్రులు కూర్చుంటే, అన్నదమ్ములు కూర్చుంటే చూసే పరిస్థితి లేకుండా అయింది ఓటీటీలో. వెబ్ సిరీస్ అని చెప్పి ఎట్లాగో సెన్సార్ లేదని చెప్పి ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు. డబ్బులు వస్తున్నాయి కదా ఏముందిలే అనుకొని యాక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏమైంది? ఇప్పుడు జెన్జీ రీల్స్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అంతా జెన్జీ ఉన్నారు, జెన్జెడ్డా జెన్జీ అది నాకు ఐడియా లేదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? ఆ జనరేషన్ వాళ్ళు ఏం చూస్తున్నారు? నైటు తల్లికి తండ్రికి ఏమన్నా అర్థమవుతుందా? ₹1,00,000 ఫోన్ కొనిచ్చి నువ్వు వేసేసుకొని డోర్ పెట్టుకొని తల్లిదండ్రులు పడుకుంటే పిల్లలు ఆ రూమ్లో ఏం చేస్తున్నారు? ఎటువంటి ఆలోచన ఉంది? అటువంటి రీల్స్ చూడడానికి తల్లి, చెల్లి, అక్క తేడా కనపడుతుందా ఏమన్నా? ఎంతసేపు అటే దృష్టి ఉంటుంది కానీ ఇంకో దృష్టి ఉంటుందా వాళ్ళకి? ఇదా వాళ్ళు చేసేది. ఒక హీరోయిన్ నడుస్తుంటే కాలు లేపుతుంటే కాలు ఎట్లున్నది, వెనక నుంచి చూపిస్తే ఈ పెట్లున్నది, కాలు మీద కాలు వేసుకుంటే ఏం కనిపిస్తున్నది అని పెట్టేటోళ్ళ జెన్జీ. పోర్న్ వీడియోలా అందులో పోస్ట్ చేయడం, ఎటువంటి ఏ జనరేట్ చేసి ఏ కంటెంట్తో ఎటువంటి వీడియోలు పెడుతున్నారమ్మా? ఇలా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మంచిది ఒక్కటన్నా కనపడుతుందమ్మా? సమాజానికి ఉపయోగపడదు. సామాజిక బాధ్యత ఉన్నటువంటి ఒక్క స్టేట్మెంట్ అన్న కనపడుతుందమ్మా? నేను వెతకంగా ఒక నాలుగు కనపడతాయమ్మా. ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ది ఒక రోడ్ మీద ఇచ్చింది, ఆ రోడ్డు మీద మాట్లాడింది కాబట్టి ఆ రోడ్ ఒకటి సెటిల్ చేశారు. ఎక్కడ బాధ్యత కనపడుతుందమ్మా నాకు చెప్పండి. నా ఇంట్లో కూడా ఉన్నారు, లేరని అనట్లేదు. నా కొడుకు ఇప్పుడు 20 ఏళ్ళు, నేను ఇంక్లూడింగ్ హిమ్ ఆల్సో. నేను చెప్పేది, నేను వాళ్ళకి వ్యతిరేకమని కాదు, అసలు బాధ్యతను గుర్తు చేయకుంటే ఎట్లా? వీళ్ళ దేశాన్ని మార్చేది, వీళ్ళ కరప్షన్ని మార్చేది, వీళ్ళ రాజకీయం మార్చేది, వీళ్ళ భారతదేశానికి రేపు రిప్రజెంటేషన్ చేసేది చేయగలుగుతారా ఇలాంటి వాళ్ళు? ఇప్పుడు ఫోన్ అనేది అది ఒక సాధనం, సోషల్ మీడియా అనేది ఒక కమ్యూనికేషన్. ఒక ఇద్దరి మనస్తత్వాలను, ఒక 4 లైక్ మైండెడ్ పీపుల్ను, ఒక 100 మందిని ఒక ఇనిషియేట్ చేయడానికి ఉపయోగించుకోవాల్సిన సాధనం ఏమవుతున్నది? ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ రీల్ని పోస్ట్ చేస్తే లక్షల మంది చూసే పరిస్థితి వస్తున్నారు. ఒక నిజంగా డిసీజ్కి ఇబ్బంది పడిన గరీబుల పిల్లగానికి ఆపరేషన్ చేయాలా, డొనేట్ చేయాలంటే దాన్ని చూడట్లేదు. ఏం లాభం దానికి? ఎటువంటి జెన్జీ ఉన్నారు? దీని మీద మాట్లాడితే పిల్లలు వాళ్ళందరికీ అది ఏమవుతుంది? ఈజ్ ద స్టేబుల్ ఓటర్సా? అసలు ఎప్పుడు ఏం మారుతారో వాళ్ళకే తెలియదు. అసలు ఒక దృక్పథం లేనే లేదు. మనం చదువు చెప్పేటప్పుడు మామూలుగా అంటాం 8th నుంచే ఒక గోల్ పెట్టుకోవాలి. నువ్వు డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, సివిల్స్ అవుతావా, గ్రూప్స్ అవుతావా, నువ్వేం చదువుతావు, ఆర్ట్స్ తీసుకుంటావా, సైన్స్ తీసుకుంటావా, స్కిల్ డెవలప్మెంట్ అయిపోతావా, ఇండస్ట్రియలిస్ట్ అవుతావా, న్యూ ఎంటర్ప్రెనర్ అవుతావా, ఏమవుతావు అనేది నేర్పుతున్నామా? చదువు ఏం చదువుతున్నావు? చదువుతావా లేదా నువ్వు? చదువు అని చెప్పి అంత చెప్పిపోతుంది. నాకు కంప్యూటర్ అయితే చదువుతుంటే కంప్యూటర్కి నెట్ కనెక్షన్ అవుతుంది, నెట్ కావాలి. నెట్ అయినాక ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఆన్లైన్ ఏం ఎడ్యుకేషన్? ఆన్లైన్లో నైట్ ఏం చూస్తున్నాడు నీ కొడుకు? అసలు ఏమన్నా కనీసం మినిమం ఉందా? అమ్మ మీరు సడన్గా పోయి అందరు ప్రజలకు చెప్తున్నారు, సడన్గా పిల్లల ఫోన్ తీసుకొని ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి,
రోజు ఏది చూస్తాడో అదే నీకు డిస్ప్లేలో వస్తుంది. ఇది అవును, మాత్రం అదే క్లియర్. వస్తుంది. అది ఏదైనా సరే నువ్వు ఏది చూస్తే అదే వస్తుంది. Correct. రోజు చీరలు చూడు చీరలే వస్తాయి, చీరలే వస్తాయి. రోజు సినిమాలు చూడు సినిమాలే సినిమాలే వస్తాయి, వస్తాయి. రోజు పోర్నే చూడు పోర్నే వస్తాయి, కరెక్ట్. రోజు రీల్స్ ఏవి చూస్తావు గవ్వే వస్తాయి. అంటే నీ పిల్లని క్యారెక్టర్ను నువ్వు ఇంత కూడా అసెస్ చేయకపోతే ఏం మీ జనరేషన్ ఏం లాభం? రేపు పొద్దున మిమ్మల్ని చూస్తారని నమ్మకం ఉన్నదా? కనీసం అరే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. కనీసం 15th ఆగస్ట్ వస్తే 26 జనవరి వస్తే వెళ్ళి జెండాకు పోయి దండం పెట్టుకున్న వద్దామనే కన్నా ఆ రోజు నేను 12 గంటలకు లేస్తా 1 గంటకు లేస్తా అని రాత్రి అంతా రేపు హాలిడేనే కదా అని 1 గంటకు లేస్తారు. కరెక్ట్. 1 గంటకు లేచినకి తల్లేమో నాన్న తిను నాన్న, అయ్యో ఇప్పుడు లేచినావా తండ్రి ఎప్పుడు వన్నావు తిను, ఏది తల్లి ప్రేమ. ఇది జరుగుతున్నది. వాడికి ఒక 2 లక్షలు పెట్టి మోటార్ సైకిల్ కొనేస్తాడు, వాడు బుర్రు అని మఫ్లర్ తీసేసి ఊరంతా తిరుగుతాడు. ఇది జనరేషన్ అట్లా లేదమ్మా. ఇంతకుముందు వాళ్ళు కూడా ఉన్నారు అందరికీ. ఇప్పుడు తల్లి అంతకుముందు బట్ట కడుతుండే లంగోట్, ఇప్పుడు డైపర్ కడుతున్నారు. అప్పటికిప్పటికి తేడా ఎకనామీ, ప్రేమలో తేడా కాదు, అది ఎకనామీలో తేడా. అది కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా? అంతకుముందు ఇంకా జనరేషన్ అయితే బయటకు పోతే పిల్లాడికి కుక్క గరుస్తుందని ఇంట్లోనే ఇస్తారకేసి తీసేపిద్దురు టాయిలెట్కి. అది ఆల ప్రేమ, అది ప్రేమ, అది తాతల కాలంది. అవన్నీ మర్చిపోయి అలా ఏదో మాట్లాడితే ఎట్లా? రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇష్టం ఉన్నట్టు చేసి వాట్ నెక్స్ట్ అంటే మీరు ఏదనుకుంటే అది అవుతుంది అని అనుకుంటే అట్లేం లేదు. దానికి ఆయన భయపడ్డాడు అనేది కాదు, తప్పు జరిగింది. అది ధర్మేంద్ర ప్రధాన్ గారిది రాజీనామా ఆ రోజు చేయాల్సింది, లేట్ అయింది, వీళ్ళ డిమాండ్కి అట్లా అయింది. సరే ఈ డిమాండ్ తీసుకున్న దానిలో కూడా ఆ సిజేపీలో ఉన్నటువంటి వాళ్ళు చేసిన సర్వీస్ ఏందో ఒక్కసారి ఓపెన్ చేయమనండి, చెప్పమనండి. మాట్లాడడం నేను కూడా మాట్లాడతా మీడియా ముందర. ఏముంది అమ్మ, కారు కొన్నోడికి నొప్పి ఉంటుంది, కారు ఎక్కినోడికి ఎప్పుడు నొప్పి, అంతే కదా. ఎందుకంటే ఈఎంఐ ఆడగట్టాలా, ఎల్లుండి ఈఎంఐ అయిందంటే ఇలా డ్రైవింగ్ల మీద ఒక కాన్సన్ట్రేట్ ఉండదు. ఈ అమ్మ ఎల్లుండి 30,000 కట్టాలి, 7 కట్టాలి. జర్ర పెట్రోల్ ట్యాంక్లో సగం కనిపించగానే డీజిల్ పోయాలంటే జేబు చూసుకుంటాడు, కానీ ఎంబటి ఉన్నాడు హోటల్ చూస్తాడు. ఎందుకంటే లంచ్ టైం అయింది ఏమైనా ఆపో అని అడుగుతాడు. వీడేమో ఎట్లా డీజిల్కి ఎట్లా పైసలు అని వాడు చూస్తాడు. ఇంత తేడా ఉంటుంది. ఒకటే బాక్స్లో ప్రయాణం చేస్తున్న మనుషుల మధ్యన ఇంత తేడా అంతరం ఉన్నప్పుడు ఇది నా బాధ్యత, వీంతో కార్లు ఎక్కినా పని మీద పోతున్నాము, ఇద్దరికి పని, నేను కూడా ఇందులో పార్ట్నర్గా ఉండాలి, ఇంత ఖర్చులో నేను కూడా ఖర్చు పెట్టాలి అనే ఆలోచన ఎక్కినోడికి ఉన్నప్పుడు నడిపేటోడికి బర్డెన్ కాదు. కరెక్ట్. ఇది ఆలోచన చేయరే. ఎంతసేపు నేను ఏం ఉంటుంది అందులో. కాబట్టి పెద్ద మోడీ గారు భయపడ్డారు అనేది ఏం లేదమ్మా. అట్లాని జంజీ ఇట్లా ఉంటే మాత్రం దాన్ని జంజీ అన్నారమ్మా, రేపు గంజీ అంటారు, అదంతా వేస్ట్. ఖచ్చితంగా వాళ్ళు మారాలా, రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలమ్మా. ఇవాళ పబ్లో పోయి మధ్యరాత్రి 2 గంటలకు తాగి తిరుగుడు అది ప్యాషన్ అయిపోయిందమ్మా. ఎంజాయ్ చేయి, వద్దనట్లేదు, బియాండ్ చెయ్యి, ఏదైనా చెయ్యి, నేను ఎవరేం వద్దనట్లేదు. బట్ కల్చర్కు బిహైండ్ కల్చర్, బిహైండ్ ద లిమిట్, బిహైండ్ ద సెక్యూరిటీ, బిహైండ్ ద లైఫ్, బిహైండ్ ద ఫ్యూచర్, ఇవన్నీ చూసుకొని బిహైండ్ ద ఫ్యామిలీ, ఆన్ బిహాఫ్ యువర్ ఫ్యూచర్, ఇవన్నీ చూసుకొని చేయాలి కదా. నువ్వు ఒంటరి రోడ్లు కాదు కదమ్మా. కష్టపడి పెంచి లక్షలు పెట్టి చదివించి నీకు ఎక్కి తిరిగేందుకు బండి కొనిస్తే నువ్వు చేస్తున్న పని ఏంది? ఇదే జంజీ అంటే మరి నాకైతే నచ్చలేదు. రేపు మీరు అన్నట్లు రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు ఏం చూస్తారు సార్? వీళ్ళు వాళ్ళని ఎక్కడ వదిలేస్తారు? అమ్మ సంకలెత్తుకొని అన్నం తినిపించి కైకిలికి పోయిన తల్లినే ఇవాళ చూస్తలేరు. వీళ్ళు సంకలెక్కించుకున్నాడు సంగతి తర్వాత ఇప్పటి జనరేషన్ వాళ్ళు. ఇప్పుడు ఆయమ్మలను పెట్టి బతికిచ్చారు, ఇంకేం చూస్తారమ్మ వీళ్ళు చూసే పరిస్థితి కూడా లేదు. ఆ సెంటిమెంటే లేదు. 5 ఏళ్ల నుంచి చదువు అని 10వ తరగతి దాకా పొడిస్తుంది. అవును, ఇప్పుడు శత్రువు లెక్కనే అయిపోతుంది. 10వ తరగతి తర్వాత హాస్టల్ వేస్తుంది, ఆడికెళ్ళి ఇంటర్మీడియట్ హాస్టల్ అయిపోయి, ఆ తర్వాత డిగ్రీ మన ఇంజనీరింగ్ హాస్టల్ అయిపోయి, మెడికల్ అయినా హాస్టల్ అయిపోయి, ఆడికెళ్ళి అబ్రాడ్ పోమ్మంటారు. ఆడు పోయిండు, వీళ్ళ పొరిగింటోళ్ళు పోయారు, మా చుట్టపోళ్ళు పోయారు, మా మేనబావ కొడుకు పోయిండు, చిన్న అయిన తమ్ముడు పోయిండు, నువ్వు పోవా, ఈడేం చేస్తావు, వేస్ట్ అని పంపి వాడు ఆడిపోయినాక వాడి లగ్జరీ వానికి. సెంటిమెంట్ లేదు, రిటర్న్ ఎట్లా వస్తాడు? ఇప్పుడు ఫెసిలిటీ ఉంది కదమ్మా, జూమ్ కాల్, వీడియో కాల్ అన్నీ ఉన్నాయి, సావులు కూడా అందులోనే చూసుకోవచ్చు, ఏం పర్లేదు. అదే మొన్న ఒకటి అట్లా అయింది సార్, మొన్నొకటి చనిపోతే ఎవరో తీసిర్రమ్మా అది. అవును సార్, కూతురు వీడియో కాల్లో చూస్తూ డబ్బులు ఇచ్చి 5,000 చేసేయమని చెప్పి కార్యక్రమం చేపిస్తుంది. కొంతసేపటి తర్వాత ఇంకెంత టైం పడుతుంది, తొందరగా అయిపోతే ఆకలేస్తుంది తినాలని అంటుంది. సార్ మీరు అవి తీసుకుంటారు అస్థికలు అంటేనే, తర్వాత చూద్దాం, ముందు నాకు ఆకలేస్తుంది. అదే ఈ తరమే అట్లా అంటున్నా. అంటే అట్లా మెకానికల్ అయిపోయినరు, ఎకనామీ కమర్షియల్ అయిపోయారు. అట్లా అయిపోయినప్పుడు అట్లాంటిది ఉండే. అసలు పంపడమే తప్పమ్మా, అంత దూరం పంపడమే తప్పు. ఏం లేదు ఇండియాలో, మరి అన్నీ ఉన్నాయి, లేనిది ఏముంది? ఇండియాలో దొరకంది ఏది లేదు. అసలు మనల్ని మనం తక్కువ అంచనా వేసుకొని ఏదో పక్కదే. మరి ఇప్పుడు అమెరికా పోతారు, ఇతర దేశాలు పోతారమ్మా, మరి ఎవడు మన ఊరికి ఏం చేయడే, మరి ఎందుకు చేయరు? మళ్ళీ వచ్చి ఒక కామెంట్ వేసిపోతారు, ఇంకా మారలేదావురా మన ఊరు, ఇట్లనే ఉందా, ఈ అమ్మ వేస్ట్ రా భయ్, ఇంకా ఇట్లనే ఉందా, ఇదో డైలాగులు. మళ్ళీ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. ఓ 1,00,000 ఇచ్చిపో, స్కూల్కి కలర్ వేస్తారు, నీ తల్లిదండ్రుల పేరు పెట్టు, జెండా వందనం నాడు ఫోటోలు పెట్టి యాడ్ చేస్తారు, నువ్వు చెయ్యి,
సర్వీసే చేయవే. సర్వీస్ అనేది మర్చిపోయి రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడే హక్కు లేదు. ఫస్ట్ సర్వీస్ చేయి, దెన్ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ. అప్పుడు ట్రస్ట్ చేస్తారు జనం. అది లేకుండా ఇలా చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు. కాబట్టి ఏదైనా కర్మ రిటర్న్స్ అన్నట్టు మనం ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళ రియాక్షన్ ఉంటుంది. మన రియాక్షనే సరిగా లేదు, మన యాక్షనే సరిగా లేదు, దాని కాన్సిక్వెన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. కాబట్టి వీడియో కాల్ ద్వారానే నడిచిపోయే పరిస్థితి వచ్చింది. పెళ్ళిళ్ళకి కానీ దేనికి కానీ వెళ్ళలేదు. వీకెండ్కి మాత్రం 100% పోతారమ్మా. ఎవ్రీ ఫ్రైడేకి ఆలోచన చేస్తారు రేపు ఏం చేయాలా సాటర్డే, అది మాత్రం ఉంది. దానికి టైం దొరుకుతుంది. కానీ ఊరికి పోవడానికి, ఊర్లో ఉన్న వాళ్ళని చూడడానికి వీళ్ళకి టైం దొరకదు, ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఉండదు. కల్చర్ అన్నట్టు భార్య భర్త ఇద్దరు ఉంటే అయిపోయాయి, ఇంకేముందమ్మా. ఎంటికలు ఏరవేసుకొని వాళ్ళు పోతారు, పాయింట్ వేసుకొని నెక్కర్ వేసుకొని వీళ్ళు పోతారు. ఇద్దరు పోయి మంచిగా రాత్రి పబ్లో ఉండి 1 గంట దాకా తాగి, ఏ పబ్బు పెడితే 20 కోట్లు 30 కోట్లు పెట్టి పబ్బులు పెడుతున్నారు. వానికి వర్కౌట్ ఎట్లయితే అంటే ఇసింటోళ్ళు ఉన్నాక వర్కౌట్ అయింది. పబ్లోకి వెళ్ళి బయటకు రాగానే మళ్ళీ ఓలా క్యాబ్ ఉండే ఆరామ్గా ఇంటికి ఎక్కేస్తాం. వచ్చేవరకు ఇంట్లో వంట అవసరమే లేదు. ఇంట్లో స్విగ్గీలు జొమాటోలు ఉన్నాయమ్మా. ఇప్పుడు ఎవరు వంటలు చేస్తలేరమ్మా. 100% స్విగ్గీ జొమాటోల మీదనే ఆధారపడ్డ సగం మంది అయిపోయారు. వంట కూడా చేస్తలేరు. ఇప్పుడు ఏమన్నా అంటే సింగిల్ కిడ్కి వచ్చారు. ఆ కిట్ కూడా వేస్ట్ అనుకుంటారు, ఎందుకంటే ఎంజాయ్మెంట్ ఇబ్బంది అవుతుంది. అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలా? కావాలా? అది కంపల్సరీ. అది అటు ఇటు దొరకదు కాబట్టి అక్కడ కావాలి. ఇద్దరు ఒకటి కలిసి ఉంటారు. పిల్లలంటే అడ్డమే కాబట్టి అవసరం లేదు. కానీ ఎప్పుడు తెలుస్తుంది ఒంటరితనం? ఎప్పుడు తెలుస్తుంది? నీకు 45-50 వచ్చినాక నీ ఒంటరితనం సంగతి తెలుస్తుంది. ఇంట్లో నలుగురు ఉంటే ఎట్లా ఉంటుంది అనేది. నలుగురున్న ఇల్లే కాలై పిల్లలు వెళ్ళిపోతేనే ఒంటరిగా ఫీల్ అవుతావు. అటువంటిది అసలే లేకుండా నువ్వు 40-50 తర్వాత నీ లైఫ్ ఏముంటుంది? ఏముండదు, ఇంకా జీరో. అసలు ఎటు పోతున్నారు వాళ్ళకే అర్థమవుతలేదు. వాళ్ళు ఈ తరము జంజీ అంటారు. ఏం చెప్తామమ్మా వీళ్ళకి? సార్ మూవీస్ చూస్తుంటారా ఎప్పుడన్నా? ఆట విడుపు కోసం మూవీస్ చూస్తుంటారా ఎప్పుడన్నా? చూస్తాము. నేను ఓటీటీలో అన్ని చూస్తాను. ఫ్రైడే రిలీజ్ అయిన అన్ని కంప్లీట్ చేస్తాను. మీ అభిమాన హీరో ఎవరు? కృష్ణ గారు. నాకు విజయశాంతి హీరోయిన్. ఓ, మీ పార్టీలో నుంచి ఇప్పుడు అట్లనే నేను చదివేటప్పుడు ఆమె హీరోయిన్. ఇప్పుడు వాళ్ళలో ఎవరు చెప్పండి? నేను అట్లా ఏం లేదమ్మా. ఇప్పుడు ఆ ఏజ్ లో అట్లా ఉంటది ఫీల్. అంతే. ఇప్పుడు ఏముంటదమ్మా, అది ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఉండే ఫీల్. అంటే ఇప్పుడు ఈ హీరో బాగా చేస్తాడు, లేకపోతే ఈయన బాగా నటిస్తాడు అట్లా? ఇప్పుడు అట్లా ఏం లేదు. వెరీ కాంపిటేటివ్. ఎన్టీ రామారావు గారు ఈజ్ అ వెరీ యాక్టివ్ మోడ్ లో ఉంటారు. అల్లు అర్జున్ గారు ఆయన యాక్షన్ డిఫరెంట్. రామ్ చరణ్ గారి డాన్స్ సూపర్ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్కరు. మహేష్ బాబు గారు ఇట్లా జమ్మి అది వేరు అనుకోండి, అందము ముఖము అదంతా వేరు. ఆయన చూసి అట్లా నిలబడిపోవచ్చు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టాలెంట్, మల్టిపుల్ షేడ్స్ ఎన్టీ రామారావు అన్నట్టు. ఇట్లా ఒక్కొక్కరు అందులో ఎవరిని తీసి పెట్టాలి. అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఉంటే పౌరాణికం అని, కృష్ణ గారు ఉంటే బాండ్ మూవీ అని, శోభన్ బాబు గారు నాగేశ్వరరావు గారు ఉంటే ఫ్యామిలీ మూవీ అని, అట్లా డివైడ్ అయ్యి ఉండేది. ఇప్పుడు అట్లా లేదు కదమ్మా. అన్ని చేస్తున్నారు, అన్నిట్లో పర్ఫెక్ట్ ఉన్నారు. సో ఇప్పుడు టర్మ్ చాలా తక్కువ, స్పాన్ తక్కువ. హీరోలదైనా హీరోయిన్లదైనా చాలా తక్కువ. కాబట్టి అట్లా వస్తుంది. సో యాక్టివ్గా అంటే రవితేజ గారు. స్క్రీన్ ఎప్పుడు అల్జడిగా ఉండేది రవితేజ గారు అన్నట్టు. అంటే ఎప్పటికప్పుడు అల్చల్గా ఉంటాడు, అంటే స్క్రీన్ ఊగుతూ ఉంటుంది ఎప్పుడు. యాక్చువల్గా ఫేవరెట్ మాత్రం కృష్ణ గారు. బికాస్ ఆఫ్ డేరింగ్. ఆయన తీసుకున్న నిర్ణయాలకు బట్టి ఆయనను చూస్తే అప్పుడు బాగా అనిపడుతుంది. ఆయన ఎప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేసేవాడు కాబట్టి. మోరోవర్ అందగాడు, మంచిగా ఉంటాడు. కాబట్టి కృష్ణ గారు ఉండే. ఇప్పుడు హీరోలలో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంది. ఎవరిని ఏమి అనలేము, అందరూ పర్ఫెక్ట్గా ఉంటారు. చాలా బాగా. మీ రాజకీయ వారసుడు రెడీగా ఉన్నారా? లేదమ్మా, నేను వద్దని చెప్పినాను. నేను అమెరికా పంపడానికి కారణం కూడా అదే. అండర్ గ్రాడ్యుయేషన్కి పంపినాం, 18 నెలలకే పంపించినాం పొమ్మని. ఇంటర్మీడియట్ కాగానే. ఇప్పుడు 3rd ఇయర్ BBA. నెక్స్ట్ ఇయర్ ప్రాజెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ MBA చేస్తారు. ఫైనాన్స్, కార్పొరేట్ ఫైనాన్స్ తీసుకున్నారు. ఇండియాకి వచ్చి న్యూ ఎంటర్ప్రెనర్గా, ఇండస్ట్రియలిస్ట్గా కమ్మని చెప్పినాం. టాటా లాగా ఒక 80% జనానికి పెడుతూ 20% ఎర్నింగ్ కోసం ఆ ఎంటర్ప్రెనర్గా ప్లాన్ చేసుకొని, టాటా పాలసీలో టాటాని ఇన్స్పిరేషన్గా తీసుకొని, రతన్ టాటా గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఇండియాకే ఒక ఐకాన్ లాగా తయారవు, సరిపోతుంది. నాసింటి ప్రతి లీడర్ నీ ఇంటికి వస్తాడు, నువ్వు ఎవరినింటికి వాల్సిన అవసరం లేదు, అది జ్ఞాపకం ఉంచుకో అని చెప్పిన. నువ్వు అనుకుంటున్నావు అందరూ పప్ప దగ్గరికి వస్తున్నారనగా, పప్ప దగ్గరికి కూడా రాడు. పప్ప లాసింటోళ్ళే 130 మంది నీ దగ్గరికి వస్తారు. నువ్వు అట్లా ఉంటే నీ దగ్గరికి వస్తారని చెప్పిన. అది లీడర్షిప్. అది ఓన్లీ టాటాకే సాధ్యము. టాటాతోనే ఆయననే ఇన్స్పిరేషన్గా తీసుకోండి అని చెప్పినాం. ఎందుకంటే టాటా ఎవరి దగ్గరికి వెళ్ళాడు. టాటా దగ్గరికి ఎవరైనా పోయి కలవాల్సింది. నా ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరైనా, ఆయన కట్టేసేసే కలుస్తాడు తప్ప ఆయన అవసరాలకే కలిసే వ్యక్తి కాదు. తప్పులు చేయడు ఆయన. సో టాటా ఈజ్ టాటా. ఇక ఆయనలాగా ఎవరు కూడా ఉండరు. ఒక్కడే అబ్బాయి. ఆ అబ్బాయి కూడా లేట్, 10 ఏళ్ళ తర్వాత. నేను చైర్మన్ ఉన్నప్పుడు పుట్టాడు, జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు. లేట్
37 years. So now he is 20. కానీ he is interested in politics. అవునా? కానీ మీకు ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 13 years అని ఒక ఫోటో పెట్టిండు. ఆ రోజు మళ్ళీ ఫోన్ చేసి చెప్పిన సైడ్ ట్రాక్ అవుతున్నావు, మళ్ళీ ఒకసారి ఫాలో అయినా నా ఫేస్బుక్ లింక్ను అన్ఫాలో చేయించేసి చూడొద్దని చెప్పిన. కాబట్టి 100% ఇండస్ట్రియలిస్ట్వే, వేరే ఆలోచనే లేదు. నేను కూడా ఇదే లాస్ట్ అనుకుంటున్నా. కలిసి వస్తే చూస్తాం, లేకుంటే ఊరుకుంటాం, కానీ నువ్వు మాత్రం డైవర్ట్ కావద్దు అని చెప్పిన. తను ఇష్టమైనట్లు చేయాలి కదా, మీరు ఎందుకు బలవంతంగా అమ్మ ఇది సరిపోదమ్మా, సూట్ కాదు. ఇది కరెక్టెడ్ ఉంటేనే సూట్ అవుతుంది. ఇది క్లియర్. డబ్బులు ఏంది, ఇది నడవదు. ఇది నడవాలంటే సమూలంగా మార్పు రావాలి. సమూలంగా మార్పు రావాలంటే ఇది ఇప్పుడున్నటువంటి ఈ మీడియా ప్రభావం, ఈ సోషల్ మీడియా ప్రభావం, ఈ నెట్వర్క్, వీటిలో కంట్రోల్ చేయడం ఎవరి చేతిలో ఏమీ లేదా. మంచోడిని కూడా 2 నిమిషాల్లో చెడుగా చేసి చూపించవచ్చు. స్మాష్ చేయాలంటే 10 నిమిషాలు. మన మీద గట్టిగా పట్టుకొని కూర్చుంటే 10 నిమిషాల్లో క్లోజ్ చేయొచ్చు. అంటే అసోసియేషన్ చేయొచ్చు, మనిషి క్యారెక్టర్ని అసెస్ చేయొచ్చు. ఎందుకు అని అంటే ఒక్క చిన్న వీక్నెస్ దొరికినా క్లోజ్ అయ్యి. వీక్నెస్ లేని వ్యక్తి ఉండడు, ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది, అది కాని పని. సో ఇప్పుడున్న జనరేషన్ వెరీ అంటే అంత స్టబ్బన్గా ఉండరు. సో నాలాగా మొత్తం ముడుచుకొని కూర్చోవాలంటే హైలీ ఇంపాసిబుల్. ఒక్కొక్కసారి ఆ ఫ్యూచర్లో ఇబ్బంది వస్తుండొచ్చు. సో మా ఫాదరే నన్ను రావద్దన్నాడు. ఆయన్నే ఒప్పుకోలేడు. ఇప్పుడు అంతా పొలిటికల్ కరప్షన్ స్టార్ట్ అయింది, వద్దు అని. అయినా వినకుండా వచ్చినందుకు ఇబ్బంది పడుతున్నాం. కానీ ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది జనంలా. కానీ మళ్ళీ తిరిగి ఇప్పటి జనరేషన్ అయితే సూట్ గారు. రైట్ సార్, చాలా టైం ఇచ్చారు, చాలా విషయాలు మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే సామాజిక అంశాల మీద కూడా చాలా మాట్లాడారు మీరు. నాకు అవన్నీ కూడా బాగా అనిపించింది. చూసే వాళ్ళకు కూడా డెఫినెట్గా మీరు చాలా రకాలైనటువంటి మెసేజెస్ ఇచ్చారు చాలా విషయాల్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.